ఆంధ్రప్రదేశ్ రిచెస్ట్ మ్యాన్ ఆన్ తెలుగు కనెక్ట్స్. సెకండ్ అనే ఆలోచన ఇప్పుడు ఉండేది కాదు, ఫస్ట్ ఉండేవాళ్ళము. అంబానీ అదానీ లెవెల్ ప్రాజెక్ట్స్ వీళ్ళకి ఎలా వస్తున్నాయి అంటే ఐడియాలు రాకూడదా, పెట్టకూడదా, చేయకూడదా? 2022లో నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ గెలిచారు బై హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము. బెర్లిన్లో కాయలు బండి ఎగ్జిబిషన్ ఉంటుంది. అడిగినప్పుడు ఆడ చూస్తే దానికి మనం చేసే ట్రాన్స్ఫార్మర్లకు కానీ అసలు పోలిక లేదు. అప్పుడు డిసైడ్ అయినా మనం కూడా ఇప్పుడు ఒకసారి భారతదేశంలో టాప్ 5, వరల్డ్లో టాప్ 10లో క్వాలిటీలో డబ్బులో కాదు. టుడే హీఈస్ ద సెకండ్ బిగ్గెస్ట్ ట్రాన్స్ఫార్మర్ మేకర్ ఆఫ్ ఇండియా. వ్యాపారం ఎట్లా చేయాలనేది మాకు కడప నేర్పించింది. అంటే నాన్ అవైలబిలిటీ ఆఫ్ ఎనీథింగ్, నో రిసోర్సెస్, యూనియన్ ప్రాబ్లమ్స్ చూసిన, ఫ్యాక్షనిజం చూసిన. 4,500 మందికి నేను ఉపాధిస్తున్నాను. ఆడ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ఉపరాష్ట్రం. మెటలర్జికల్ సిలికా చేయాలంటే నీకేం కావాలి? వార్జ్ కావాలి, హార్డ్వుడ్ కావాలి, బ్లూ యాష్ కోల్ కావాలి. అవి అన్నీ కూడా ఈ రాయలసీమ సెగ్మెంట్ లో అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు చైనాకు పోయే వార్జ్ అంతా మన నెల్లూరు, ప్రకాశం జిల్లా నుంచి, కొంత కడప జిల్లా నుంచి పోతుంది. హీఈస్ సమ్మన్స్ బినామీ అని చెప్పి కొన్ని న్యూస్ పేపర్ ఆర్టికల్స్ రాశాయి. సీఎం జగన్ మరింత బరితెగించారు. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కు అడ్డగోలుగా భూములు దోచిపెట్టారు. దానికున్న అర్హతల్లా విశ్వేశ్వర్ రెడ్డి సీఎం జగన్ కు సన్నిహితుడు కావడమే. నాకు ల్యాండ్ మార్కెట్ రేట్కి ఇచ్చి నా నీళ్ళు నన్నే తెచ్చుకోమంటారు. నా డీసాలినేషన్ నేనే ఖర్చు పెట్టి చేసుకోవాల్సి వచ్చా. 1కి 10 సార్లు రాస్తే అబద్ధం నిజమవుతుంది అనుకుని చేసే రాసిన ఈనాడుకో లేకపోతే ఆంధ్రజ్యోతికో ఇంకో పేపర్కో నేను శత్రువును కాదు. నువ్వేం కోరుకుంటున్నావు? నువ్వు చెడు కోరుకుంటున్నావు. జగన్దో అవినాష్దో అయితే ఈ పరిస్థితి ఎందుకు ఉండేది? అవినాష్ అంటే పిల్లడు వదిలేద్దాం, జగన్మోహన్ రెడ్డి విషయానికి వద్దాం. రెండుసేపు మీరు మీ లైఫ్లో హ్యాపీగా ఉన్నారా? దురదృష్టము మా కర్మ ఏమి అంటే రెడ్డి నేనందుకు, కడప నేనందుకు. నువ్వు ఏదైతే పబ్లిక్గా ఒప్పుకుండేదానికి సిగ్గుపడతావో ఆ పనులు నువ్వు చేయకూడదు. In today's podcast, we have N. Vishweshwar Reddy Anna, the founder of Shirdi Sai Electricals Private Limited. అన్న గురించి తెలిసాక ఒక 20 minutes కలిసి మాట్లాడితే చాలు అనుకున్నాను. బట్ అతనితో ఒక 4 hours టైం స్పెండ్ చేసే ఆపర్చునిటీ దొరికింది. అందులో 2 hours పాడ్కాస్ట్ షూట్ చేసాం. అండ్ దిస్ ఈజ్ హిస్ ఫస్ట్ పాడ్కాస్ట్. బేసిక్గా అతనికి ఇంటర్వ్యూస్ కానీ, పబ్లిసిటీ కానీ, చేసి చెప్పుకోవడం కానీ, అతని స్టోరీ కూడా ఎక్కడా లేదు. అలాంటిది వీఆర్ సోలకి అతని స్టోరీ ఫీచర్ చేసే ఆపర్చునిటీ మనకు దొరికింది. ఈ పాడ్కాస్ట్ లో వి స్పోక్ అబౌట్ హిస్ పర్సనల్ లైఫ్, అతని బిజినెసెస్ గురించి, అండ్ ఎప్పటి నుంచో అతని మీద ఏదైతే కాంట్రవర్సీ నడుస్తుందో దాని గురించి ఈ పాడ్కాస్ట్ లో క్లారిటీ ఇచ్చారు. అండ్ దిస్ ఈస్ అ 1 in a million పాడ్కాస్ట్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎంజాయ్ టుడేస్ పాడ్కాస్ట్ విత్ ఎన్ విశ్వేశ్వర్ రెడ్డి అన్న ఆన్ తెలుగు కనెక్ట్స్. హాయ్ అన్న. ఫస్ట్లీ మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. చాలా హానర్గా ఫీల్ అవుతున్నాము. సో మన ఛానల్ పేరు తెలుగు కనెక్ట్స్ అన్న. ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ చేయడానికి మా ఇంటెంట్ ఏంటంటే, వీ బిలీవ్ పీపుల్ని చేంజ్ చేయగలే పవర్ స్టోరీస్కి ఉంది. సో సక్సెస్ఫుల్ పీపుల్ స్టోరీస్ కానీ మేము ఫీచర్ చేయగలిగితే మన ఛానల్లో చాలామంది ఎవరైతే ఆస్పైరింగ్ ఆంటర్ప్రినర్స్, పీపుల్ ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో లైఫ్లో ఏదైనా, సో వాళ్ళకి ఈ ఛానల్ కానీ మనం చేసే పాడ్కాస్ట్లు కానీ చాలా హెల్ప్ అవ్వాలని ఇంటెంట్తో మేము ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ చేసామన్నా. సో దీనికి మీరు సపోర్ట్ చేసి మీ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. మంచి ప్రారంభము. చిన్నప్పుడు మనం కూడా ఇన్స్పైరింగ్ స్టోరీస్ మనకి ఎందుకు చెప్తారు అంటే కనుక అట్లా జనాలు తయారు కావాలని. ట్రూ. ఎవరైనా దీంట్లో ఇన్స్పైర్ అయ్యి ముందుకు పోతే, ఎందుకంటే అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ స్ట్రెంగ్త్ని గుర్తుంచుకొని ఎవాల్యుయేట్ చేసుకుని ముందుకు పోయి దీంట్లో వల్ల బాగుపడితే ఎంతకన్నా సంతోషం ఏముంది. థ్యాంక్స్. బట్ మంచి ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్స్. సో మీరు ఆంధ్రాస్ రిచెస్ట్ పర్సన్ అన్న. మిమ్మల్ని రిచ్ అంటే మీకు నచ్చదు, బట్ అనాల్సి వస్తుంది. సో మీరు ఆంధ్రాస్ రిచెస్ట్ పర్సన్, ఇండియా సెకండ్ బిగ్గెస్ట్ ట్రాన్స్ఫార్మర్ మేకర్, అండ్ 2 times నేషనల్ ఎనర్జీ అవార్డ్, కన్జర్వేషన్ అవార్డ్ విన్ అయ్యారు ప్రెసిడెంట్ నుంచి. ఇంత అచీవ్ చేశారు. ఐఎమ్ రియల్లీ క్యూరియస్ టు నో మీ చైల్డ్హుడ్ ఎలా ఉండేది? వేర్ డిడ్ యూ స్టార్టెడ్? బేసికలీ మాది ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీ, బట్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. మా నాన్న వాళ్ళు 4 అన్నదమ్ములు. పెద్ద శివరామరెడ్డి గారు, ఆయన BABL మెడ్రాస్ యూనివర్సిటీ. 2 ఆయన సాంబశివరెడ్డి, ఆయన వ్యవసాయం దగ్గర చూసుకుంటాడు. 3 ఆయన ఈశ్వరరెడ్డి గారు, ఆయన వ్యవసాయం చూసేవాడు. 4 మా నాన్న, ఆయన BABL. ఎవరు ప్రాక్టీస్ చేసేవాళ్ళు కాదు. ఓకే. ల్యాండ్ లార్డ్స్ ఫ్యామిలీ, అసెట్స్ ఉన్నాయి, తోటలు ఉన్నాయి, ఈ ప్రకారం జరుగుతూ పోయింది ఇది. బట్ ఊర్లో మా రాయలసీమలో ఫ్యాక్షన్స్ అనేటివి కొంచెం కామన్. మాకు కమ్యూనిస్టులకు ఉండడము, వర్గ పోరాటాలు ఉండడము, దాంతో ఫ్యామిలీ బాగా ఇబ్బందులు పడిన పరిస్థితి. మమ్మల్ని నేను ఫస్ట్ టైం స్కూల్లో జాయిన్ అయింది 8th క్లాస్లో. అంటే నాకు హోమ్ ట్యూషన్సే ఉండేటివి. 8th క్లాస్ వరకు ఇంట్లో చదువుకున్నారు? ఒక మధ్యలో 5వ తరగతి నుంచి 6వ తరగతి నుంచి అనుకుంటాను. రామయ్య గారు అని చెప్పి ఒక టీచర్ దగ్గర వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టినారు, నందివర్గం సంజామల, కర్నూలు జిల్లాలో. దాని తర్వాత 7th డైరెక్ట్గా ఎగ్జామ్స్ రాసి 8th క్లాస్లో నేను మళ్ళీ అక్కడే జాయిన్ అయినాను. సో నా స్కూలింగ్ అనేది జనాల్లోకి వచ్చింది నేను 8th క్లాస్ నుంచి వచ్చినాను.
అంటే స్కూల్కి వెళ్ళకుండా ట్యూషన్కి వెళ్ళి అలా చదువుకోవడానికి రీజన్ ఏంటి? అంటే ఇనిషియల్గా ఫస్ట్ డేస్లో బహుశా సెక్యూరిటీ ప్రాబ్లం అనుకుంటాను. ఓకే, ఓహో, నైస్. అట్లా జరిగిపోయింది జీవితంలో. అవునా? అప్పుడు ఎలా ఉండేదన్నా ఆ టైంలో? అంటే మాకేమీ తెలిసేటివి కాదు, మాకేం తెలిసేటివి కాదు. మేము ఇప్పుడుండే పిల్లలకందరికంటే మా చైల్డ్ లైఫ్ మేము బాగా ఎంజాయ్ చేస్తున్నాము, బాగా ఆడుకుంటూ ఉన్నాము, తిరుగుతూ ఉన్నాము, తింటూ ఉన్నాము. మాకేం ఎక్కడ ఆ షడవులు ఎక్కడ మా మీదకి రాలేదు. మా ఫాదర్ ఇప్పుడు రానిలేదు. మమ్మల్ని అన్నిటికీ దూరంగానే పెంచినాడు ఆయన. మీరంటే మీరు ఎప్పుడు చూడలేదు? నేను ఎప్పుడు ఏమి చూపించినట్టు ఆ సీన్స్ మీరు ఎప్పుడు చూడలేదు? ఎప్పుడు ఏమీ చూడలేదు. ఓకే. నాయన వచ్చినప్పుడు ఆయన సెక్యూరిటీ ఉంటుంది, వేరే విషయం. బట్ నాయన ముందర కూర్చుంటేది కూడా మేము స్టార్ట్ చేసింది ఆఫ్టర్ ఇంజనీరింగే కదా. ముందు ఎప్పుడు కూర్చునేవాళ్ళం, నాయన ముందు ఎప్పుడు కూర్చునేవాళ్ళం. సో ఆఫ్టర్ 8th క్లాస్ స్కూల్కి ఇప్పుడు జాయిన్ ముందు టీచర్ దగ్గర చదువుకునే వాళ్ళం కదా. కొందరు పిల్లలు స్కూల్కి పోయేవాళ్ళు, మేమైతే పోయేవాళ్ళం కదా హ్యాపీగా. పొద్దున్న సాయంత్రం వరకు అందరు చెప్పి ఆయన చెప్పి చదువు నేర్చుకునేవాళ్ళం, ఉండేవాళ్ళం. జరిగిపోతూ ఉండింది. ఆ విధంగా జరిగింది. 8th 9th సంజామాలో చదువుకున్నాను నేను, గవర్నమెంట్ జెడ్పీ స్కూల్లో. 10th క్లాస్ మధ్యలోకి వచ్చే వాళ్ళు మ్యాథ్ కొంచెము అక్కడ ఇది బాగా సరిగా లేకుంటే ఉంటే మరియాపురం స్కూల్, ఎస్టీ జోసెఫ్స్ హై స్కూల్ మరియాపురం. దెన్ ఇంజనీరింగ్ మహారాష్ట్ర. సో ఈ ఎడ్యుకేషన్ టైంలో వాట్ టైప్ ఆఫ్ స్టూడెంట్ యు ఆర్? అంటే బాగా చదువుకునేటోళ్ళ? నేను ఇంటర్మీడియట్లో 10th క్లాస్ ఓకే బాగానే వచ్చినాయి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తే తెలుగు ఇంగ్లీష్ పాస్ అయినా, ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ ఫెయిల్ అయినా. ఓకే. దెన్ మళ్ళీ సప్లిమెంట్ వస్తుంది సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు. సప్లిమెంట్లో కాలేజ్ ఫస్ట్. అవునా? అంటే చెప్పినా కదా, తిరిగే వాళ్ళు మనతో చుట్టూ ఉండే ఫ్రెండ్స్, అంటే స్వేచ్ఛ చాలా ఒకటేసారి వచ్చింది. ఓకే. ఇంటర్మీడియట్లో 8 గంటలకు కాలేజీ, 8 గంటలకు సినిమాలు వస్తుంది, మనం చిరంజీవి అభిమానం. అట్లా చుట్టూ వాళ్ళు పుల్ చేసి ట్యూషన్ నడుస్తా పోతుంది. అంటే ఫోకస్ చేసినప్పుడు ఏది సెకండ్ అనే ఆలోచన ఎప్పుడు ఉండేది కాదు, ఫస్టే ఉండేవాళ్ళము. ఓకే. ఫోకస్ చేయనప్పుడు పట్టించుకునేవాళ్ళం. అంటే అప్పుడు రిజల్ట్ మీద ఎప్పుడు ఫోకస్ చేయలేదు, అంటే లైక్ ఇలా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలని అలా ఎప్పుడు చూడలేదు. ఎప్పుడైతే స్టడీస్ మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేస్తారో ఫస్ట్ కొట్టాలని మైండ్ సెట్తో ఫిక్స్ అయ్యారు. అదేం కాదు. ఓకే. ఆప్షన్ ఉండేది కదా. మా నాన్న ట్యూషన్ పెట్టించినాడు, 1-to-1 ట్యూషన్ పెట్టించినాడు. ఆ ట్యూషన్ చెప్పేవాళ్ళు మా దృష్టి మన మీద చెప్పడం మనం తప్పించుకోలేం కదా, చదువుకోవాలి. ఫోర్త్ టు అంటే గొప్పగా పోయి చూసినా మనం కదా, చెప్పింది విన్న మీద వినాల్సిందే కదా, తప్పించుకోలేం కదా, నడిచిపోతుంది. అప్పుడు ఫెయిల్ అయిపోయినప్పుడు మీ ఫాదర్ ఏమన్నారు మిమ్మల్ని ఆ టైంలో? చెప్పారా మీరు ఇలా వెళ్ళి రిజల్ట్స్ ఎలా వచ్చాయి, నేను ఫెయిల్ అయిపోయానని? అంత సినిమా మా నాన్నకి ఎవరో చెప్పినారు. ఓకే. సరే కాలేజీ పోయి ఇప్పుడు ఏం చేస్తున్నాను అనుకున్నాడు. ఇంటికి వచ్చినాడు, నేను ఇంటికి వచ్చిన, నా కాలేజ్ ఎరగొట్టిన ఆ రోజు సినిమాకి పోయి వచ్చినాను. ఆ రోజు కూడా వానికి అన్నం పెట్టు అని చెప్పినాడు. అన్నం పెట్టినారు. సినిమాకి వచ్చినాక నిద్ర వస్తుంది, పుస్తకం పట్టుకొని పండుకొని చెప్పినాడు. పండుకొని నిద్ర వెళ్ళి వేసాడు, పుస్తకం పట్టుకున్నాడు. ఎక్కడికి పోయి వచ్చినావు అన్నాడు. కాలేజీకి అని చెప్పి. మళ్ళీ ఎక్కడికి పోయినావు అన్నాడు. నాకు డౌట్ వచ్చింది, తెలిసిపోయింది అయితే అని అనుకున్నా. చెయ్యి ఎత్తినాడు, కళ్ళు తిరిగి పడిపోయాడు. అంటే అంత భయం ఉండేదన్న, రెస్పెక్ట్? ఎస్. ఓకే. మా నాన్న ఎప్పుడు నా మీద చేతనం ఒకసారి జరిగింది, కొట్టడం ఎప్పుడు జరగల. చిన్నప్పటి నుంచి మా అమ్మ 2 సార్లు కొట్టింది. ఒకసారి ఏదో గుడికి పోయి రాకపోతే నా కోసం అందరు ఎత్తుకుతా అబ్బజానం చూస్తుంటే చూస్తా ఉన్నాను నేను, మా తమ్ముడు చిన్నప్పుడు. అప్పుడు ఒకసారి, ఇంకోసారి ఇంటర్మీడియట్లోనే ఆ శివరాత్రి రోజు 3rd షోకి పోవాలని ప్లాన్ చేశారు ఫ్రెండ్స్ అందరూ. మా అమ్మ చెప్పింది, మరే మ్యాట్నీకి పో, మార్నింగ్ షోకి పో, ఫస్ట్ షోకి పో, నైట్ వద్దు అని చెప్పింది. ఇంటలేరు. మనం చాలా జాగ్రత్తగా బయటకు వచ్చి ఇప్పుడు లాక్ చేసుకొని సినిమాకి పోయి వచ్చేటప్పుడు కిటికీలోంచి చూస్తాను నేను. మీ చైల్డ్హుడ్ డేస్లో యువర్ నాటీ కిడ్? మంచిదే కాదు, నాటి అంటే అంటే తిరిగేవన్నీ. ఓకే. సో దెన్ ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ లైఫ్ ఎలా ఉండేది? ఇంజనీరింగ్లో చాలా శ్రద్ధగా చదువుకోవాలని పోయినాం కాలేజ్కి. అంటే మీరే ఫిక్స్ అయ్యి వెళ్ళారు ఇంజనీరింగ్? బ్రహ్మాండంగా చదువుకోవాలని పోయినాము. ఫస్ట్ ఇయర్లో పెద్దగా చదువుకోలేకపోయినా, మన వర్గాలు ఉన్నాయి. నేను తుల్జాపూర్ అని చెప్పి మహారాష్ట్రలో చేసింది. నానాంధ్ర జస్ట్ ఆంధ్రాలో కూడా ఈ క్యాస్ట్ ఫీలింగ్స్ ఇవి అట్లా ఇవి పెట్టుకున్నారు. మాకు తెలియదు, మేమేమి పెట్టుకోవాలనుకున్నాం. బట్ మా కడప స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది అప్పుడు. అక్కడ కడపలో అందరూ నన్ను బాగా ఇష్టపడేవాళ్ళు కాబట్టి నన్ను మా సీనియర్లు వాడుకునేవాళ్ళు. గలాటలకు బాగుంటుంది, దాంట్లో జరిగిపోతుంది. ఫస్ట్ ఇయర్ బాగా దెబ్బతిన్నాము, మళ్ళీ వదిలేసి చదువుకున్నాము అంతే. ఎప్పుడైనా సరే
మనం అది ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాళ్ళం, జనాలకు, మాటలకు, దీనిలకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాళ్ళము, పొగుడితే ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాళ్ళము. దాన్ని బట్టి సో ఇంజనీరింగ్ టైంలో ఎలా ఉండేదని మీకు ఒక గ్యాంగ్ ఉండి ఫ్రెండ్స్ ఉండి అలా అలా ఏమైనా ఉండేదా? ఇంజనీరింగ్లో నేను ఏ టైంలో బయటికి పోయినా కూడా నా వెంట ఒక 15-20 మంది లేకుండా బయటికి వెళ్ళిన సందర్భం ఉండేది. అంటే ఫ్యామిలీ అంటే ఫ్రెండ్స్ ఓకే, గ్రూప్. ఓకే. ఆ తర్వాత ఇంజనీరింగ్ తర్వాత వెంటనే ఏం స్టార్ట్ చేశారు, ఏం చేశారు? ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ అవ్వగానే ఇంటికి వచ్చినాను. ఏదో కాంట్రాక్ట్ అవి చేయాలనుకున్నాము, ధర్మల్లో కాంట్రాక్ట్ తీసుకున్నాము. మనకు కొంచెం హీరో వర్షిప్ కాదు అట్టే ఉన్నాయి కాబట్టి వెనకాల గన్మెన్ను, జీప్లు, ఇవి కొంచెం పొగురు అని ఉన్నాయి. లెక్క చేయనితనం ఎవరన్నా కూడా ఇంజనీరింగ్ టైంలో ఇంజనీరింగ్ ఉన్నాయి. ఇంజనీరింగ్ తర్వాత వర్క్ చేయడం కూడా అట్టే ఉన్నాయి. అది చూసి మా నాయన వీడు పనికిరాడు ఈడ అని చెప్పి, మా బావ అప్పుడు సిఐగా ఏమో ఉన్నాడు కర్నూలులో, అడిగి పంపించు రాజశేఖర్ దగ్గర పో అని చెప్పి అడిగి పంపించినాడు. ఆడ ఒక కంపెనీలో చేరిన. ఎవరి కంపెనీలో అన్నా? తుంగభద్ర మిషన్ టూల్స్ అని చెప్పి సత్యప్రసాద్ అని కంపెనీలో పేపర్ మిల్స్ ఉన్నాయి, రాయలసీమ పేపర్ మిల్స్ వాళ్ళ గ్రూప్. ఓకే. సో దాని తర్వాత అక్కడ ఉన్నాం 1.5 years 2 years పనిచేస్తున్నాము. అప్పుడు ఏం వర్క్ చేసేటోళ్ళు మీరు? ఎల్పిజి సిలిండర్లో క్వాలిటీ అష్యూరెన్స్, దాని తర్వాత ఫ్యాబ్రికేషను. అక్కడ నుంచి వాళ్ళు రేణుకోట అని చెప్పి యూపీ సోన్భద్ర డిస్ట్రిక్ట్ అక్కడికి పంపించినారు ఫ్యాబ్రికేషన్ దాంట్లో. అక్కడ ఒక 1 year చేసినాను. సో ఆ టైంలో మీకు బిజినెస్ పెడదాము లేదా ఇంకా జాబే చేద్దాం, ఈ థాట్ ప్రాసెస్ ఎలా ఉండేది? నాకేమనిపించింది, నేను దండిగా మందితో నేను పని చేయాలా, అంటే బిజినెస్ పెట్టాలి అంటే కనుక ఆ రోజుల్లో నేను పెట్టగలిగే పెట్టుబడులతో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఏం స్టార్ట్ చేయగలిగిన పరిస్థితి ఉండేది కాదు. చిన్నప్పుడు అనుకుంటే వాళ్ళు మా దావలో స్కూటర్లో కానీ జీప్లో కానీ పోయేటప్పుడు మాకు సిమెంట్ ఫ్యాక్టరీలు కనబడతాయి. ఎవరో చెప్తూ ఉంటారు కదా చిన్నపిల్లప్పుడు మాటలు, ఇట్లా 1 కోటి రూపాయలు కావాలి చిన్న ఫ్యాక్టరీ పెట్టచ్చు అంటే 25 లక్షలు ఉంటాయి, అందుకే 75 లక్షలు బ్యాంక్ లోన్ ఇస్తుందంట, చిన్న ఫ్యాక్టరీ పెట్టచ్చు. ఇది చూసుకున్నప్పుడల్లా మనం కూడా పెట్టాలన్న ఆలోచన ఉండేది. ఆ ఆలోచనని నాకు దట్ ఫోర్స్డ్ మీ టు టేక్ మెకానికల్ ఇంజనీరింగ్లో కూడా. నేను ఎవరు కంపల్ చేయలేదు, నేను మెకానికల్ కావాలని తీసుకున్నాను దాంట్లో. ఆ థాట్ ఉండబట్టి దెన్ ఆ టైంలోనే అనుకుంటాను, నాట్ ఈవెన్ మై ఇంజనీరింగ్లో కాదు, ఇంకా ముందే జకారియా అని చెప్పి ఒక కోరమండల్లో ఆ ఇన్సిడెంట్ ఫ్యాక్టరీలో ఒక జనరల్ మేనేజర్ ఉండేవాడు. ఆయన మీద ఎర్రగుంటలో దాడి జరిగినది, ఎక్కువ పొడిచి ఇది చేసినారు. నేను మా తాత వాళ్ళ ఇంట్లో పెరుగుతూ ఉన్నా కూడా ఆయన కమ్యూనిస్ట్, వాళ్ళు మాట్లాడుకుంటే వింటూ ఉన్నాను కదా. ఇప్పుడు అనిపించింది, అరే బయట వాళ్ళని ఇట్లా చేయకూడదు కదా, ఇండస్ట్రీస్ రావు కదా, అది లోకల్గా ఉండే వాళ్ళు ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తే కనుక మనం దీన్ని ఫేస్ చేయొచ్చు కదా, ఇది చేయొచ్చు కదా. కడప అందరూ అనుకుంటారు కానీ 40-50 years బ్యాక్ కడప బాగుండేది. మాకు ఫస్ట్ కండక్టర్ యూనిట్స్ రంకా కేబుల్స్ కానీ ఆంధ్ర కండక్టర్స్ కానీ కడపలోనే ఉండేటివి. పొద్దుటూరులో మంచి స్పిన్నింగ్ మిల్స్ ఇవి ఉండేటివి. అన్నీ కూడా బికాస్ ఆఫ్ యూనియన్స్, లోకల్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ మూతపడతా వచ్చినాయి. దెన్ బాంబే నుంచి వచ్చేవాడు వచ్చి కడపలో ఫ్యాక్టరీలు పెట్టి నడపగలిగినప్పుడు, ప్రాఫిటబుల్గా ఉన్నప్పుడు, స్టేట్ వైడ్ మొత్తం ఇండియాకి సప్లై చేయగలిగినప్పుడు ఆ కల్చర్ అనేది అక్కడ లోకల్గా ఉండే ఫ్యాక్టరీజంతోనో రోడ్డిజంతోనో పాడైతే పోయింది కదా. బయట వచ్చి మమ్మల్ని ఎవరు ఉద్ధరించారు కదా, మా వాళ్ళే చేయాలి కదా, మేమే చేసుకోవాలి కదా అనే భావన ఆ టైంలో నాకు వచ్చింది. అది స్పార్క్ అయింది మీకు బిజినెస్ స్టార్ట్ చేయడానికి? హానెస్ట్గా చెప్పాలంటే మనం బిజినెస్ ఏం చేసేది ఉద్యోగమే అనుకున్నాను నేను బేసికలీ. దెన్ ఉద్యోగం ఉచితం ఎంత వస్తుంది, మా నాయన ఇంజనీరింగ్లో నాకు 4,000 డబ్బులు పంపించేవాడు. నెలకి 4,000 పంపించేవాడు. లగ్జరీ లైఫ్ ఉంది. ఏం చేసేటోళ్ళన్నా 4,000తో? జోరు కుంజానికి ఏం అవసరం ఇవ్వగలుగుతూ ఉండేవాడిని. మెస్ బిల్లు అట్లే కట్టగలిగేవాడిని. ఎక్కడికైనా బయటికి పోతే మంచి స్టార్ హోటల్లో ఉండగలిగేవాడిని. లైఫ్ ఇస్ కంఫర్టబుల్, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. దెన్ ఎవరిని అడగం కాబట్టి, ఖర్చు పెట్టగలుగుతాం కాబట్టి మనుషులు కూడా అట్లే ఉండేవాళ్ళు చుట్టూ. కానీ ఉద్యోగంలో జీతం 1,600 జీతం, పాకెట్ మనీ మంత్లీ 4,000 ఉండేది. 1,600 జీతం. పెళ్ళయింది. అప్పుడే మ్యారేజ్ అయిందా మీకు? ఉద్యోగంలో చేరితేనే రేణుకుటికి బస్సు అయింది, పెళ్ళయింది. అంటే మీరు బిజినెస్ స్టార్ట్ చేయకముందే మీకు మ్యారేజ్ అయిపోయింది? ఎస్. ఏ ఇయర్లో అన్నా? 93. ఓకే, 93. మీ ఇంజనీరింగ్ పాస్ అవుట్ 91 కదా? 91. ఓకే, అంటే ఏ ఏజ్లో మ్యారేజ్ అయింది? 24 ఐ థింక్. ఓకే. అప్పటికి బాధపడుతుంటే ఎవరు మా నాయన ఏమో 16 పెళ్లి చేసుకుని 16 పెళ్ళి నాకు 18 పెళ్ళి నాకు లేట్ అయిపోయింది అని బాధకుండేది. ఓకే. ఏమి ఎట్ ద ఏజ్ ఆఫ్ 24 మీరు మ్యారేజ్ చేసుకున్నారు? చేస్తారు. సో దాని తర్వాత ఏమైందన్న? అంటే మీరు సెపరేట్గా ఉండేటోళ్ళు అప్పుడు?
కర్నూలు ఎవరు ఉన్నారు? మా బావ దగ్గర ఉంటాం, ఎన్ని రోజులు ఉంటాం బేసిక్లీ. సంసారం పెట్టాలి కదా. అప్పుడు 1600 రూపీస్తో మంత్ అంతా సర్వే అయ్యేటోళ్ళన్నా? మంత్ అంతా సర్వే కూడా మేముంది. 600 ఇంటర్నెట్కి పోతుంది, ఇంకో 1000 రూపాయలు ఉంటుంది. 1000 రూపాయలు ఉంటే మనకు ఆ 1000 రూపాయలు మనకు ఫ్యాక్టరీలోనే మన సిగరెట్లకు కానీ ఎవరు అప్పుడు ఇచ్చడం కానీ దాంట్లోకి అయిపోతుంది. ఎంత 300 400 మిగులుతుంది. 2 వారాలకు ఒక సినిమా భార్యను తీసుకొని ఒక డిన్నర్. లైఫ్ చాలా బాగుండింది. ఓకే. నా జీవితంలో 50 నిమిషాలతో ఎంజాయ్ చేసిన లక్షణాలు తీసుకుంటే కనుక చిన్నప్పుడు మా అన్నదమ్ములతో వీళ్ళతో ఉండేవి కాకుండా ఐ ఎంజాయ్డ్ బ్యూటిఫుల్ లైఫ్. వాజ్ ఆ సంవత్సరం రోజులతో అక్కడ ఉంది, చాలా బాగా అనిపిస్తుంది. ఓకే. దాని తర్వాత కర్నూలు తర్వాత మా అమ్మ పాప మా నాన్నతో పోరాడుతుంది. వీడు పనికిరా, వీడు ఏమి చేసుకోలేడు ఏమనే భావనలో ఉన్నారు. మా అన్న బిజీ సివిల్ చేస్తున్నాడు, ఆయన ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్లో ఉద్యోగం చేస్తున్నాడు, గవర్నమెంట్ జాబు. నా తమ్ముడిది ఎప్పటికి ఎంబీబీఎస్ అయిపోయింది, ఎండీ ఏదో చేస్తూ ఉన్నాడు, ఎండీ జాయిన్ అవుతూ ఉన్నాడు అనుకుంటాను. వాళ్ళందరూ బాగానే ఉన్నాడు, వీడు గాలు నా కొడుకు ఎట్లా పాప అనే బాధ ఉండేది. మా అమ్మ మా నాయన పూర్వానికి వదిలి పెట్టి అని చెప్తాను నేను. దెన్ ట్రాన్స్ఫార్మర్ రిపేర్స్ పెట్టమని చెప్పినారు. నాకు వద్దు, నేను సిలిండర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాను అన్నాడు. అన్నారా? అన్నా. అప్పుడు తెలిసింది అది ఒకటే కదా. ఓకే. అక్కడ పని చేసినా కూడా దాని గురించి తెలుసు. అంటే లేదు, క్రాప్స్ బాగా ఎండిపోతూ ఉన్నాయి, వాటర్ బాగా ఉండేది కదా అప్పుడు సరిగ్గా, వెల్స్లో లోపలికి పోతూ ఉండేది, పవర్ కట్స్ ఎక్కువ ఉండేవి, క్రాప్స్ పోయేటివి, ప్యాడ్ మనం మన గ్రౌండ్ నెట్ ఇవి వేస్తాము, ప్యాడ్ వేసుకుని రైతులకు ఇబ్బందిగా ఉంది, ఇది చెయ్యి అని చెప్పినారు. ఎదురు సీన్ మనకేం లేదు. సో 1994లో ట్రాన్స్ఫార్మర్ రిపోర్ట్స్ మా ఆయన చెప్పినాడు కాబట్టి మొదలుపెట్టినాం అంతే. అప్పుడు ఈ బిజినెస్ గురించి, ఈ సెక్టర్ గురించి ఏమైనా నాలెడ్జ్ ఉందా? ఆ టైంలో ఏమీ లేదు. సో ఫస్ట్ స్టెప్ ఏం చేశారు, ఎలా స్టార్ట్ చేశారు? ట్రాన్స్ఫార్మర్ రిపేర్స్ స్టార్ట్ చేసినాము. ఎలక్ట్రిసిటీ ఉంటే నాకు పెద్దగా తెలియదు, ఫోర్మెన్లను మనుషులను పెట్టుకున్నాము, చేయడం స్టార్ట్ చేసినాము. అక్కడ నుంచి రిపేర్స్ జరిగేటప్పుడు రిపేర్స్ బాగానే చేసినాం. వేర్ ఏబుల్ టు డూ దాదాపు నెలకు 150-200 ట్రాన్స్ఫర్ రిపేర్ కెపాసిటీకి ఎదిగినాము. దాన్ని అక్కడికి అగ్రిమెంట్ ఎంటర్ కావాలంటే 5 లక్షల రూపాయలకు అగ్రిమెంట్ ఇస్తారు, ఎల్ఎస్ అగ్రిమెంట్ అని చెప్పి. సి ఆఫీస్కి పోయేవాడిని. అక్కడ సూర్యనారాయణ అని చెప్పి ఒక ఏడీ ఉండేవాడు, బ్రాహ్మణ్. రావిశ్వసరాన్ని బెబడి పిలిచేవాడు, బెటర్ టీ కొడితే టీ తాపిచ్చేవాడు. ఆయన రెడ్ విల్స్ సిగరెట్ తాగుతాడు, నాకు సిగరెట్ ఇచ్చేవాడు. నాకు గోల్డ్ ఫ్లాక్ ఇవ్వు, సరే గోల్డ్ ఫ్లాక్ తీసి ఇచ్చేవాడు. ఆయన సిగరెట్ ఆయన టీ. ఓకే. నాకు పంపు కొడతాడు, ఏమని మనకు పవర్ ట్రాన్స్ఫార్మర్ రిపేర్లు లేవు, ఏదో ఒక రోజు స్టేట్ బైఫర్కేట్ అవుతుంది, అట్లా జరగచ్చు, కష్టమవుతుంది, మన దగ్గర పవర్ ట్రాన్స్ఫార్మర్ రిపేర్లు ఉండాలా, అది ఇది అని చెప్పేవాడు. ఇన్ 1994 నేను ఆ స్థాయికి వచ్చే లోపల దాదాపు 98 ఈ ఫేస్ అంతా అయిపోయింది. ఓకే. దెన్ సరే ఆ మనుషులు కావాలి కదా, చేసే మనుషులు కావాలి కదా. సో బెంగళూరులో మేము మెటీరియల్స్ తెచ్చుకునే వాళ్ళము. అక్కడ ఎవరు ఉన్నప్పుడు పీటర్ అని చెప్పి పుష్పక్ ఏజెన్సీస్లో, పుష్పక్ ఎలక్ట్రికల్స్లో పనిచేసేవాడు. వాడు కన్విన్స్ చేశాడు, వాడు బీకామ్, నాట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్. దెన్ అగ్రీడ్ టు కమ్. డ్యూటీస్ మన పెళ్ళి అయినాక వాడు కూడా వారం 10 రోజులు నా దగ్గరకు వచ్చేస్తాడు. 96-97 అనుకుంటాను. సో అలా గ్లాడిస్ అని చెప్పి వాళ్ళ భార్య కూడా ఆంగ్లో ఇండియన్ సర్జికల్ నర్స్. ఓకే. ఆ పాప కూడా అన్నీ వదిలేసి తనతో పాటు వచ్చింది, అన్న పిలిచేది నన్ను. దెన్ ఆ పవర్ ట్రాన్స్ఫార్మర్ రిపేర్స్ ఇవి చేయడం ఇవి చేసుకుంటూ వచ్చింది. దెన్ ఇన్ ద ఇయర్ 1999-2000లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మేజర్ డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది అంటే, ఆ టైంలో చంద్రబాబు నాయుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ను రిఫార్మ్స్ తీసుకొని వచ్చినాడు. అప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డు ఏపీఎస్సీబీ ఉండేది. మా బోర్డులకు అప్రోచ్ ఉండేది కాదు హైదరాబాద్లో. తాపల ఎలక్ట్రిసిటీ బోర్డు విద్యుత్ మెట్లెక్కి అంత ఇది కూడా మాకు ఉండేది కాదు. ఎందుకన్నా? ఎవరు పట్టించుకోరు, పలకరు, ట్రీట్మెంట్ బాగుండదు బేసికలీ. దెన్ ఆయన మా రిఫార్మ్స్ చేసిన తర్వాత ఎలక్ట్రిసిటీ బోర్డును డిస్కమ్స్ అండ్ ట్రాన్స్మిషన్గా డివైడ్ చేసినాడు. అప్పుడు జన్కు ట్రాన్స్మిషన్ కలిసి ఉండింది అనుకుంటే తర్వాత అది కూడా డివైడ్ చేసినాడు. అప్పుడు డిస్కమ్ అనేది డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అనేది మాకు తిరుపతికి వచ్చింది. సో తిరుపతి రంగనాథం గారు, కళాల రంగనాథం గారు ఇస్ బై గ్రేట్ మెంటర్.
ఆయన, దాని తర్వాత గోపాల్ రెడ్డి గారు, దాని తర్వాత విజయసాయి రెడ్డి గారు, దర్ ఆల్ ద పీపుల్ దోస్ హూ హెల్ప్డ్ మీ టు బీ లైక్ వాట్ ఐఎమ్ టుడే. అంటే వాళ్ళు ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నారు అప్పటికి? వాళ్ళు ఎస్సీలుగా సీలుగా ఇదైపోయి దాని తర్వాత కళాల రంగం దగ్గర ఎండిగా ఉన్నారు అక్కడ. ఓకే. అంటే వి కుడ్ గో అప్రోచ్ టాక్, మాకు కావాల్సిన మేము అడగలిగే వాళ్ళం, చెప్పగలిగే వాళ్ళం, వాళ్ళు మాకు ఇది చేసేవాళ్ళు. ఆ రిఫార్మ్స్ వలన మాకు రీచ్ వచ్చింది సిస్టంలో. దాని తర్వాత సెగ్మెంట్లో ఓఈసీఎఫ్ అని చెప్పి జపాన్ ఫండింగ్తో ప్రాజెక్ట్స్ వచ్చినాయి. అక్కడ క్రాంప్టన్ గ్రేవ్స్, బిఎస్సిఎస్ ఈ కంపెనీస్ ఈ సబ్స్టేషన్లు, లైన్లు ఈ వర్క్స్ చేసుకోవడం మొదలుపెట్టినాయి. అప్పుడు మేము వాళ్ళ దగ్గర సబ్ కాంట్రాక్ట్ చేసినాం. ఓకే. ఆ క్రాంప్టన్ గ్రేవ్స్లో నేను సబ్ కాంట్రాక్ట్ చేసి ఇప్పుడు టీజీ అశోక్ అని ఉండేవాడు. ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేవాడు లైన్ ఎట్లా ఉండాలా, స్టే ఎట్లా ఉండాలి, ఎట్లా ఇది చేయాలి ప్రతిదీ. అంటే చాలా ఎమోషనల్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. అంటే మాకందరికి మమ్మల్ని మోటివేట్ చేసేవాడు, కాంట్రాక్టర్లం సబ్ కాంట్రాక్టర్లం అయినా కూడా. సో దట్ వీ లెర్న్డ్ ఫ్రమ్ దట్ కైండ్ ఆఫ్ పీపుల్. అండ్ దెన్ సెమీటన్కి కాంట్రాక్ట్స్ నాకు రంగనాథం గారే ఇచ్చినారు. 3 అగ్రిమెంట్లు ఇచ్చినారు. అబౌట్ ఒక దాంట్లో 8 సబ్స్టేషన్, ఒక దాంట్లో 5 సబ్స్టేషన్లు. అట్లా ఫస్ట్ నా జర్నీ స్టార్ట్ అయిన దాంట్లో అంటే యాజ్ ఏ రిపేర్స్ దగ్గర నుంచి కొంచెం ముందు అడుగు వేసింది. ఈ రిఫార్మ్స్ వచ్చిన తర్వాత అవకాశం రావడము, రంగనాథం గారు అక్కడ ఎండీగా ఉండడము, ఆయన కింద గోపాల్ రెడ్డి గారు అని చెప్పి తర్వాత ఆయన కూడా సీఎండీ అయినారు, ఆయన ఉండడము, రంగనాథం గారు, దొడ్డపల్లి సీతారామయ్య గారు, వాళ్ళు దర్ హెల్ప్డ్ మీ. అంటే మా పిల్లోడు పైకి వస్తాడనే భావంతో ది హెల్ప్డ్ మీ. అంటే ఆ టైంలో మీరు అప్పుడు ఇంకా బేబీ స్టెప్స్ వేసి యువర్ స్టార్టింగ్. ఆ టైంలో ఈ కాంట్రాక్ట్స్ అన్ని మీకే రావడానికి రీజన్ ఏంటి? అంటే అప్పటికి నేను బిఎస్సిఎస్లో మన క్రాంప్టన్ గ్రేవ్స్లో సబ్ కాంట్రాక్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ నాకున్నది. ఓకే. సో రంగనాథన్ గారికి కానీ గోపాల్ రెడ్డికి కానీ లోకల్ స్టఫ్ని ఎంకరేజ్ చేయడము, స్ట్రెంగ్తన్ చేయడము వాళ్ళకు అలవాటు. దే మేడ్ లాట్ ఆఫ్ పీపుల్. ఈవెన్ ఈరోజు కూడా దేశం మొత్తం మీద తీసుకుంటే కనుక మంచి కాంట్రాక్ట్ వ్యవస్థ తయారైంది తిరుపతి డిస్కమ్ సెగ్మెంట్లో తయారై ఉంటుంది. ఓకే. మంచి వాళ్ళు బాగా తయారై ఉంటారు. అంటే అప్పుడు వాళ్ళు ఏం చేసినారు, సెమీ టెన్కి బేస్లో కాంట్రాక్టర్లు ఇచ్చినారు. అంటే ట్రాన్స్ఫార్మర్లు, కండక్టర్ వాళ్ళు సప్లై చేస్తారు, మిగిలిన పోల్స్, మిగిలిన ఇన్సులేటర్స్ కానీ ఇటువంటివన్నీ మా స్కోప్లో ఉంటాయి. సబ్స్టేషన్ కన్స్ట్రక్ట్ చేయడం సివిల్ మా స్కోప్లో ఉంటుంది. మేజర్ ఎక్విప్మెంట్ వాళ్ళు ఇస్తారు. ఓకే. సో ఆ విధంగా అక్కడ సెమీ కాంట్రాక్ట్ బేస్లో అక్కడ వర్క్ స్టార్ట్ అయింది. సో అక్కడ నేర్చుకుంటూ వచ్చినాం, అక్కడ ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చినారు. దాని తర్వాత హెచ్డిఎస్ కాంట్రాక్ట్లు వచ్చినాయి. అప్పటికి మేము 2004లో ట్రాన్స్ఫార్మర్ మ్యానుఫ్యాక్చరింగ్ మొదలుపెట్టినాము. సో 2004లో ట్రాన్స్ఫార్మర్ మ్యానుఫ్యాక్చరింగ్ మొదలు పెట్టారంటే యూ స్టార్టెడ్ షిరిడీస్ ఎలక్ట్రికల్స్. నా మొదటి నుంచి నాది షిరిడీస్ ఎలక్ట్రికల్స్. స్టార్టింగ్లోనే షిరిడీస్ ఎలక్ట్రికల్స్ 2004లో కాదు స్టార్ట్ అయింది. 1994లోనే షిరిడీస్ ఎలక్ట్రికల్స్. ఓకే. దాని తర్వాత కాలక్రమేణా ప్రైవేట్ లిమిటెడ్గా, తర్వాత లిమిటెడ్గా మీరు కన్వర్ట్ అయింది తప్ప పేరు ఎక్కడ మార్పు లేదు. సో 2000లో రిఫార్మ్స్లో మేము సెమీటన్కి కాంట్రాక్ట్స్ చేసే కాంట్రాక్టర్స్గా తయారైనాము. ట్రాన్స్ఫార్మర్ రిక్వైర్మెంట్ వచ్చింది. 2004లో ట్రాన్స్ఫార్మర్లు తయారు చేయడం మొదలుపెట్టినాము. 2005లో సిడబ్ల్యూఎంఐ అని చెప్పి బెర్లిన్లో కాయల వెండి ఎగ్జిబిషన్ ఉంటుంది, దానికి పోయినాం. ట్రాన్స్ఫార్మర్ తయారు చేసేటప్పుడు డిజైన్ కావాలి కదా. రామస్వామి గారు అని చెప్పి అంతకుముందు ఎన్జిఎఫ్లో డిజైనర్ ఉండి రిటైర్డ్ అయిన సారా కన్సల్టెన్సీని పెట్టుకున్న ఇప్పుడు బెంగళూరులో ఉంటే ఆయన అప్రోచ్ అయ్యి డిజైన్స్ తెచ్చుకొని ట్రాన్స్ఫార్మర్ తయారు చేసేవాళ్ళు. అప్పుడు ఇది ఇట్లా జర్మనీలో ఇట్లా ఎగ్జిబిషన్ ఉంది పోదామని అడిగినాడు ఆయన. మిమ్మల్ని అడిగారా? సరే అని చెప్పి నేను ఆర్క్పుడ్ గాంధీ అని చెప్పి ఇక్కడ ఉన్నాడు రాధికా ట్రాన్స్ఫార్మర్స్. ఆయన కూడా హైదరాబాద్లో పవర్ ట్రాన్స్ఫార్మర్ టెండర్లు వేయాలంటే మేము టెండర్ వేసి మా పేపర్లో కనపడేవి కాదు, అప్లై చేసి ఉండేది కాదు. ఆయన దగ్గరికి పోతే రా అని చెప్పి పిలుచుకొని పోయి పిల్లోడు నేను ఉంటాను రా అని పిలుచుకొని పోయి మాట్లాడి అక్కడికి పోయి ఆ బిరించి అని ఒక ఆయన అడ్వైజర్, టెక్నికల్ అడ్వైజర్ ఏదో ఉంటే ఆయనకు చెప్పి సార్ మన పిల్లోడే ఇట్లా రావడం లేదు, ఇవ్వండి ఆర్డర్ అని చెప్పి చేసినాడు. బాగా తమన్ మాదిరి చూసుకుంటాడు. ఇప్పుడు వచ్చిన హైదరాబాద్కు ఆయన దగ్గరికి పోయేవాని. ఓకే. రాధికా ట్రాన్స్ఫార్మర్స్ అని చెప్పి మాసప్ ట్యాంక్ అది ఉంది కదా, అది మూసాపేట, అక్కడ వాళ్ళ ఫ్యాక్టరీలు ఉంటాయి. ఆయన దెన్ మనీల చంద్రశేఖర్ అని చెప్పి అది మను ట్రాన్స్ఫార్మర్స్. అతను ఈజ్ ఎ గుడ్ డిజైన్ చేస్తాడు, తెలివిపరుడు. నలుగురం కలిసి పోయినాం. అడిగినప్పుడు ఆడ చూస్తే దానికి మనం చేసే ట్రాన్స్ఫార్మర్లకు కానీ మన సిస్టమ్స్ కానీ మన మిషన్లకు కానీ అసలు పోలిక లేదు.
అప్పుడు డిసైడ్ అయినాం మనం కూడా ఇప్పుడు ఒకసారి భారతదేశంలో టాప్ 5 వరల్డ్లో టాప్ 10లో క్వాలిటీలో డబ్బులో కాదు ఓకే ఇంత క్వాలిటీ చేయాలి మనం అని చెప్పి దెన్ అక్కడ నుంచి యాక్చువల్ ఒక అంబిషన్తో జర్నీ అక్కడ స్టార్ట్ అయింది 2004 తర్వాత 2005 తర్వాత 2005 తర్వాత ఓకేనా. సో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అని నేమ్ పెట్టడానికి రీజన్ ఏంటి? అబ్బాయి మనకేం తెలుసు మా నాన్నగారు పెట్టినారు ఓకే అని చెప్పిన. ఓకే అంటే లైక్ దేవుడి పేరు పెట్టారు కదా, రీజన్ ఏముంటుంది ఏంటని? అప్పుడు సీతారాముడి గారు ఒక ఆయన ఉన్నాడు, నాన్నకి బాగా ఫ్రెండ్, నాన్న కూడా కలిసి ఉండాలనుకున్నాడు. వాళ్ళు ఈ పేరు సాయిబాబా పేరు పెడదాం అని పెట్టారు. మనకంత ఛాయిస్లు మనకంత ఇది ఏమి ఉండేది కాదు. బట్ నేను తుల్యాపురం నేను చదువుకునే ప్లేస్ నుంచి షిరిడి దగ్గర అప్పుడప్పుడు నేను కూడా పోయి వచ్చేవాడిని. అప్పుడు సాయిబాబా గారు ఇంత కమర్షియల్ దేవుడు కాదు, నార్మల్ దేవుడు ఉన్నాడు అట్లా. ఓకే సో ఇనీషియల్లీ మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మీ ఫాదర్ మీకు ఎలాంటి సజెషన్స్ ఇచ్చేటోళ్ళు బిజినెస్ సంబంధించి? ఏమి ఇచ్చేవాడు కాదు. అవునా? నేనున్నాను అని చెప్పి చెప్పేవాడు. ధైర్యం ఉండేది, నాయన అనే ధైర్యం ఉంది నాకు. ఓకే అంతే తప్ప మా తాత వెంకటరామరెడ్డి గారి దగ్గర నేర్చుకున్నదంటే భయపడకుండా ఉండడం నేర్చుకున్నది, ఫేస్ చేయడం నేర్చుకునింది. నేను నేర్చుకున్నది ఏదన్నా నా దగ్గర ఏదన్నా మంచి ఏమన్నా ఉన్నాయంటే ఆయన నేర్పించింది. మీ తాతగారు? మా అమ్మ నాయన వెంకటరామరెడ్డి గారు. ఓకే పొల పంట మీద ఏం సాగల. ఎలక్ట్రిసిటీ బోర్డులో 5 సంవత్సరాలు కూడా పేమెంట్ వచ్చేటివి కాదు అప్పట్లో. ఆ రోజుల్లో డబ్బులు కావాలంటే మా శివాజీ మా అమ్మ తమ్ముడు పాప మా ఆయన ఆడ తీసుకొని వచ్చి ఇవ్వడము. పెళ్ళైన తర్వాత మా మా భార్య తమ్ముడు రెడ్డి భాస్కర్ వాళ్ళు అప్పులు తెచ్చి వాళ్ళు చేసేయడం. ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ చేస్తారు దీంట్లో. మనం ఒక్కరం ఏదో పుడిచింది దీంట్లో. ఇట్స్ ఆల్ ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నాకు భయంకరంగా ఉంది, చాలా ఎక్కువ ఉంది. అండ్ మా తమ్ముడు నా నమ్మకం ఆ రోజు నిన్న మొన్న ఈరోజు రేపు మొన్నాడు ఏమి అంటే ఏం లేకపోతే నా తమ్ముడు నన్ను చూసుకుంటాడు కదా అనుకుంటా. ఓకే సో మీ సిబ్లింగ్స్తో మీకు రిలేషన్ ఎలా ఉండేదన్న ఆ టైంలో? మా తమ్ముడు చిన్నప్పటి నుంచి హాస్టల్స్ చదివినాడు. మాకిద్దరికి చాలా ప్రేమ ఉండేది, కానీ ఎక్కువ టైం కలిసి స్పెండ్ చేయగలిగే వాళ్ళం కాదు. అటాచ్మెంట్ బాండింగ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా చెప్పాలంటే నా తమ్మునికి అందరికంటే నేనంటే ఎక్కువ ఇష్టం. నాకు కూడా మా తమ్ముడు అంటేనే ఇష్టము. కాకపోతే ఇంత వ్యాపారంలో పడిన తర్వాత నేను కేరింగ్ అంత చేయలేకపోతున్నాను తప్ప తనకు నేనంటే ప్రాణం. ఓకే సో ఇనీషియల్ టైంలో మనం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు గ్రాఫ్ ఎప్పుడు ఒకలానే పైకి వెళ్దు. బికాజ్ మనీ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఆపర్చునిటీస్ ప్రాబ్లమ్స్ రావచ్చు, అండ్ ఎవరితో నేను వెళ్ళి మాట్లాడాలి ఇనీషియల్గా అంతా మనం. సో ఈ గ్రాఫ్ ఎలా ఉండేదన్న మీ ఇనీషియల్గా మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఈ 2004, 2005 ఆ టైంలో మీ గ్రాఫ్ ఎలా ఉండేది? బాగా దెబ్బలు పడుతుంటాము, లేస్తుంటాము, డబ్బులు అయిపోతాయి, ఉండవు. నెలకు 1 తేదీ సాలరీస్ ఇవ్వము, 10వ తేదీ ఇస్తాము. అందరూ మన వాళ్ళతో కలిసి పని చేసుకుంటాం. నాకు ఆ భావన ఉండేది కాదు. డబ్బులు లేకపోతే కనుక ఏదో అక్క దగ్గరకో ఇంకో దగ్గరికి పోయి అక్క 50 రూపాయలు 100 రూపాయలు పెట్రోల్ వేసుకుంటారు, తిరిగే వాళ్ళము. సాయంత్రం అయితే కనుక పని చేసి వచ్చిన తర్వాత స్నానం చేసి మధుకర్ అని చెప్పి మా కజిన్ కూడా ఉండేవాడు నాతో పాటు. కలిసి సినిమా పోయేవాళ్ళము. మా మామ ఉంటే మా మామతో, శివాజీ మామతో వీళ్ళతో వెళ్ళేవాళ్ళము. అంటే బహుశా నేను జీవితాన్ని అంత కాంప్లికేటెడ్గా సీరియస్గా తీసుకోలేదేమో. ఎందుకన్నా నాకు ఎప్పుడు అంత కష్టం అనిపించలే. కష్టాలంటే వస్తుంటాయి, ఈరోజు కష్టంగా అనిపిస్తుంది, నెక్స్ట్ డేకి మళ్ళీ మామూలుగా వర్క్లో చేసుకుంటూ పోతూ ఉంటాం. దాన్ని ఏం జ్ఞాపకం పెట్టుకొని నేను అట్లా ఇట్లా అంతా. అంటే ఈ థాట్ ప్రాసెస్ ఎలా బిల్డ్ అయింది మీకు? మా తాత దగ్గర బిల్డ్ అయింది. అంటే మీరు కూర్చొని మాట్లాడుతుండేటోళ్ళు అతని దగ్గర? తాత వాళ్ళంటే నేను పెరిగినా, చాలా కాలం చిన్నప్పుడు నేను తాత వాళ్ళంటే పెరిగినాను. ఒకటి ఆయన బయటికి పిలిచిపోయినప్పుడు, పొలం తిరిగిపోయినప్పుడు చెప్పేవాడు. ఆయన నాకు రామాయణం కథలు చెప్పింది ఆయన్నే, భారతం చెప్పింది కథలు చెప్పింది ఆయన్నే, భాగవతంలో కొన్ని పద్యాలు చెప్పింది ఆయన్నే. చదువుకుండా ఉండి తూగుతూ అంటే విద్యాతురాణం నా నిద్రన్న సుఖం, కామాతురాణం నా లజ్జన్న భయం చెప్పింది ఆయన్నే. ప్రతిదీ ఆయన 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 దగ్గర నేర్చుకున్నాను. డబ్బులు ఉండేవాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు తేడా, స్ట్రాటజీ ఏముంటుంది, ఎట్లా ఫైట్ చేస్తారు, పెత్తందారులతో ఎట్లా జాగ్రత్తగా ఉండాలి, ప్రతిదీ నేను నాకు అర్థం కాని వయసులోనే చెప్తా ఉన్నాడు. కొంతవరకు నాకు అవి లోపలికి పోయినాయి అనుకుంటాను నేను. అండ్ మనం కరెక్ట్గా ఉండాలి, ఎవడైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయితే మనకేంది అనే భావనలో ఉండేవాడు ఆయన. ఎవరికి భయపడేవాడు కాదు. ఆయన దగ్గరనే చూసినాను నేను రాజశేఖర రెడ్డి గారిని ఆయన దగ్గర చూసినాను. రకరకాల మనిషి సలహాల కోసం దీనికోసం వచ్చేవాళ్ళు, పెద్ద మనిషిని. ఓకే యాక్చువల్గా షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఏమేమి చేస్తుంది అన్న? అసలు మీరు ఏమేమి బిజినెస్లు చేస్తారు? అసలు మేము ట్రాన్స్ఫర్లు మాత్రమే చేసేవాళ్ళము. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఒక 6 సంవత్సరాల క్రితం ఇండోటెక్ అని చెప్పి ఒక చెన్నైలో కంపెనీ అక్వైర్ చేస్తున్నాము. అది దట్ ఈస్ కంపెనీ ఆఫ్ జీఈ ప్రొలాక్. జీ అనేది జీ అమెరికా, ప్రొలాక్స్ మెక్సికో,
వాళ్ళ జాయింట్ వెంచర్ కంపెనీ, దాన్ని అక్వైర్ చేసినాం అబౌట్ 6 years బ్యాక్. దాని తర్వాత అక్వైర్డ్ వన్ మోర్ కంపెనీ GE9 అని చెప్పి అక్కడ అబౌట్ అది కూడా 5 years బ్యాక్ అక్వైర్ చేస్తే రన్నింగ్ లేకి 2 years బ్యాక్ తీసుకురాగలిగినాము. ఈ సంవత్సరం రీజనబుల్లీ గుడ్ రెవెన్యూ వస్తూ ఉంది. ఇవి రెండు కాకుండా కడపలో మాకుండే ప్లాంట్ అన్ని విధాల ఆటోమేషన్ అయిన పెద్ద ప్లాంట్ ఉంది. మా దగ్గర బోటుకు 4,500 మంది కడపలో పనిచేస్తారు. అండ్ చెన్నై 9 వచ్చేసి GE దగ్గర ఉండే కంపెనీసే కాబట్టి ఆ సిస్టమ్స్ అన్నీ ఆ ప్రకారమే అక్కడ రన్ అవుతాయి. మా ఫోకస్ మరి అంత ఎక్కువ ఏముండదు, రివ్యూస్ తప్ప మేము పెద్దగా ఏం చేయము. అండ్ దీంట్లో కడపలో ఉండే స్పెషాలిటీ ఏమంటే మా ట్రాన్స్ఫార్మర్కి కావాల్సిన అన్నీ మేమే తయారు చేసుకుంటాం. అంటే ట్యాంక్ మేమే తయారు చేసుకుంటాము, కండక్టర్స్ మేమే తయారు చేసుకుంటాం. ఎనామిల్ కండక్టర్స్ కానీ, పేపర్ కోట్ కండక్టర్స్ కానీ, కాపర్ కానీ, అల్యూమినియం కానీ, రాడ్స్ కొని మేమే అక్కడే తయారవుతాయి. అండ్ దెన్ CRGO కట్టింగ్ స్లెట్టింగ్ మా దగ్గర జరుగుతుంది. కాల్స్ ఇంపోర్ట్ చేసుకుంటే కొంటే కానీ అమార్ఫస్ మెటల్ ప్రాసెసింగ్ మా దగ్గర జరుగుతుంది. సో మాది రిమోట్ ప్లేస్ కాబట్టి మాకు ఇక్కడ సప్లై చైన్ ఇష్యూస్ దండికి వచ్చేటి, టైనికల్ మెటీరియల్ వచ్చేటివి కాదు. వెనకాల కూడా ఉన్నాం కదా. సో అందుకే మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తంగా ఒక్కొక్క డిఫికల్టీ వచ్చినప్పుడు దెబ్బతిన్నప్పుడల్లా ఒకటి యాడ్ చేసుకుంటూ పోవడము. ఓకే. అటువంటి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషను, సస్టైనబిలిటీ అక్కడ అలవాటు అయింది కాబట్టి దట్ ఇస్ రీజన్ మేము ఈ సోలార్ PLIలో కూడా కంప్లీట్ ఇంటిగ్రేషన్లోకి ఆ థాట్ ప్రాసెస్ లేదని కారణం. అది కాస్ట్ ఎట్లా కంట్రోల్ చేయొచ్చు, సప్లై చైన్ ఎట్లా కంట్రోల్ చేయొచ్చు, ఎట్లా చేయాలా, వ్యాపారం ఎట్లా చేయాలా అనేది మాకు కడప నేర్పించింది. అంటే నాన్ అవైలబిలిటీ ఆఫ్ ఎనీథింగ్, నో రిసోర్సెస్, నో పీపుల్, నో ట్రైన్డ్ పీపుల్, నథింగ్ అవైలబుల్, అవి నేర్పిస్తూ వచ్చినాయి ఎట్లా ఉండాలి. ఓకే. ఇప్పుడు మనం చూస్తే మీరు అరౌండ్ 5-6 కంపెనీస్లో డైరెక్టర్స్గా ఉన్నారు అండ్ ప్రతిదీ ఎనర్జీ సెక్టర్లోనే ఉంది. వై ఆర్ యూ బెట్టింగ్ ఆన్ ఎనర్జీ? వ్యాపారం చేయాలంటే తెలిసిండాలి. ఒకటి వ్యాపారము తెలిసిన తర్వాత ఏ వ్యాపారం చేయొచ్చు, వేరే విషయం. ఆబ్వియస్లీ ఐటీలోకి శాప్లింగ్ నేను పోవాలంటే నాకు కాన్సెప్చువల్ నాలెడ్జ్ కూడా దాంట్లో లేదు. 2 నేషన్ డెవలప్ అయ్యేటప్పుడు ఏం కావాలి జనరల్గా? ఫుడ్ అనేది, హెల్త్ ఫుడ్ అనేది పక్కన పెడితే మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇస్ ఎనర్జీ. దెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏం కావాలి? ఐదర్ యూనిట్ టు గో ఫర్ స్టీల్ కానీ, సిమెంట్ కానీ, ఈ మెటల్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, దీంట్లోకి పోవాల్సిందే. దీంట్లోకి పోవాల్సినప్పుడు నేను దీంట్లో ఉన్నప్పుడు దీన్ని ఆప్ట్ చేసుకున్నాను. మేము ఒక్కొక్క మెట్టు కట్టుకుంటూ వస్తున్నాం. ఈ 30 ఏళ్ళ ప్రస్థానంలో నేను ఒక పెద్ద ఇల్లు కట్టలే. వచ్చిన డబ్బులు వచ్చింది ఫ్యాక్టరీలో పెట్టుకుంటానే వచ్చినాను నేను ఇంతవరకు. ఓకే. ఇప్పుడు చేస్తూ ఉన్నామేమో తప్ప ముందంతా అంటే మా ఆలోచనలు ఎప్పుడు ఆ డెవలప్మెంట్, గ్రోత్, టెక్నాలజీ, మిషన్స్ దీంట్ల మీదనే ఉండేటివి. మిగిలినవి అంత అనిపించేటివి కాదు. ఈ రోజుకి నాకు మా కంపెనీ షేర్లు తప్ప ఏ ఒక్క షేర్ వేరే బయట షేర్ కూడా నేను ఒకటి కూడా కొనలా. కొన్ని ఆలోచన కూడా లేదు. మమ్మల్ని మేము నమ్ముతాం. ఈ 30 years ఈ షిరిడి ఎలక్ట్రికల్స్ ఇండస్ట్రీలో మీరు ఉన్నారు. నియర్లీ 5,000 crore రెవెన్యూ జనరేట్ చేశారు. అంటే గ్రేట్ అచీవ్మెంటే. అది అయిన తర్వాత కూడా ఈ ఏజ్లో, అంటే ఇంత ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ జర్నీలో ఇప్పుడు మీరు స్టార్టెడ్ ఇండోసోల్. సో ఇంత తర్వాత కూడా ఇండోసోల్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి? అసలు ఇండోసోల్ ఏంటి? అంత అనేది ఉండదు. బేసికలీ ఈ సోలార్ పార్క్ టెండర్లు వచ్చినాయి. మేము కూడా టెండర్లు పార్టిసిపేట్ చేస్తాం. సోలార్ పార్క్ మనం కూడా చేద్దాము. రెగ్యులర్ మంత్లీ ఇన్కమ్, రెవెన్యూ ఇన్కమ్ ఉంటుంది కదా, బిల్లింగ్ వస్తుంటుంది. సోలార్ ప్యానల్ పెట్టిన తర్వాత డబ్బులు వస్తూనే ఉంటాయి కదా. బేసికలీ ఏదో రీపేమెంట్ ఏదో 5 ఏళ్ళకు, 8 ఏళ్ళకు, 10 ఏళ్ళకు అయిపోతే కనుక కొంచెం రెవెన్యూ ఉంటుంది, సస్టైనబిలిటీ వస్తుంది మిగిలిన ఫ్యాక్టరీకి అనే భావనతో స్టార్ట్ చేయాలనుకోవడము, టెండర్లు వేయడము. దాంట్లో మాకు ఒక 3,200-300 మెగావాట్లు అలాట్ కావడం జరిగింది. అక్కడ జరిగిన తర్వాత చైనా నుంచి మాడ్యూల్స్ కొనాలి కదా. అవును, మాడ్యూల్ కొనాలని చేసి రేట్లు 13 సెంట్లు నుంచి 16 సెంట్లు, 20 సెంట్లు, 23 సెంట్లకు పోతున్నాయి. ఫ్లక్చుయేషన్స్ అన్నీ ఉన్నాయి. న్యాచురల్ క్యూరియాసిటీ, అసలు ఎందుకు ఫ్లక్చుయేషన్స్ వస్తాయి, దాన్ని స్టడీ చేయాలనుకున్నాం. స్టడీ చేయాలనుకుని దాన్ని లిటరేచర్ చదివిన తర్వాత జర్మన్లో ఒక పీటర్ ఫాత్ అని చెప్పి ఒక కంపెనీకి ఆర్సిటీ అనే కంపెనీకి ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ కోసం 1.5 కోట్లు 2 కోట్ల డబ్బులు కట్టేసి రిపోర్ట్ను కాల్ఫర్ చేస్తాం. మీన్ వైల్ ఆ టెండర్లో దీని మీద కాంట్రవర్షియల్ కావడము, టాటా వాడు కోర్టు ఇవ్వడం ఇది. దాని తర్వాత గ్రాడ్యువల్గా
అవి క్యాన్సిల్ చేసేసేసి సెక్కికి ఇవ్వడము జరిగింది ఆ కాంట్రాక్ట్ను. బట్ ఆ లోపల మేము రిపోర్ట్ తెప్పించుకున్నాము, చూసినాము ఎట్లా ఏం జరుగుతుందని చూసినాము. అంటే దానికి కావాల్సిన కాంపోనెంట్స్ ఏంటి, ఎక్విప్మెంట్స్ ఏంటి, మిగిలినటి ఏంటి, ఎందుకు మారుతూ ఉన్నాయి, ఏంది ప్రాసెస్ అని చెప్పి ఇప్పుడు అర్థమైంది. ఏమి అంటే సోలార్ మాడ్యూల్ రెడీ అయ్యేది సిలికాతో రెడీ అవుతుంది. మైనింగ్ సిలికా ఈజ్ క్వార్జ్. ఆ క్వార్జ్ మన ఆంధ్రప్రదేశ్ నుంచే చైనాకు పోతుంది. అక్కడ నుంచి అది మెటలర్జికల్ సిలికాగా పాలిసిలికా, ఇన్గార్డ్, వేఫర్, సెల్ అయిపోయి మనకు మాడ్యూల్ అయిపోయి వస్తుంది. సో వాట్ ఈస్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి, క్వార్జ్ ఒకటి, బట్ లో కాస్ట్, అండ్ దెన్ పవర్. ఆ రెండు ఉంటాయి కనుక సో స్పెషాలిటీ ఆఫ్ కెమికల్స్, ప్రాసెస్, టెక్నాలజీ ఉంటే చేయొచ్చు. సో ఇది కంట్రోల్ చేయాలంటే మనకు లో కాస్ట్ పవర్ ఉండాలా, క్వార్జ్ ఉండాలా. ఆ భావనతో నెక్స్ట్ అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొడక్షన్ లింక్ ఇన్సెంటివ్ కింద దీనికోసం టెండర్ పిలిచింది 4 megawattsకు. దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాము. నెట్వర్క్ దీంట్లో కోసం హెచ్ఈఎస్ వాళ్ళు సహకరించినారు, కలిసి జాయింట్ వెంచర్గా అది టెండర్ కోట్ చేసినాము. దాని తర్వాత సెకండ్ ఫేజ్ వచ్చింది. సో అప్పటికల్లా మాకు పూర్తిగా అవగాహన ఉండింది కాబట్టి ఈ ప్రోడక్ట్ ఏంటి, ఎట్లా చేస్తే దీంట్లో లాభం వస్తుంది, క్షణాన్ని కంప్లీట్ చేయాలంటే మన దగ్గర ఏముండాలా అనే థాట్ ప్రాసెస్ క్లారిటీ ఉండడంతో ఆ టెండర్లు విన్ కాగలిగినాము. కొందరు మిత్రులు, ఇండస్ట్రీ మిత్రుల సహకారంతో వాళ్ళ సపోర్ట్ చేస్తున్నందుకు నెట్వర్క్ విషయంలో కానీ, జేబులోకి రావడం కానీ దీంట్లో వాళ్ళ సహకారం తీసుకొని అవి విన్ అయినాము. విన్ అయినాక మళ్ళీ ఆ జర్నీ అది మొదలైంది. వీ హ్యావ్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ దిస్ బికాస్ పాలసీలకు టెక్నాలజీ ఇస్ వెరీ క్రూషియల్ అండ్ క్రిటికల్. ఇప్పటికే కొన్ని 100 కోట్ల దాని మీద ఖర్చు పెట్టినాము. గెటింగ్ కంప్లీటెడ్ టెక్నాలజీ డీటెయిల్ ఇంజనీరింగ్ జరుగుతూ ఉంది. ఈ క్యాలెండర్ ఇయర్లో ఇన్గాట్ మాడ్యూల్ రెడీ అవుతుంది 1 gigawatt. నెక్స్ట్ క్యాలెండర్ ఇయర్లో 15 gigawatts వరకు ఇన్గాట్ మాడ్యూల్ వస్తుంది. దాని తర్వాత 1 year మేబీ 2027 ఎండింగ్ కానీ 28 మార్చ్ లోపల కానీ ఈ పాలసీలకు వస్తుంది. వీఆర్ కాన్ఫిడెంట్ ఆఫ్ ఇట్. అన్న, మనం ఇండోసోల్ కోసం మాట్లాడుతున్నప్పుడు మీరు అన్నారు కొంచెం సన్నిహితులు హెల్ప్ చేశారు ఇండోసోల్కి కొంచెం అని చెప్పారు. అట్ ద సేమ్ టైం ఇండోసోల్ గురించి సన్నిహితులు అంటే దీంట్లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే నా టెండర్కి నెట్వర్క్ కావాలి. ఓకే, నాతో పాటు కలిసి హెచ్ఎస్ వాళ్ళ రాజు గారు ఒక ఫ్రెండ్ ద్వారా పరిచయం హెల్ప్ చేసినాడు. అరవిందో శరత్ హెల్ప్ చేసినాడు. యాక్సిస్ రవి హెల్ప్ చేసినాడు. దే కేమ్ టుగెదర్ ఇన్ సెకండ్ PLI టు మీట్ దట్ రిక్వైర్మెంట్స్. అండ్ టెక్నికల్లీ వీఆర్ సౌండ్ అండ్ ప్రాసెస్ వీ నో, ఎఫిషియన్సీస్ వీ కెన్ క్యాలిక్యులేట్. బట్ నేను ఈ పాడ్కాస్ట్ కోసం రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఇండోసోల్ గురించి ఏం చూసానంటే, లైక్ ప్రీవియస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దే హెల్ప్ యూ లాట్ అని ఒక ఆర్టికల్లో చూశాను. అండ్ కొన్ని న్యూస్ ఛానల్స్ ఏం చెప్తున్నాయంటే రామాయపట్నం దగ్గర 8,000 acres ల్యాండ్ ఏదైతే వచ్చిందో అది చాలామంది ట్రై చేశారు, మీకు మాత్రమే ఈజీగా వచ్చింది. అసలు ఎలా వచ్చింది అంటే లైక్ అదానీ లాంటి వాళ్ళు ఈ ఇండస్ట్రీలో ఉండి ఫైట్ చేసిన రాలైనది ఓన్లీ షిరిడి ఎలక్ట్రికల్స్కి మాత్రమే ఎందుకు అంత యాక్సెసిబుల్గా అవుతుంది, ఈజీగా అవుతుందని న్యూస్లో నేను చదివానన్నా. సో యాక్చువల్లీ అక్కడ నా కంక్లూషన్కి ఏమీ అర్థం కాలేదు. సో ఆ కంక్లూషన్ కోసం నేను మీకు క్వశ్చన్ అడుగుతున్నాను. నువ్వు ఏ క్వశ్చన్ అడగచ్చు. బేసికలీ PLI 1, 2 వచ్చినంత వరకు, PLI 1 మాకు వచ్చేంత వరకు మేము ల్యాండ్ కోసం అప్లై చేయాలి. ఓకే, అడగను లేదు. పాయింట్ నెంబర్ 1. PLI 1 వచ్చిన తర్వాత మేము అప్లై చేస్తాం. PLI 1తో రాష్ట్ర ప్రభుత్వానికి ఏ సంబంధం లేదు. అప్పుడు మాకు కొంత ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ 4,700 ఎకర్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ మాకు అలాట్ అయింది. బికాస్ PLI 1 వచ్చింది 4 gigawatts, కానీ ఆ ప్లాంట్ పెట్టాలంటే ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్ వర్కౌట్ కాదు. ఒక పాలసీలుగా ప్లాంట్ పెట్టాలంటే చైనాలో ఉండే పెద్ద ప్లాంట్ని 90,000 metric tons అంటే 30 gigawatts ప్లాంట్లే ఉండేది పాలసీలుగా జనరల్గా. ఏదైనా సరే నువ్వు నీ ఆబ్జెక్ట్, గవర్నమెంట్ ఆబ్జెక్ట్ ఏంటి, చైనా నుంచి డిపెండబిలిటీ తగ్గించుకొని నీ దగ్గర నీకు ప్రొడ్యూస్ కావాలని, అంతే కదా. అవును, దట్ ఈస్ వాట్ మేక్ ఇన్ ఇండియా. PLI దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్లో సెక్కి వాళ్ళు, MNRA వాళ్ళు చేసింది, దానికి రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేదు. ఫస్ట్ పాయింట్. ఓకే, సెకండ్ పాయింట్, ఈ ప్రాజెక్ట్ చేయాలంటే మాకేం కావాలి? బేసికలీ వాటర్ కావాలి, క్వార్జ్ కావాలి, పవర్ కావాలి. సెల్ మ్యానుఫ్యాక్చరింగ్లో లాట్ ఆఫ్ వాటర్ని మేము ప్రాసెసింగ్ చేసేసిన తర్వాత సిటీ ఛార్జ్ చేయాలి. అంటే మ్యాండేటరీగా ఈ ప్లాంట్ ఎక్కడ వచ్చినా ఒక సీషోర్లో రావాలి. సో దట్
110 MLD ఆఫ్ వాటర్ నీకు ఎక్కడి నుంచి వచ్చినా తీసుకున్నా కూడా నీకు కాన్స్టెంట్గా ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు. అవును. సో నీకు ఒక డీసాలినేషన్ ప్లాంట్ కావాలి, డిపెండబిలిటీ తగ్గాలంటే. క్వార్జీ తీసుకుంటే దగ్గరగా ఉండాలి. మేము బై డిఫాల్ట్ మాకు ఇష్టం కాబట్టి ఆంధ్రప్రదేశ్ అనేది మేము ఇష్టంగా కోరుకుంటాము, దాంట్లో కడప ఇంకా ఇష్టంగా కోరుకుంటాము. మాకు కడపదే క్వార్జ్ అబెండెంట్గా దొరికేది సూటబుల్ క్వార్జీ ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాలో బాగా దొరుకుతుంది. దీనికి కావాల్సిన క్వార్జ్ వేరే ప్రాస్పరస్ బోరాన్ కంటెంట్ తక్కువ ఉండేది, అక్కడ దొరుకుతుంది. సో మేము ల్యాండ్స్ కోసం దండిగా ప్రయత్నం చేస్తాం, కడప దగ్గర ప్రయత్నం చేస్తున్నాము. ప్లస్ ఈ జీరో లిక్విడ్ డిశ్చార్జ్ చేయాలంటే కనుక కాస్ట్ పెరిగిపోతుంది కాబట్టి అక్కడ నుంచి బయటకు వచ్చి ఫస్ట్ ఈ కృష్ణపట్నంలో రిలయన్స్ వాళ్ళ దానికోసం రిలయన్స్ అంటే మన పెద్ద ఆయనది అనిల్ అంబానీ గారిది అనుకుంటాను. వాళ్ళలో 2000 acres ఉంటే అక్కడికి పోయి మాట్లాడుకున్నాము, అది తీసుకుందామని చెప్పి. దాని తర్వాత వేరే ప్లేసులు తిరిగినాము. లిక్విడ్ డిశ్చార్జ్ చేయాలంటే అక్కడ నుంచి 50-60 kilometers 100 kilometers పైప్ లైన్లో వేయలేం కాబట్టి సీ కోస్ట్ కావాలనుకున్నాము. సీ కోస్ట్ కావాలంటే మచిలీపట్నం నుంచి కింద వరకు చూసుకుంటూ వచ్చినాము. దెన్ ఇక్కడ మాకు ఒక పోర్ట్ బర్త్ ఒకటి, ఈ ల్యాండ్ ఒకటి ఇచ్చేదాన్ని గవర్నమెంట్ ఒప్పుకుంది కూడా స్టార్ట్ చేసినాము. దాంట్లో వచ్చినాయి అప్పుడు పేపర్లో, అప్పుడు ముఖ్యమంత్రి నాయది ప్లస్ నేను కలిపి 93,000 కోట్లు అది ఇది దండికి వచ్చినాయి. అంటే నాకు నవ్వు వచ్చేది, బాధ కల్పించేది ఏమి అంటే ల్యాండ్ నాకు ఊరికి ఇచ్చినారా? లేదు, మార్కెట్లో ఉండే రేట్ ప్రకారమే నాకు ల్యాండ్ ఇచ్చినారు. ప్రతి ఎకరా ల్యాండ్ నేను 18 లక్షల చిల్లర, మిగిలిన ఖర్చులను కలిపి దాదాపు 20 లక్షలు 22 లక్షలకి ల్యాండ్ కొన్నాను. నాకు ల్యాండ్ కాస్ట్ అంత లేదు. ఓకే. పాయింట్ నెంబర్ 1. ఆ హైవే నుంచి పోర్ట్ వరకు ల్యాండ్ గ్రేడియంట్ 22 మీటర్లు ఉంది. నేను దండిగా గ్రేడింగ్ చేసుకోవాలి, దండిగా ఇది చేసుకోవాలి. నాకు ల్యాండ్ కాస్ట్ అనేది ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే 33% గ్రీన్ ఏరియా కావాలి, రూట్స్ డ్రైన్స్ ఇవి చేసుకోవాలి. నాకు ప్రీవియస్ గవర్నమెంట్ ఏమి ఇచ్చింది, వాటర్ సోమశిల నుంచి అలాట్మెంట్ అన్నారు. అది కూడా నా లైన్ నేనే వేసుకోవాలా, ల్యాండ్ అక్విజిషన్ వాళ్ళు హెల్ప్ చేస్తారు, ల్యాండ్ నేనే వేసుకోవాలా, పంపింగ్ నేనే చేసుకోవాలా, నేనే వాటర్ తెచ్చుకోవాలా. అది 5 ఏళ్ళ తర్వాత ఆ లోపల నువ్వు డీసాలినేషన్ చూసుకోమని ఇచ్చినారు. కేవలం దానికి ఆ వాటర్ తెచ్చుకుంటే కాస్టే 800 నుంచి 900 కోట్లు అవుతుంది. ఆ వాటర్ తెచ్చుకోవడానికి 100 కిలోమీటర్లు తేవాలి కదా, 180 kilometers తీసుకొని రావాలి, వాటర్ తీసుకొని రావాలి కదా. అండ్ ఒక PLI ప్రాజెక్టు దేశానికి చాలా అవసరమైన ప్రాజెక్టు. అన్ఫార్చునేట్లీ దీని విలువ జనాలకు తెలియడంలా. అండ్ మార్కెటెడ్ ల్యాండ్ తీసుకొని ఇన్సెంటివ్స్ కూడా మాకు ఇచ్చింటే ఏమున్నాయి దాంట్లో. పవర్ మాత్రము ఫస్ట్ 7 years 40% ఆఫ్ అవర్ కన్జంప్షన్ 4 రూపీస్కు ఇస్తామని ఇచ్చినారు. మళ్ళీ నెక్స్ట్ 8 years 4.5 రూపీస్కి ఇస్తామని ఇచ్చినారు. ల్యాండ్ మార్కెట్ ప్రైసే మాకు ఇస్తుంది, ఎక్కడ తక్కువకి ఏం లేదు. వాటర్ మేమే తెచ్చుకోవాలా, అది 5 ఏళ్ళు ఇస్తాము అన్నారు. సో దీంట్లో నాకు ఆ గవర్నమెంట్, పాత గవర్నమెంట్, ప్రీవియస్ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఏదో పడి చేసింది అనేది అయితే అబద్ధం. ఒకటి పోనీ అలాట్ చేస్తున్నారు, మేము ఒక 450 కోట్ల రూపాయలు ల్యాండ్కి డబ్బులు కట్టాము. 1 ఎకరా భూమి ఇచ్చినారా, ఇవ్వగలిగినారా, మాకు హ్యాండ్ ఓవర్ చేసి రిజిస్టర్ చేస్తున్నారు? కాలేదు కదా. ఎందుకు రాసినారు అనే దానికి నేనేం జవాబు చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు రాసిన ఈనాడుకో లేకపోతే ఆంధ్రజ్యోతికో ఇంకో పేపర్కో నేను శత్రువును కాదు. అంటే వాళ్ళ మోటివ్స్ డిఫరెంట్గా ఉన్నప్పుడు నేను చేయగలిగింది కూడా ఏం లేదు. అంటే ఇది అర్థం కాదా, అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. ఇప్పుడు నేను అడిగితే చెప్తాను. నాకు ఓవర్బోర్డ్ చేసి రాష్ట్ర సంపదను ఇంకోటి దోచిపెట్టానని నేను అనుకోవడం లేదు. వాస్తవం కాదు అది. నువ్వేం కోరుకుంటున్నావు? నువ్వు స్టేట్కి ఒక రెవెన్యూ కోరుకుంటున్నావు, ఒక ఇండస్ట్రీ కోరుకుంటున్నావు. నీకు ఇంపోర్ట్ చేసుకుంటే నీ కరెన్సీ పోతుంది, దాన్ని ప్రివెంట్ చేస్తున్నావు. ఒక ఇంటిగ్రేటెడ్ ప్లాంట్ వస్తుంది, నీకు ఇంపోర్ట్ కాంపోనెంట్ అనేది 100% ఆఫ్ ఈ మాడ్యూల్ చేసే దాంట్లో ఎక్కడ కూడా 5 to 7%, 8% కంటే ఎక్కువ లేకుండా పోయింది. నీ క్వాలిటీ నీ దగ్గరే ఉంది. పవర్ రెన్యూబుల్ పవర్ నువ్వే జనరేట్ చేసుకుంటున్నావు, నువ్వే తెచ్చుకుంటున్నావు. పవర్ 60% నుంచి 80% పవర్ నేను జనరేట్ చేసి నేను తెచ్చుకోవాలా. ఫ్యాక్టరీకి ఎంత ఖర్చు అవుతుందో, రెన్యూబుల్ పవర్ జనరేషన్కి ఎంత ఖర్చు అవుతుంది. ఎందుకంటే చైనాలో ఇన్నర్ మంగోలియా ఏరియాలో పవర్ కాస్ట్ 2.5 రూపాయలు పిటెడ్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. పాలిసికల్ ఇండస్ట్రీస్ అక్కడే ఉన్నాయి. అండ్ మాడ్యూల్ ప్రొడక్షన్లో 15% కాస్ట్ పవర్ కాస్టే ఉండేది. అటువంటి దాంట్లో 2.5 రూపాయలకి పవర్ వచ్చేదానికి 8 రూపాయలకి పవర్ వచ్చేదానికి తేడా ఉంది కదా, చాలా ఉంది బేసికలీ. సో ఆ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ అది. దానికి
వాళ్ళు అలాట్ చేసింది అది. అంటే పక్కన మా ఒరిస్సాకు పోతే వాళ్ళు పవర్ కాస్ట్ సబ్సిడీ ఇస్తామన్నారు, ₹2 సబ్సిడీ ఇస్తామన్నారు, 40% క్యాపిటల్ సబ్సిడీ ఇస్తామన్నారు, పోర్టు దగ్గర ల్యాండ్ ఇస్తామన్నారు. కాకపోతే మనసు పీకేది ఏమంటే మన రాష్ట్రం అనేది ఒకటి మనసు పీకుతుంది, మన దగ్గర డెవలప్ కావాలి, మన రాష్ట్రం కదా అనేది మనసు పీకుతుంది. రెండోది ఏమంటే దీంట్లో ఆంధ్రప్రదేశ్ అనేది ఒక గొప్ప రాష్ట్రం. ఏ విధంగా అంటే నువ్వు ఎస్పెషల్లీ ఈ సోలార్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్కి వస్తే, ఇంటిగ్రేటెడ్ ప్లాంట్కి వస్తే క్వార్జ్ నీ దగ్గర ఉంది. గ్లాస్ తయారు చేయాలంటే సిలికా శాండ్ కానీ క్వార్జెట్ కానీ నీ దగ్గర ఉంది. ఆ రామాయణపట్నం ఆ ఏరియా చుట్టూ గవర్నమెంట్ ల్యాండ్స్లో, ఫారెస్ట్ ల్యాండ్స్లో యూకలిప్టస్ ప్లాంటేషన్ ఉంది. మెటలర్జికల్ సిలికా చేయాలంటే నీకేం కావాలి? క్వార్జ్ కావాలి, హార్డ్వుడ్ కావాలి, లో యాష్ కోల్ కావాలి. అదర్వైజ్ లో యాష్ కోల్కు సబ్స్టిట్యూట్గా చార్కోల్ కావాలి. అవి అన్నీ కూడా ఈ రాయలసీమ సెగ్మెంట్లో అవైలబిలిటీ ఉన్నాయి. ఓకే, రామాయపట్నం ఈజ్ వన్ ఆఫ్ ద ఫైన్ ప్లేస్ టు పుట్ దిస్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ ఓకే. బేసికలీ. సో ఇండస్ట్రీ పెట్టేటప్పుడు మా 30 సంవత్సరాల అనుభవము, ఎర్నింగ్స్ అన్నీ పెట్టి మాకు 51% 26% స్టేక్ ఫైనల్గా మిగిలిన చాలు, అది మిగిలిన వాళ్ళకి కూడా ఇది చేసి ఇన్వాల్వ్ చేసి పెట్టేటప్పుడు బెస్ట్ లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటాం కదా, వ్యాపారం జరగాలనుకుంటాం కదా. రాయలసీమ ఎస్పెషలీ ఎటువంటిదంటే, ఎస్పెషల్లీ కర్నూలు, అనంతపూర్, కడప సిగ్మెంట్, దక్కన్ ప్లాట్ ఒక్కడే ఉండేది. విండ్ అక్కడ బాగా జనరేట్ అవుతుంది రిలేటివ్లీ ఆంధ్రప్రదేశ్లో అన్ని చోట్ల కంటే. సోలార్ ఇరిడియేషన్ బాగుంది. డక్కన్ ప్లాటో వలన పంపుడు స్టోరేజ్కి అనుకూలమైన ప్లేస్. నీకు రౌండ్ ద క్లాక్ పవర్ నీకు రావాలి, చీప్ పవర్ రావాలి. ఆ 3 ఇంటిగ్రేట్ చేస్తే తప్ప నీకు చీప్ పవర్ రాదు. ఆ పవర్ కాస్ట్ నువ్వు తగ్గిస్తే తప్ప నువ్వు చిన్నంత పోటీ పడలేవు. ఇంత చేసిన తర్వాత కూడా బికాజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్లు, సబ్సిడీస్ చైనా వచ్చేదాని ఇండియాలో లేవు. ఇండియన్ ఎంటర్ప్రెనర్స్ పోటీ పడే తత్వం వాళ్ళకి చాలా బాగుంటుంది. అందులో మన తెలుగు వాళ్ళకు ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది, కసి ఎక్కువ ఉంటుంది, చేయాలనే భావన ఎక్కువ ఉంటుంది, ధైర్యం ఎక్కువ ఉంటుంది, రిస్క్ తీసుకునే అపిటైట్ ఎక్కువ ఉంటుంది. అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ లొకేషన్ కరెక్ట్ కాబట్టి ఆడ ఇది చేసుకున్నాం. ఆ ప్రకారం తీసుకుంటే మీకు కియా తీసుకొని వచ్చినారు, దానికి ఎంతో చేస్తున్నారు అంతకుముందు ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు. వచ్చింది కాబట్టి ఎంతో ఎన్విరాన్మెంట్ డెవలప్ అయింది, యాంగ్జైటీస్ వచ్చినాయి, జరుగుతూ ఉందిగా. దానికి కూడా యూనిట్ ₹3 ఏమో వచ్చినారు. కాబట్టి దాని పవర్ కన్జంప్షన్ ఇంత ఎక్కువ ఉండదు కాబట్టి అది ఇవ్వచ్చు. దీనికి అట్లా ఇవ్వలేరు, ఇబ్బంది పడతారు. స్టేట్లో దీనికి 2700 మెగావాట్ల పవర్ కావాలంటే స్టేట్ ఇబ్బంది పడుతుంది. ఇబ్బంది పడే పనులు ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ 2 పనులు చేయలేవు కదా. కాబట్టి మాకు రెన్యూబుల్ రిసోర్సెస్ దాన్ని మీరు చేసుకోండి అని బద్దం తగ్గాల స్టేట్ మీద అని చెప్పి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉంది, వీళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారుగా చాలా బాగా. వస్తాను ల్యాండ్ ఇచ్చినారు, కనీసము ఫస్ట్ గిగావాట్ చేసేదానికి ల్యాండ్ ఇచ్చేసినారు, అది కంప్లీట్ అవుతా ఉంది. దెన్ ఫస్ట్ ల్యాండ్ 1 ఎకరా రిజిస్ట్రేషన్, 29 ఎకరాల రిజిస్ట్రేషన్ కూడా ఈ గవర్నమెంట్ వచ్చి నాకనే ఇచ్చింది. ఆయనకు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి ఇండస్ట్రీ ఫేవర్గా చేసి గ్రోత్, డెవలప్మెంట్ దాని మీద ఫోకస్ ఉంటుంది. ఆయన మిగిలిన టైం పట్టించుకోడు అనే భావన ఒకటి ఉంది. ఆ లోకేష్ గారికి కూడా ఎంప్లాయ్మెంట్ అనే భావన ఉంది. మనం చూస్తున్నాం కదా, రోజు ఆర్టికల్స్ పేపర్లు చూస్తున్నాము. ఇండస్ట్రీ ఎవరిన పోతే ఏమడుగుతున్నాడంటే ఆయన లోకేష్ గారు, ఎంత ఎంప్లాయ్మెంట్ ఇస్తావు, నా స్టేట్కి ఏమొస్తుంది. బేసికలీ ఇండస్ట్రీ రావాలి అంటే ఎన్విరాన్మెంట్ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ట్రూ. సో ఆంధ్రాలో తెలుగు వాళ్ళల్లో, ఆంధ్ర అంటే మీరు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తీసుకోవద్దండి, అబండెంట్గా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు, ఆంధ్రాలో స్కిల్స్ ఉన్నాయి కంబైన్ తెలుగు వాళ్ళల్లో. ఈరోజు సత్యనారాయణ దగ్గర నుంచి చాలామంది సివిల్గా ఉండాలి మనల్లో ఉన్నారు కదా. అంటే ఏమని హ్యావ్ కాంపిటెన్సీ, కెపాసిటీ టు బిల్డ్ థింగ్స్ కదా. నువ్వు గవర్నమెంట్ అంటూ ఏమి ఇవ్వాలి, దానికి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలి, ఎంకరేజ్ చేయాలి, మేము ఉన్నాంలే అని చెప్పాలి. అవును, ఏ సపోర్ట్ కావాలని చేస్తాము అని చెప్పాలి. అదర్వైజ్ భారతదేశంలో మనం గుజరాత్తో పోటీ పడాలి ఆంధ్రప్రదేశ్ అనుకుంటే కనుక ఆ తగిన ఎంకరేజ్మెంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి కదా. అవును, రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇచ్చినా కూడా ప్లాంట్ సీవుడ్ ఏపీ ప్రొడక్షన్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం పెట్టినా కూడా, ఎంత ఇన్సెంటివ్ ఇచ్చినా, ఎంత చేసినా కూడా 4-5 ఏళ్లలో వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేస్తాయి కదా. తర్వాత కొన్ని వేల మందికి ఉపాధి దొరుకుతుంది కదా, క్వాలిటీ లైఫ్ వస్తుంది కదా. దిస్ ఇస్ ఆల్ కాన్సెప్చువల్ థింకింగ్. అంటే పేపర్లో రాసినారు కదా, రాస్తున్నారు నెంబర్ ఆఫ్ టైమ్స్, 56 సార్లు 60 సార్లు రాసినారు. నాకు ల్యాండు మార్కెట్ రేట్కి ఇచ్చిరి, నా నీళ్ళు నన్నే తెచ్చుకోమని
నా డీసాలినేషన్ నేను ఖర్చు పెట్టి చేసుకోవాల్సి వచ్చా. నాకు పవర్కి మాత్రం లైన్ వేసి మనం అడిగినాము, లైన్ వేసి ఇస్తారు. అక్కడ నుంచి మేమే తీసుకుని మేమే చేసుకుంటే ఇంటర్మీడియట్ పవర్ కావాలంటే మా డబ్బులు ఖర్చు పెట్టుకుని 10 కోట్లు ఖర్చు పెట్టుకుని టెంపరీ పవర్ కూడా మేమే తెచ్చుకుంటే చేయాలని ఇంటెన్షన్ ఉంది కాబట్టి జరుగుతూ ఉంది ఇది. ఇంకా 1కి 10 సార్లు రాస్తే అబద్ధం నిజమవుతుంది అనుకుని చేసే ప్రయత్నంలో ఏం చేయగలుగుతాం మనం. ఓకే. అంటే ఈనాటికి ఒక క్రెడిబిలిటీ ఉంది, కరెక్ట్గా రాస్తారు అని చెప్పి వాళ్ళు కూడా అట్లా రాస్తే మనం ఏం చేయగలుగుతాం. ఓకే. సో ఇక్కడ నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయన్న. చెప్పండి. లైక్ మీరు మాట్లాడుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి కడపకి కొంచెం నాకు చేయాలని ఉంది అని అన్నారనమాట. అండ్ ఇదంతా మొత్తం మీరు చేస్తున్న ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ జర్నీలో ప్రతి బిజినెస్లోని అక్కడే ఎందుకు చేద్దాం అనుకుంటున్నారంటే మీరు చెప్పారు లైక్ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఆల్రెడీ అక్కడ. బేసికలీ నేను చూసిన నా చిన్నప్పుడు నేను ఎదిగేటప్పుడు రంగా కేబుల్స్ కానీ ఆంధ్ర కండక్టర్స్ కానీ ప్రొద్దుటూరులో ఉండే ఈ కాటన్ మిల్లు కానీ ఇవి కానీ మూతపడ్డం చూసిన, యూనియన్ ప్రాబ్లమ్స్ చూసిన, ఫ్యాక్షనిజం చూసిన. మా ప్రాంతానికి ఎవరో వచ్చి రిస్క్ తీసుకొని ఇట్లా కొట్టడాలు ఇది చేయడాలు చేస్తే వచ్చి ఇండస్ట్రీ ఎవరు పెడతారు? మొదలు అనేది మా దగ్గర నుంచి కావాలిగా, కాబట్టి ఇక్కడ మొదలు పెట్టాం. నా ఫ్రెండ్స్ అందరూ చెప్పినారు హైదరాబాద్లో పెట్టరా అని చెప్పి. హైదరాబాద్లో పెట్టి ఇప్పుడు నాకు చాలా బాగుండేది, కంఫర్ట్ ఉండేది కదా, ఎవరైనా విజిట్ చేయాలని సులభంగా ఉండేది, టెక్నీషియన్స్ బాగా దొరుకుతారు, ఇంజనీర్లు బాగా దొరుకుతారు, చాలా బాగుండేది. కానీ బై డిఫాల్ట్ మేము అది ఆప్ట్ చేసుకున్నాం ఆ రోజు. ఈరోజు కూడా మేము ఈ ప్లాంట్కు దీనికి సూటబుల్ కాదు అది ఒకటి. ఇంకొంచెం వ్యవసాయ ప్రయాసాలకు వచ్చి జీరో లిక్విడ్ డిశ్చార్జ్ చేసుకుంటే పెట్టుకోవచ్చు, పవర్ దగ్గరే ఉంటుంది, కాస్ట్ దగ్గరే ఉంటుంది, పెట్టుకోవచ్చు. కాకపోతే అల్టిమేట్గా ఇది మాస్ వాల్యూమ్లో జరిగేది కాబట్టి లిక్విడ్ డిశ్చార్జ్ చాలా అవసరమవుతుంది ఒకటి. అండ్ ఒక ఎక్విప్మెంట్ బయట నుంచి వచ్చేది కొన్ని 100 టన్నుల బరువు ఉంటుంది, 4.5 to 6.5 మీటర్స్ డయామీటర్ ఉంటుంది. ఎక్విప్మెంట్ మూవ్ చేసి సీ పోర్ట్ దగ్గర నుంచి ఇంత దూరం తీసుకొని రావడం కూడా సాధ్యం కాదు. ఇప్పుడు మీరు చూస్తే ఇటువంటి ప్లాంట్ ఎక్కడొచ్చినా కూడా గుజరాత్లో సీ కోస్ట్ దగ్గర అక్కడన్నా వస్తుంది, కోస్టల్ ఏరియాస్లోనే వస్తుంది, ఇంకో చోటనే రావాలి. ఎందుకంటే పోర్ట్ దగ్గర నుంచి సులభంగా ట్రాన్స్పోర్ట్ చేసుకోగలగాలి. వేరియస్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్, ఇట్స్ నాట్ ఫర్ అంటే కొన్ని దాంట్లో కొన్ని సూటబిలిటీ ఉంటాయి. ఆ విధంగా చూస్తే రామాయపట్నం ఇస్ ద బెస్ట్. ఓకే. మళ్ళీ కాకినాడ ఎందుకు కాకూడదు, విశాఖపట్నం ఎందుకు కాకూడదు? ఎందుకంటే పవర్ ఏదైతే ఉందో నీకు పవర్ జనరేట్ చేస్తుండేది కర్నూలు, అనంతపూర్, కడప జిల్లాల నుంచి పవర్ జనరేట్ చేస్తున్నాం. ఆ సోలార్ కానీ, విండ్ కానీ, పంప్డ్ స్టోరేజ్ కానీ అది కంబైన్డ్గా చేసుకొని ఒక కూలింగ్ స్టేషన్ నుంచి పవర్ తీసుకుని రావడంలో మళ్ళీ దాంట్లోకి ఎక్కడికో పోతే కొన్ని 100 కిలోమీటర్ల లైన్ పెరుగుతుంది ఒకటి. 2 బ్లాక్ కాటన్ సాయిల్స్ అంత మంచి ఏం కాదు. 3 నువ్వు రాజమండ్రికో కాకినాడకో పోతే ఎకరా 1 కోటి, 1.5, 2 కోట్లు, 3 కోట్లు చెప్తారు. వైబిలిటీ ఉండాలి కదా. రియల్ ఎస్టేట్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఏదైనా ఆంటర్‌ప్రెన్యూర్ థింక్ చేసినప్పుడు మీలానే థింక్ చేయాలి. ఎందుకంటే ఎంతో కొంత డబ్బులు మిగిలితే మనం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి అవుతుంది. అండ్ డబ్బులు మిగలడము అంటే సూటబిలిటీ ఆఫ్ లొకేషన్. ఇప్పుడు రామాయపట్నం దగ్గర ఉంది, సీకోస్ దగ్గర ఉంది, మేము ఫౌండేషన్ అంతా పైల్స్ ఫౌండేషన్కి పోవాలా తప్పకుండా. దానివల్ల సివిల్ కాస్ట్ దాదాపు 20%, 30% పెరుగుతుంది. నైస్. అయినా అక్కడ ఎందుకు పోవాలా? నీకు సముద్రం నుంచి నీళ్ళు వస్తాయి. నీకు వాటర్కు తరగని సోర్స్ ఏదైనా ఉందంటే సముద్రమే. ఓకే. ట్రీటెడ్ వాటర్ను మళ్ళీ నువ్వు ట్రీట్మెంట్ చేసి నార్మలైజ్ చేసి మళ్ళీ వదలాలంటే సముద్రంలోకి వదలాలి. ఇండియన్ పొల్యూషన్ కంట్రోల్ నామ్స్, ఈ రెగ్యులేషన్స్, చైనాలో వాళ్ళు ట్రీటెడ్ వాటర్ను రివర్లో వదులుతున్నారు. ఇండియన్ రెగ్యులేషన్స్ ఒప్పుకో. ఓకే. సో రైల్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ, దిస్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ మేజర్ ఇవి. సో మీరు చెప్తున్నప్పుడు PLI ప్రాజెక్ట్ ఇండియాకి వస్తే అది ఎంత యూస్ఫుల్ థింగ్ అనేది చాలా మందికి తెలియదు. అంటే ఇప్పుడు ఈ ఆర్టికల్స్ రాసిన వాళ్ళు కూడా దీని గురించి ఏం రాయలేదు. సో దాని గురించి మీరు చెప్పండి అన్న. అంటే PLI ప్రాజెక్ట్ మన ఇండియాకి వస్తే జరిగితే ఏమవుతుంది? PLI అనేది ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ మన ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్. వాళ్ళ ఉద్దేశం ఏంటి? నీకు డాలర్ అనేది నీ స్పెండింగ్ తగ్గాల, నీ ఇంపోర్ట్స్ తగ్గాల. అవును. ఈరోజు నువ్వు సోలార్ ప్రతి మార్జిన్ నువ్వు ఇంపోర్ట్ చేసుకుంటున్నావు. నీకు ఫోసిల్ ఫ్యూయల్స్ తగ్గించాలా, రెన్యూబుల్లోనే పవర్ జనరేట్ చేసుకోవాలా అనే టార్గెట్స్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తీసుకునే డెసిషన్స్ ఇవి. ఆయన డెసిషన్స్ ఏం తీసుకుంటున్నాడు? ఇండియాకు ఎక్కువ డబ్బు ఏదైతే ఉందో అవుట్ఫ్లో, డాలర్ అవుట్ఫ్లో ఏదైతే ఉందో ఎక్కడికి పోతుంది? పెట్రోల్కు, డీజిల్కు, క్రూడ్కు, ఈ ఫోసిల్ ఫ్యూయల్స్కి ఎక్కువ డబ్బు దానికి పోతుంది. ఆయన అది ప్రివెంట్ చేయాలనుకున్నాడు. రెండవది, గోయింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు వరల్డ్ మీరు మొత్తం చూస్తూ ఉంటే నీకు ఈ వెహికల్స్ బాగా వస్తున్నాయి. ఈ వెహికల్ ఛార్జింగ్ కావాల్సి నీకు మళ్ళీ కూడా ఎలక్ట్రిసిటీ. సో ఎందుకు చేయాలనుకుంటున్నారు? గ్లోబల్ వార్మింగ్ తగ్గాల, అవును, సస్టైనబిలిటీ ఉండాలి, గ్లోబల్ సస్టైనబిలిటీ ఉండాలి. కాబట్టి మనము ఈ ఫోసిల్ ఫ్యూయల్స్ వాడి పవర్ జనరేషన్ చేయకూడదు. సో నీకు రౌండ్ ద క్లాక్ పవర్ రావాలంటే ఒక సోలార్తోనో ఒక విండ్తోనో రాదు. నీకు 2 సోలార్ పంప్ స్టోరేజ్ ఉండాలా, బ్యాటరీ స్టోరేజ్ ఉండాలా.
ఇవన్నీ వచ్చినా కూడా నీకు ఈవీ వెహికల్స్కు మిగిలిన దీనికి ఒక 65% ఇది అడ్రస్ అయినా కూడా మిగిలిన ఒక 30-35% కావాలి కాబట్టి దెన్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ హైడ్రోజన్. హైడ్రోజన్తో లాభం ఏంటి? స్టీల్ ఫ్యాక్టరీలకు కానీ అల్యూమినియం ఫ్యాక్టరీలకు కానీ ఏదైనా హీట్ రిక్వైర్మెంట్ ఇది ఉండే దాంట్లకు హైడ్రోజన్ అయితే కనుక నీకు హీట్ బాగా జనరేట్ అవుతుంది. కాబట్టి ఈ వాటర్తో నుంచి ఎలక్ట్రోలైసిస్ చేసి హైడ్రోజన్ ఆక్సిజన్ బైఫర్కేట్ చేసి హైడ్రోజన్ వాడచ్చు అని చెప్పి ప్రపంచం అంతా అట్లా అడుగులేస్తూ ఉంది. దానికి కావాల్సిన స్టెప్స్ అన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఒక పద్ధతి ప్రకారం వేసింది కాబట్టి దాంట్లో భాగంగానే ఈ సెగ్మెంట్ని ఏదైతే సోలార్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదే ఇంటిగ్రేటెడ్ డిఫరెంట్ కేటగిరీస్కి పిఎల్ఐ ఇచ్చింది. ఆ పిఎల్ఐ ఫ్యాక్టరీ మాకు మేము పెట్టాలంటే మాకు ఆఫర్స్ తమిళనాడు నుంచి మాకు మంచి ఆఫర్స్ వచ్చినాయి, ఒరిస్సా నుంచి వచ్చినాయి, కర్ణాటక వాళ్ళు అడిగినారు. ఒకటి ఇప్పుడు ఒరిస్సాకు పోయినాం అనుకుందాం, ఇన్సెంటివ్ 40% ఉంది, క్యాష్ ఇన్సెంటివ్, క్యాపిటల్ ఇన్సెంటివ్ 40% ఉంది. పవర్ ₹2 వాళ్ళు ఇచ్చిన ఇది 2.5-3 వరకు నెగోషియేట్ చేసుకోవచ్చు. ల్యాండ్ ఇస్తున్నారు. అక్కడ ఉంటే ఇబ్బంది ఏంటి? ఇబ్బందికి వస్తే ఆడ సీ కోస్ట్ ఉంది, పోర్ట్ ఉంది, కూల్ కావాలంటే కొంచెం దగ్గర ఉంటుంది. ఆ కూల్ మనకు పనికి రాదు, పవర్ జనరేషన్ మనకు వస్తుంది తప్ప లో యాష్ కూల్ కాదు. కానీ ఏమవుతుంది దాంట్లో మిగిలిటన్నీ ఉంటాయి. ఈ ఫ్యాక్టరీ ఒకటి కడితే ఫ్యాక్టరీ అంటే బిల్డింగులు మిషనరీ కాదుగా, నీకు మనుషులు కావాలిగా. అవును. ఈ ఫ్యాక్టరీ నడవాలంటే 15,000 నుంచి 18,000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్, మిగిలిన ఎంప్లాయీస్ దగ్గర 30,000 మంది మనుషులు వస్తారు. ఆ హ్యూమన్ క్వాలిఫైడ్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ పవర్ అనేది నీకు ఆంధ్రప్రదేశ్లో దండిగా ఉంది. ఓకే. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, యాజ్ ఐ సెడ్, విండ్ సోలార్ పంపుడు స్టోరేజ్ ఒక ఏరియాలో ఉన్నాయి, పవర్ తెచ్చుకోవడము రౌండ్ ద క్లాక్ సులభం అవుతుంది. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, క్వార్జ్ ఫేమస్. ఇప్పుడు చైనాకు పోయే క్వార్జ్ అంతా మన నెల్లూరు, ప్రకాశం జిల్లా నుంచి, కొంత కడప జిల్లా నుంచి పోతుంది. ఈరోజు కూడా గ్లాస్ ఇండస్ట్రీస్కు అదర్ దెన్ ఈ గుజరాత్ కచేరియా కాకుండా మిగిలింది దానికి పోయే రా మెటీరియల్లో గ్లాస్కి పోయే సిలికా శాండ్ అండ్ క్వార్జైట్ మన ఆంధ్రప్రదేశ్లో ఉండే కర్నూలు జిల్లా నుంచి, ఓరవకల్లు దగ్గర నుంచి, ప్లస్ కొంత నెల్లూరు జిల్లా నుంచి పోతుంది ఉండే ఇండస్ట్రీస్ కూడా. సో అన్నీ అక్కడ ఉన్నప్పుడు ఇండస్ట్రీ సులభమవుతుంది. నేషనల్ క్వాడ్రిలేటర్ ట్రయాంగిల్ హైవే ఉంది, చెన్నై టు కలకత్తా పోయేది హైవే ఉంది. హైవే పక్కన రైల్వే ట్రాక్ ఉంది. రైల్వే ట్రాక్ హైవే దగ్గర నుంచి కనీసం 5.5 కిలోమీటర్ దూరంలో నీకు సీపోర్ట్ ఉంది. ఒక పక్క ఎనార్మస్గా ఫారెస్ట్ ఉంది. నువ్వు ల్యాండ్ అంత తీసుకున్నప్పుడు చెరువులు నీకు ఇస్తారు కాబట్టి మెయింటెనెన్స్ కోసము. వాటర్ స్టోరేజ్ చెరువులు ఉన్నాయి. ఇంకో ఇండస్ట్రీ రావాలంటే దానికి సూటబుల్ ఎన్విరాన్మెంట్, అట్మాస్ఫియర్ క్రియేట్ అయ్యే అవకాశం అక్కడ ఉంది. అదే ప్లాంట్ను హైదరాబాద్లో పెట్టాలంటే ల్యాండ్ ఇవ్వచ్చు, ల్యాండ్ దొరకచ్చు, ఇవ్వచ్చేమో. వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి? అవును. వేస్ట్ వాటర్ను సిటీ ఛార్జ్ చేయాలంటే ఎట్లా తీసుకుపోతావు? దానికి రెగ్యులేషన్స్ రామ్స్ ఉన్నాయి కదా. ది డోంట్ అలౌ అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి నువ్వు అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేసుకున్నా కూడా 8 కిలోమీటర్ల దూరం తీసుకుపోయినా అలౌ చేయరు. ఓకే. పొల్యూషన్ నామ్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో వీఆర్ బ్లెస్డ్ విత్ దట్ కైండ్ ఆఫ్ జియోగ్రఫికల్ ఎన్విరాన్మెంట్ ఇన్ దట్ ఏరియా దట్ పుల్డ్ us. అన్న ఇప్పుడు ఇంత కాన్వర్జేషన్ అయ్యాక నేను మిమ్మల్ని పాడ్కాస్ట్ కోసం 2-3 టైమ్స్ కలిసాను. మీతో అయిన కాన్వర్జేషన్ అప్పుడు ఇప్పుడు బిజినెస్ గురించి మీరు మాట్లాడింది, పీపుల్ కోసం మీరు మాట్లాడింది, స్టేట్ కోసం మీరు మాట్లాడింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మీరు మాట్లాడింది, ఇంత నాలెడ్జ్ ఉందన్న మీకు. లైక్ బిజినెస్ అంటే ఎంత ప్యాషన్ ఉందో మీకు తెలుస్తుంది జనాలందరికీ ఈ పాడ్కాస్ట్తోని. బట్ కొన్ని న్యూస్ పేపర్స్, లైక్ దీన్ని ఎలా చెప్పాలో నాకు తెలీదు, లైక్ ఇదంతా ఇతంది కాదు, హీఈస్ సమ్వన్స్ బినామీ అని చెప్పి కొన్ని న్యూస్ పేపర్ ఆర్టికల్స్ రాశాయి. వాట్ డూ యూ సే ఫర్ దట్? పాపం ఫస్ట్ అవినాష్ అన్నారు. అవినాష్ మా ఎంపీ, కడప జిల్లాకి ఎంపీ, నాకు బాగా పరిచయం. కడప చుట్టూ నా ఫ్యాక్టరీకి వస్తుంటాడు. మధ్యాహ్నం వస్తాను పులగము పచ్చడి పెడితే దీన్ని ఆ పేపర్లను ఎత్తుకొని ఏదో రాసుకుంటాను, దాన్ని బైఫర్గేట్ చేసుకుని ఒక గంట. అంటే బయట అడిగిన పోతే మనుషులు తాగేది ఎక్కువ ఉంటుంది అన్నటువంటి సేపు కూర్చొని సగ్రిగేట్ చేసుకుని నేను ఏదో పని చేసుకుని పోయేవాడు. మంచి పిల్లోడు. ఇది వచ్చినప్పుడు ఆయన ఇది వచ్చినప్పుడు రావడం మానేస్తున్నాడు పాపము. నువ్వు వ్యాపారం చేసుకుని నేను నిక్కర్లు వేసుకుంటాను, జనం నందంటారు ఎందుకు మరి అన్యాయంగా, నాదింత నా ఇదంతా అని అడుగుతాడు. దాని తర్వాత జగన్ అన్నారు. జగన్దో అవినాష్దో అయితే ఈ పరిస్థితి ఎందుకు ఉండేది? నా కంపెనీలో రాగి నయా పైసా, ఒక బొట్టు కానీ నయా పైసా కానీ వేరే వాళ్ళ దగ్గర లేదు. ఇప్పుడే కాదు, దురదృష్టము మా కర్మ ఏమి అంటే రెడ్డి నేనెందుకు, కడప నేనెందుకు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అప్పుడు నాది కడప నుంచి బ్యాంకింగ్, నాది హైదరాబాద్లో ఇండస్ట్రియల్ ఫైనాన్స్ బ్రాంచ్లో నాది అకౌంట్ ఉంది.
జనాలకు ఆడ కూడా ఇంత పెద్ద ఫ్యాక్టరీ కడపలో ఉంది అంటే కనుక వాళ్ళది లేకుండా ఎందుకు ఉంటుంది అనే భావన. ఆ సిబిఐ ఎంక్వైరీలు అయ్యి అన్ని తెలుస్తాయి అనుకున్నారు. పాపం అన్నీ వచ్చినాయి, వాళ్ళకి ఎవరికి కనపడలే. డిసప్పాయింటెడ్. నా జర్నీ చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది వాళ్ళ బాధ ఏమి అంటే ఇంత పెద్ద ప్రాజెక్టా అని చెప్పి. ఇంత పెద్ద ప్రాజెక్టులో విశ్వేశ్వరరెడ్డికి షిరిడి సాయికి ఉండే కాంట్రిబ్యూషన్ ఎంత అంటే ఐడియాలు రాకూడదా, పెట్టకూడదా, చేయకూడదా? ఓకే, అవినాష్ అంటే పిల్లడు వదిలేద్దాం. జగన్మోహన్ రెడ్డి విషయానికి వద్దాం రెండుసేపు క్యాజువల్గా. ఎవరైనా వీళ్ళు డబ్బులు పెట్టుబడి పెట్టి చేయగలుగుతారా, చేస్తారా? అటువంటి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయా? జనరల్గా ఇండస్ట్రియలిస్టులు వీళ్ళు వాళ్ళ పెట్టుబడులు తీసుకుంటారా, చేస్తారా? ఒకవేళ నా ఇంటే నాకు ల్యాండ్ ఎప్పుడూ వచ్చేది, దానికి సబ్సిడీలు వచ్చేటి కదా అంటే తన గురించి తెలిసిన వాళ్ళకు మాట్లాడితే బాగుంటుంది. జగన్ నాకు అసలు పరిచయం లేదు, నేను చెప్పడంలా. ఎందుకు గౌరవం ఉంటుంది నా మీద? 4,500 మందికి నేను ఉపాధిస్తున్నాను ఆడ. రైట్, 4,000 ఉపాధిస్తున్నా. దట్ ఈస్ ఓన్లీ ద ఇండస్ట్రీ విచ్ ఈస్ ఫీడింగ్ సో మెనీ పీపుల్ ఇన్ దట్ డిస్ట్రిక్ట్. అండ్ ఐ వాజ్ నెవర్ ఇన్ పాలిటిక్స్ అంటే నాకు ఆలోచన కూడా లేదు. నేను 2 ఉద్యోగాలు చేయను, ఒకటే ఉద్యోగం చేస్తా. పాలిటిక్స్ వయసు అయిపోయింది. ఓకే, అది క్వశ్చనే కాదు. కాకపోతే ఎందుకు రాస్తున్నారు అట్లా అనే దానికి జవాబు ఈనాడు చెప్పాలా, ఆంధ్రజ్యోతి చెప్పాలా? అన్ని పబ్లిక్ డొమైన్లో ఉండేటివే కదా, ఇది దాచిపెట్టుకునేది ఏం లేదు కదా. నేను కానీ, నా బ్యాలెన్స్ షీట్లు కానీ, నా డబ్బులు కానీ, ఇది కానీ నా దగ్గర పుంకాలుగా ఏం డబ్బు ఏం లేదు. ఈరోజు నేను ఇండియోటెక్ కొన్నా ఒక 7 ఏళ్ళ క్రితం, 8 ఏళ్ళ క్రితం, 7 ఏళ్ళ క్రితం కొన్నా. జగన్ ప్రభుత్వంలో కాదు, ముందే కొన్నా. సబ్సిక్వెంట్గా 9 కొన్నా. ఇండియోటెక్ నేను కొన్నప్పుడు పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ. అవును, 70% స్టేక్ అట్ ద వాల్యుయేషన్ ఆఫ్ 80 crores ఎంతకో కొన్నాను నేను. ఆ షేర్ వాల్యూ ఈరోజు 3,200 పోయింది, మళ్ళీ ఇప్పుడు 2,000 చిల్లర ఎంత ఉన్నట్లుంది. అంటే ఆ సెగ్మెంట్కి డిమాండ్ వచ్చింది కాబట్టి రైజ్ అయింది. జగన్ ముఖ్యమంత్రి కానప్పుడు కూడా యాక్చువల్గా నా గ్రోత్ చంద్రబాబు నుంచి ఇప్పుడు అయింది. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా నాది బిలో 1 crore నుంచి ఆయన 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా. ఫస్ట్ సెగ్మెంట్లో పెద్దగా లేకపోయినా ఆయన మధ్యలో 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 300 కోట్లకు పోయింది, 800 కోట్లకు పోయింది, 1,400, 1,600 కోట్లు ఆయన సెగ్మెంట్లోనే వచ్చింది. మరి అనాలంటే ఇవేం నేను దాచిపెట్టుకునేది కాదు. ఎత్తి మీరు నా రేటింగ్ చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో నా రేటింగ్ A+. ఎవరి దగ్గర? అల్లాటప్ప వాళ్ళ దగ్గర కాదు. క్రిజిల్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ రేటింగ్ ఏజెన్సీ ఇన్ ఇండియా కదా. క్రిజిల్ దగ్గర, కేర్ దగ్గర, ఇద్దరి దగ్గర A+ రేటింగ్, ఏ రేటింగ్లో ఉండింది నా కంపెనీ కదా. సరే, జగన్ గవర్నమెంట్ వచ్చింది. ఓకే, జగన్ గవర్నమెంట్ వచ్చినాక నా రేటింగ్ ఆడికి పడిపోయింది, Dకి పడిపోయింది. ఈ రోజుకి BBB+ రావడానికి కష్టపడుతుంది. సో అనడం సులభమే. నాకు ఫస్ట్ బాధ అనిపించేది, తర్వాత వదిలేసినాను. దాని తర్వాత ఇప్పుడు ఒక ఫ్రెండ్తో మాట్లాడుతూ ఏమనుకుంటున్నారు అని అడిగితే, కడపలో దుర్గాప్రసాద్ అనే ఫ్రెండ్తో, మా అమ్మ ఇన్నిసార్లు రాసి నాకు ఎంతో నిజం ఉంటుంది అనుకుంటున్నారు మా అమ్మ అని మాట్లాడుతాడు. ఏం చెప్పాలి నేను? ఒకటి చెప్పగలిగేది ఏమంటే, నా కంపెనీలో నాకు తప్ప నా కుటుంబంలో ఉండే నా భార్య, నా అమ్మను, నా కొడుకు, నాకు సంబంధం తప్ప ఏ ఒక్కరికి ఒక నయా పైసా షేర్ ఈ రోజుకి లేదు. ఈ రోజుకైతే లేదు. మేము గ్రాడ్యువల్గా గ్రో అయినామే. ఓకే, ఓవర్నైట్ సంపాదించింది కాదు ఇది. అవునవును, 30+ years మీరు ఇండస్ట్రీలో నడిపినాము. నాకు ఒకటి డౌట్ ఏంటంటే, ఒక్కసారి రాయలేదు, చాలాసార్లు రాశారు. మీరు ఇప్పుడు వచ్చి ఎందుకు ఇగ్నోర్ చేశారు, అవాయిడ్ చేశారా? ఇప్పుడు ఎందుకు ఎక్కడ చెప్పడానికి? నన్ను ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, రాసిన ఏ పేపర్ కానీ, ఏ టీవీ ఛానల్ నన్ను అడిగిందా, నాతో మాట్లాడిందా అని అడుగుతున్నాను నేను. ఇప్పుడు నిద్రపోయేవాడిని నిద్ర లేపడం చాలా సులభం, నిద్ర నటించేవాడిని లేపలేంగా. ద బెస్ట్ రీజన్ ఇస్ బెస్ట్ నోన్ టు దెమ్, నాట్ మీ. బట్ యూ కెన్ మైండ్ వన్ థింగ్, నాకు చంద్రబాబు నాయుడు అంటేనో లోకేష్ అంటేనో గౌరవం ఉంది. ఎందుకుంది అంటే, వాళ్ళు ఏ రోజు మాట్లాడాల. నా టెన్యూరు బాబు గారికి తెలుసు. బాబు గారు ఎలక్ట్రిసిటీ బోర్డును బైఫర్కేట్ చేయకపోతే మాకు ఈ గ్రోతే ఉండేది కాదు. ఈ రింగ్ రోడ్డు లేకపోతే హైదరాబాద్లో ఎట్లా గ్రోత్ ఉండేది కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ నీకు వచ్చి పర్సనల్గా ఏం చేయాల్సిన అవసరం లే. నువ్వు తీసుకుంటే పాలసీస్ పద్ధతులతోనే మనుషులు గ్రో అవుతారు. కాంపిటెన్స్ ఉండేవాళ్ళు, కెపాసిటీలో ఉండేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు మాట్లాడలేదే. వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? మరి ఒక నిజమైతే మాట్లాడేవాళ్ళు కదా వాళ్ళు. అవును, ఇక మేమంటావా? నేను అడిగినాను చాలాసార్లు, కేసు కూడా వేసినాను నేను. మళ్ళీ రామోజీరావు గారు పెద్ద మనిషి చనిపోయిన తర్వాత నాకు కూడా కోపం దండిగా ఉండింది కాబట్టి ఆయన మీద, వాళ్ళ పిల్లల మీద, వాళ్ళ మనముల మీద కేసు వేసిన. ఇప్పుడు ఆయన చనిపోయిన పెద్ద మనిషి. ఎంత లేదైనా రామోజీరావు గారు ఈ మీడియాలో కానీ, ఈ కళలకు కానీ, సినిమాలకు కానీ చేసిన సేవ అనంతమైన సేవ. మోర్ ఓవర్ ఆయన కూడా మా ఫ్యామిలీనే. ఈజ్ ఆల్సో లెఫ్టిస్ట్. విశాలాంధ్రలో చేసి వచ్చిన ఆయన కూడా
మేము ఆడ పెరిగిన వాళ్ళం. కాబట్టి మేము మరీ చాలా చిన్నోళ్ళం కదా వాళ్ళ దృష్టిలో వాళ్ళ ముందర. కాబట్టి దాని వల్ల నాకు 200 కోట్లు ఖర్చు పెట్టినారని పబ్లిసిటీ స్టేట్లో ఇచ్చినారు, నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ. అంటే నేను ఒకరిని ఉండానని ప్రూవ్ చేసినారు, నాకు కొత్త టార్గెట్ ఇచ్చినారు, నువ్వు పూర్తి చేయాలరా, చేయకుంటే ఎట్లా నువ్వు, మేము ఈ మాట అన్నాం కాబట్టి అది నిలబడి నువ్వు అని చెప్తున్నారు వాళ్ళు, అంతే. సో యూ సీ దిస్ యాజ్ అ టార్గెట్స్. తప్పదు కదా, ఇప్పుడు ఇన్నిసార్లు అన్న తర్వాత అంటే బినామాలకు తయారుగమ్మని కాదు, దీన్ని బిల్డ్ చేయాల్సిన ఇది బాధ్యత ఉంది కదా, తీసుకుంటాం కదా. ఇది నేను మొదలుపెట్టే రోజు నా భార్య పిల్లలు నేను అడిగిన, ఇది ఏమి చేయకపోతే చాలా కంఫర్టబుల్ జీవితం ఉంటుంది, ఇది చేస్తే అటు ఇటు అయితే కనుక మన దగ్గర ఏమీ ఉండదు అని చెప్పినాను. ఇండోసల్ స్టార్ట్ చేస్తున్నప్పుడు నీ ప్యాషన్ కదా అది, డోంట్ వరీ అబౌట్ అస్, నువ్వు ఇప్పుడు నీ ప్యాషన్ కోసమే నువ్వు చేస్తున్నావు, చేసుకోపో అని చెప్పినారు. చెప్పినా కదా, ఐఎమ్ బ్లెస్డ్ విత్ ఫ్యామిలీ. ఓకే, ధైర్యం చెప్పినా కదా, ఏమీ లేకపోతే నా తమ్ముడు డాక్టర్, నా మర్దలు డాక్టర్లు, వాళ్ళు సంపాదించి మమ్మల్ని పోషిస్తారు, ఏం ప్రాబ్లం లేదు. మా బామర్దిన పోషిస్తాడు, ఎవరన్నా పోషిస్తాడు, నా కజిన్స్ ఉన్నారు, దర్ ఆల్ విత్ మీ, ఇట్స్ నాట్ దట్ వే. కాబట్టి ఆ భయం నాకు లేదు, ఫైట్ చేసే గుణం నాకు బాగుంది. సో ఇంత జర్నీలో వాట్ ఈస్ యువర్ పర్పస్ ఆఫ్ లైఫ్ అన్న? లైఫ్ పర్పస్ ఇప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఆయన మెడిటేషన్ చేస్తాడు, రామచంద్ర మిషన్లో ఉన్నాడు, దాన్ని ఫాలో అవుతాడు, జిరుకృష్ణమూర్తి లిటరేచర్ ఫాలో అవుతాడు. నువ్వంటే ఏంది అని అడిగినాడు. నువ్వు ఇది శరీరం కాదు, పేరు కాదు, అది కాదు ఆత్మ అని చెప్పి అది ఇది. నిజంగా చెప్పాలంటే ఎవరిని వాళ్ళు అర్థం చేసుకోవడం అనేది అసంభవం, నాకు చాలా కష్టమైన విషయం. నువ్వు అర్థం చేసుకోగలిగితే దేవుని అర్థం చేసుకున్నట్లే. నేను అంత గొప్పగా నేను ఏం ఆలోచించుకున్నాను, చాలా సాధారణమైన మనిషిని. అనుకునే దానికోసము గుడ్డెద్దు చెలో ఉన్నట్లు పోరాడుతూనే ఉంటా, లాభ నష్టాలతో ప్రమేయం లేకుండా. ఫస్ట్ పాయింట్. అండ్ డూయింగ్ థింగ్స్ ఇస్ నాట్ ఇంపాసిబుల్, యూ నీట్ హ్యావ్ లిటిల్ కమిట్మెంట్, ఫోకస్, చేసే పని మీద శ్రద్ధ ఉండాలి. దాన్నే దైవం అంటే దాని మీదనే ఫోకస్ ఉండాలి, దాని మీదనే భావించి ముందుకు పోవాలి. కన్సిస్టెన్సీ ఉండాలి, దెబ్బలు తోలుతూనే భయపడి పోకూడదు, నిలబడాలి. జీవితంలో నా టార్గెట్ ఏమి, ఎప్పుడూ అనుకున్నా 2005లో నేను భారతదేశంలో టాప్ 5లో ఒక ట్రాన్స్ఫార్మర్ మ్యానుఫ్యాక్చర్, క్వాలిటీ నాట్ మనీ. ప్రపంచంలో 10లో నేను ఉండాలనుకున్నా. ఐ థింక్ ఐఎమ్ దేర్ హియర్. ప్రపంచంలో కదా, ఇండియాలో ట్రాన్స్ఫార్మర్ విషయంలో నేను ఉన్నాను ఈరోజు. అంబిషన్స్ ఇవి అట్లుంటాయి. ఆ జర్నీలో ఆలోచనలు మారుతూ ఉంటాయి, పరిచయాలు పెరుగుతూ ఉంటాయి, నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది, ఎవాల్వ్ అవుతూ వస్తాము. ఒక స్థాయికి వచ్చినాక ఏమనిపిస్తుంది, వర్కర్ల కోసం చేయాలా. దాని తర్వాత ఏమిస్తుంది, మన కాంట్రిబ్యూషన్ దేశానికి కూడా ఏదో ఒకటి ఉండాలి కదా. అంటే ఎవరిని గుర్తుపెట్టుకోరు, ఎవరు గుర్తుపెట్టుకోరు, కానీ మనకంటూ మనం ఏదో చేస్తామని తృప్తి ఉండాలి కదా. అవును, వీక్నెస్ అది. పేరు కావాలనుకోవడము, అది అనుకోవడం వీక్నెస్. మనం వీక్నెస్కి అతిథులమేం కాదుగా. ఏం కోరుకుంటాము, గౌరవం కోరుకుంటాము, ఒక ఐడెంటిటీ కోరుకుంటాము. ఐడెంటిటీ అనేది, గౌరవం అనేది మన బట్టలు బట్టో మన లివింగ్ స్టైల్ని బట్టో కాదు, మనం చేసిన పనులను బట్టి రావాలని కోరుకుంటాము. దానికోసం సేవ్ అవుతాం. వస్తుందా రాదా తెలియదు, ప్రయత్నం అయితే చేయాల్సిందేగా. నమ్మకంతో ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఈ గ్రోత్ ఏదైతే ఉందో నా వల్లనే జరిగిందా నేను అనుకోవడంలా. ఎంతోమంది హెల్ప్ చేస్తారు నాకు. పెరిగేటప్పుడు ధైర్యం చెప్పింటారు, వర్క్ ఇచ్చింటారు, ఎంకరేజ్ చేసింటారు. అండ్ బై డిఫాల్ట్ పాలసీలు వచ్చింటాయి, అనుకూలంగా చేసింటారు, మనకు పనికొచ్చేట్లు వచ్చింటాయి. ఇది ఎంతోమంది కష్టం ఉంటేనే ఈరోజు మేము ఇంటికి చేరినాం. మా ఒక్కరి వలన చేరినాం. నేనేమన్నా సైంటిస్ట్ చేసి ఏమన్నా కనిపెట్టాను లేదే, అట్లేం కాదు. ఐఎమ్ మోర్ సింపుల్ మెన్. ఎవడైనా ఒక ఆవరేజ్ స్టూడెంట్ నా మాదిరి కావచ్చు. మనకి దేవుడు కొంచెం సహకరించాలా, చుట్టూ ఉండే వాళ్ళకి మన మీద ప్రేమ ఉండాలి, మనకి ధైర్యం ఉండాలి. పర్లేదు, నాకేమైనా నష్టమేం లేదు, రిస్క్ ఎప్పుడైతే తీసుకునే ఎబిలిటీ ఉండాలి. నేను అన్న మీ గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు మొత్తం ఈ పాడ్కాస్ట్కి ముందు నేను మీ టీంలో చాలామందితో మాట్లాడాను అన్న. లైక్ ఈవెన్ మీ డ్రైవర్ మురళి గారితో కూడా నేను మాట్లాడాను. అన్న ఎలాంటి వాళ్ళని అడిగాను అనమాట. ఇప్పుడు మా కంపెనీలో మీరు ఎవరికైనా అన్న శాలరీలో ఎవరో ఒక 2 months వెళ్ళిపోమని చెప్పండి, ఒకళ్ళు కూడా వెళ్ళరు, అంత టీంని అతను బిల్డ్ చేశారని చెప్పారు. అండ్ కొన్ని కోవిడ్ టైంలో మీరు ఏం చేశారు మీ టీంకి అదొకటి చెప్పారు. అది కూడా నేను చెప్దాం అనుకుంటున్నాను. లైక్ కోవిడ్ టైంలో మీ మార్కెటింగ్ అతనికి ఎవరికో లైక్ సీరియస్ ఉంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. దానికి మీరు ఒక లైన్ చెప్పారు అక్కడ. మీరు చెప్పారని నాకు వాళ్ళు చెప్పారనమాట. అతను బతుకుతాడంటే ఎంతైనా ఖర్చు పెట్టండి, లేదనంటే వాళ్ళ ఫ్యామిలీకి మనం ఏం చేయగలం వాళ్ళకి ఖర్చు పెట్టండి అని చెప్పారు. దీనివల్ల నాకు అర్థమవుతుంది ఏంటంటే మీరు హ్యూమన్ రిలేషన్స్కి, పీపుల్కి చాలా వాల్యూ ఇస్తారు. ప్రాణము అనేది నువ్వు తెచ్చింది నిశ్చితో కాదు కదా,
అది నిలబడుతుందంటే మనం ఏమైనా చేయాల్సిందే కదా. నీ ఇంట్లో ఎవరికి జరిగినా నువ్వేం చేస్తావు, నా దీనిలో జరిగితే అదే చేస్తాను. ఇప్పుడే కాదు, నా దగ్గర పెద్దగా డబ్బులు లేనప్పుడు కూడా అదే చేసిన. పెద్దగా డబ్బులు లేనప్పుడు పెరిగే దగ్గర కూడా నేను అదే చేస్తున్నాను. ఈరోజు కూడా అదే చేస్తాను. 1. 2, కోవిడ్ టైంలో నేను చేసినాను దాన్ని ఏమంది అంటారు, నాకు అట్లా అనిపించదు. ఎందుకంటే నిన్ను నమ్ముకొని వచ్చినారు, నీ దగ్గర పని చేస్తున్నారు, నీ దగ్గర బతుకుతున్నారు వాళ్ళు, వాళ్ళ వల్ల నువ్వు బతుకుతున్నావు. ఇట్ ఇస్ నాట్ దట్ నువ్వేం చారిటీ చేస్తున్నావా, లేదే. వాళ్ళు నీ దగ్గర పని చేస్తున్నారు, నువ్వు జీతం ఇస్తున్నావు, కొంచెం చూసుకుంటున్నావు బాగా మనుషుల మాదిరి. నీతో పాటు నీ గ్రోత్కు వెల్త్కు వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు కదా. అవును, చేసినప్పుడు నువ్వు బాధ్యతగా చూసుకోవాల్సిందే కదా. అందులో వాళ్ళకి ఇల్లు వాకి ఇక్కడ లేనప్పుడు ఇంకా కొంచెం బాధ్యతగా చూసుకోవాలి, ధర్మం కదా అది నీది. దాన్ని నువ్వు గొప్పగా చేసింది ఏముంది, అందరూ చేయాలా, అందరూ చాలామంది చేయడం లేదు కాబట్టి ఇది గొప్ప కనపడుతుంది అంతే. నువ్వు గొప్పగా చేసింది ఏం లేదు దీంట్లో. ఎట్లా వదిలిపెట్టగలుగుతావు నువ్వు? నీ పక్కన ఉండేవాడు ఆకలికి చచ్చిపోతుంటే నువ్వు బిర్యానీ తింటావా? ఏం కొంత షేర్ చేసుకుని నార్మల్ ఉందంటే నష్టమేముంది దాంట్లో? కాదు కదా. బేసికల్గా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమి అంటే ఒక పాయింట్ ఉంది. ఇది నాకు గొప్ప గుణమేం కాదు, రైతు కుటుంబం నుంచి వచ్చిన ఎవరికైనా ఉండే గుణమే ఇది. వాళ్ళ మధ్యలో చెడిపోయి అత్యాశపరులుగా మారితే నాకు తెలియదు, కానీ రైతు అనేవాడు వ్యవసాయం చేసుకుని సంపాదించుకొని కరువులు కటకాలు వచ్చినా అంతకుముందు మన దగ్గర కడదనాలు స్టోరేజ్ ఉండేటి దాంట్లో తీసి మిగతాలో కూడా పెడతాడు వాడు. ఎందుకు పెడతాడు? దానివల్లనే అటాచ్మెంట్లన్నీ వస్తాయి. ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళలో రాయలసీమలో రెడ్లు ఉండొచ్చు, ఇంకో చోటికి పోతే కమ్మోలు ఉండొచ్చు, ఇంకోటి పోతే రాజులు ఉండొచ్చు, ఇంకో పోతే కాపులు ఉండొచ్చు. ఇది ఎట్లా బిల్ట్ అయింది? వెన్ నువ్వు ఏమి ఇకపోతే నీకు ఎట్లా వస్తుంది? ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు ఏదో బాధ అనిపిస్తుంది కాబట్టి చెప్తున్నాను. ఇది ఒకసారి ట్యాక్స్ల విషయం అది ఇదేదో మాట్లాడుతుంటే నా కొడుకు నా కూతురు నాతో మాట్లాడుతుంటే అని చెప్పినాను, వెల్త్ అనేది నీ చుట్టుపక్కల లేకుంటే నీకు ఎట్లా నువ్వు డబ్బులు ఎక్కడి నుంచి సంపాదిస్తావు అబ్బా? అలన్ మస్క్ ఒక రాకెట్ తయారు చేస్తే నిన్ను తీసుకొని పోయి భూమి మీద ఉండే గ్రహము వజ్రం గ్రహం ఉంటే ఆడికి పోయి నువ్వు వదిలిపెడతారబ్బా. ఆ వజ్రంతో నువ్వేం చేస్తావు అబ్బా? నేను ఎడారిలో దింపుతారబ్బా, బంగారు దండిగా ఉంది, నువ్వేం చేస్తావు? నీ దగ్గర ఉండే బంగారు ఖరీదైందా, నీ గుటిక నీళ్ళు ఖరీదేంటివే? అంటే నేను చెప్పేది ఏమంటే వెల్త్ అనేది ఏదైతే ఉందో చుట్టుపక్కల వెళ్తుంటేనే వెల్త్ నీకు తెలియని మీద నువ్వు వెల్త్ సంపాదించుకుంటావు. అవును, నేనేం నమ్ముతానంటే నాకు భగవద్గీతను చదవలే, కొంచెం తెలుసు. భగవద్గీత సారం ఏం చెప్పినారు? నిన్న ఎవరిదో ఈరోజు నీది రేపు ఇంకోరిది, పరివర్తన చెందడం లోకం యొక్క పోకడా అని చెప్పినారు. ఎప్పుడు ఏది ఎవరి దగ్గర పర్మనెంట్గా ఉండదు. భగవద్గీత అదే చెప్పింది, శ్రీనాథుడు అదే చెప్పినాడు, అలెగ్జాండర్ అదే చెప్పినాడు. నేనేం నమ్ముతానంటే కాంపిటెన్సీ అండ్ కెపాసిటీ మన దగ్గర ఉంటే మన దగ్గరికి వస్తుంది. నువ్వు ఈకపోతే అంతా నీ దగ్గర పెట్టుకుంటే సర్క్యులేషన్ డబ్బులు ఎట్టు వస్తాయి? నువ్వు బిల్డ్ చేయాలా, రావాలా. ఇప్పుడు కేబుల్ టోన్ జరిగిపోతుంది, మన తల రాతుంది. నిన్న మన దగ్గర ఉండిందా? వచ్చిందిలే ఈరోజు. మొన్న మన దగ్గర మా అబ్బాయి గారు పెద్ద షావుకారు వాళ్ళ దగ్గర ఉండిందిలే. కాబట్టి దిస్ ఆర్ ఆల్ మీగర్ థింగ్స్. ఆలోచన విధానం అనేది వయసు బట్టి, ఆలోచనలను బట్టి, సర్కిల్ని బట్టి, మెచ్యూరిటీని బట్టి మారుతా వస్తుంది. మా అంబిషన్ ఏమి అంటే మా కంపెనీ అనేది ఇంకొక 100 సంవత్సరాల పైన ఉండాలా, సర్వైవ్ కావాలా, దానికి తగినట్లు కంపెనీని తీర్చిదిద్దుకోవాలా అనేది భావన. ఏ మార్పులు జరిగినా ఆ మార్పులకు అనుగుణంగా మారాలా అని చెప్పి లాంగ్ టర్మ్ గోల్స్ ఇట్లే ఉంటాయి. మీరు యాజ్ అ పర్సన్ ఎలా ఎవాల్వ్ అయ్యారు? అంటే ఎవ్రీ స్టేజ్లో ఎలా ఉండేటోళ్ళు, అప్పుడున్న స్టేజ్లో మైండ్ సెట్ ఎలా ఉండేది, ఆ నెక్స్ట్ స్టేజ్ యాజ్ అ పర్సన్ ఎలా ఎవాల్వ్ అయ్యారు? ఒకటి, ఒంట్లో భయం ఉండేది. కాలేజీలో ఉన్నంత ధైర్యంగా ఇదిగా ఉండేవాని కదా, అప్పుడు చాలా ధైర్యంగా ఉండేవాని. దాదాగిరి అనుకోండి, ఇంకోటి రకరకాలుగా ఉండే భావనలు ఉండేటివి. బాధ్యతలు వచ్చినాక దాంట్లో బాధ్యతలు జరుగుతాయి. రెస్పాన్సిబిలిటీ అనేది నీకు క్రమశిక్షణ నేర్పుతుంది, ఒంటికి భయాన్ని కల్పిస్తుంది. అట్ టైమ్స్ పిరికితనం కూడా వస్తుంది. మనకు అన్యాయం జరిగింది అని తెలిసినా, మనతో తప్పుగా బిహేవ్ చేస్తున్నారని తెలిసినా కూడా ఎదిరేయడము, కొట్టడమో చేసే వాళ్ళము ఒక వయసులో ఉంటాయి. ఒక వయసులోప్పుడు అది కూడా లేదా అబ్జర్వ్ చేసుకుంటాం, పేషెన్స్ అలవాటు చేసుకుంటాం, ఎదుగుతూ వస్తాం. ఎదిగినప్పుడు వచ్చిన పాటలు నేర్చుకుంటాము. అంటే మనం చూస్తూ ఉంటాం, మనకు కొందరు రోల్ మోడల్స్ ఉంటాయి. ఇప్పుడు దాసరి జే రమేష్ గారు ఉన్నాడు, విజయ్ ఎలక్ట్రికల్స్. ఆయన కంపెనీని తోషిబావులకు అమ్మినాడు. ఎందుకు అమ్మినాడు?
పేమెంట్స్ రిలీజ్ కాక ఆర్డర్స్ అనే దాంట్లో డౌన్ స్ట్రీమ్లో ఉండి వర్కర్ల కోసం దీనికోసము అమ్మినాడు. ఓకే. సో నాకు రోల్ మోడలే రమేష్. ఎందుకంటే రమేష్ గారి దగ్గర పనిచేసిన ఇంజనీర్లు, ఆయన దగ్గర ట్రైన్ అయిన ఇంజనీర్లు ప్రపంచంలో ఉండే ఆల్మోస్ట్ ఆల్ అన్ని మేజర్ ట్రాన్స్ఫార్మర్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర ఉన్నారు. అది అచీవ్మెంట్ కాదా? సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లను పరిచయం చేస్తున్నాడు ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి. గొప్పడు కాదా? లోలాస్ మెటల్, అమాసస్ మెటల్ తయారు చేసే దానికి ఎన్నో వందల కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు. గొప్పడు కాదా? ఆయన కూడా అన్నీ వదిలేసి ఫ్యామిలీ ఇది అన్ని సుఖాలు వదులుకొని 24 గంటలు ఆయన ఫ్యాక్టరీ కోసము దీంట్లో కోసమే కష్టపడినాడు. సో సర్కమ్స్టెన్సెస్ టైమ్స్ అంతవరకే తప్ప ఇట్స్ నాట్ దట్ వే. మా ఏం ఆలోచన వచ్చింది మధుకర్ని అడిగితే చెప్తాడు. ఒకసారి ఏపీఎస్సీబీకి మీటింగ్కి పోతే అని ఆడ డైరెక్టర్ డిస్ట్రిబ్యూషన్ కృష్ణారావు గారిని ఏమో పిలుస్తున్నారు. రమేష్ గారి దగ్గర పనిచేసే ఇంకొక ఆయన కృష్ణారెడ్డి ఆయన వస్తే వాకి తిరుపతి దగ్గర నుంచి పిలుచుకొని కూర్చోబెట్టినారు. డిస్కషన్స్ మిగతా రిపేరర్లు వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్ డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. ఆ రోజు నేను చెప్పినానంట, మధుకర్ చెప్తాడేమని, మన దగ్గర ఒక 4 కోట్లు ఉంటే వెళ్తే మనం కంప్లీట్ చేస్తాము అని చెప్పి. అంటే మాకు ఒక ఇష్యూను కానీ ఒక సమస్యను కానీ చూసే దృక్పథం నాది డిఫరెంట్గా ఉండింది. ఓకే. ఆలోచించే దృక్పథం డిఫరెంట్గా ఉండింది. ఆ ఆలోచన దృక్పథం డిఫరెంట్గా ఉండడమే నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చింది. ఇంతకంటే ఏం లేదు. ఇష్యూని నేను డిఫరెంట్గా చూస్తాను అనుకుంటాను, మిగతాల కంటే ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి అనుకుంటాను. దట్ మేడ్ మీ హియర్. దట్స్ ఆల్. అసలు మీకు సక్సెస్ అంటే ఏంటి? సక్సెస్ అనేది ఏంటి అంటే బేసికలీ ఈరోజు నాకు సక్సెస్ ఏమిస్తుంది? ఇండోసోల్ విషయానికి వస్తే నేను పవర్ కాస్ట్ను ₹1 కిందికి సోలార్ పవర్ తగ్గించినప్పుడు ఆ సక్సెస్ అనిపిస్తుంది. పాలిసిలికాన్ చేసి ఇండియాకు ఇంపోర్ట్ చేసుకునే అవసరం లేనప్పుడు చేసినప్పుడు నా కాంట్రిబ్యూషన్ ఏదో దేశానికి ఉంది అనిపిస్తుంది. అక్కడ సక్సెస్ అనిపిస్తుంది. మనసుకు సంతోషం అనేది కల్పిస్తుంది. అంటే ఎప్పుడైనా సరే, ఎవరికైనా సరే, నువ్వు ఎప్పుడైతే నీ బెనిఫిషరీస్ని కాకుండా వేరే వాళ్ళు నువ్వు చేసే పనుల వలన, నువ్వు చేసిన పనుల వలన ఎప్పుడైతే సంతోషపడతారో అది సక్సెస్, అది అచీవ్మెంట్, నథింగ్ ఎల్స్. బై డిఫాల్ట్ ఇప్పుడు నేను అదే ఉంటా మా వాళ్ళతో, ఏమని ఇది చేసినావు అది చేసినావు అంటే ఎవరు చూసి సంతోషపడతారా అని చెప్పి. నాయన, పెద్దనాయన, తాత, శివాజీ మామ, రామచంద్రరెడ్డి మామ వీళ్ళెవరు లేరు. శివాజీ మామ ఉన్నా కూడా పాపం ఆయనకు బాగాలేదు. వాళ్ళు మా గ్రోత్ని చూసి ఏమీ ప్రతిఫలాపేక్ష లేకుండా సంతోషపడతారు. మా వాడు ఇది చేసినాడు అని వాళ్ళంతా సంతోషం ఉంటుంది, మొహం వెలిగిపోతుంది. నీ సంతోషంలో నీ భార్య, నీ పిల్లలు, నీ అన్నదమ్ములు కావచ్చేమో, బట్ వాళ్ళు నీ బెనిఫిషరీస్ కావచ్చు. నీ ఎంప్లాయ్ సంతోషపడతారు, వాళ్ళు కూడా నీ పార్ట్. నీకు ఏ సంబంధం లేని వాళ్ళు నువ్వు చేసిన దాన్ని చూసి ఎంతమంది ఎక్కువ సంతోషపడితే నీ సక్సెస్ రేట్ అంత ఎక్కువ ఉంది అనుకోవచ్చు. గ్రేట్. అసలు ఇప్పుడు ఇలాంటి సక్సెస్ లైన్ ఇప్పుడు వినలేదు అసలు. అదే వస్తుంది అంటే ఇప్పుడు ఇఫ్ యు ఆర్ ఇంట్రావర్ట్ ఆలోచిస్తే అట్లా చేసిన వాళ్ళు దండిగా మంది త్యాగాలు చేస్తున్నారు. ఇట్స్ నాట్ దట్ వే. నువ్వు హిస్టరీలో నీకు దొరకపోవచ్చు, నువ్వు సొసైటీని గమనిస్తే తెలుస్తుంది నీకు. ఇప్పుడు పెద్ద పెద్ద కారణాలు అవసరం లేదు నేను చూడాలంటే. ఇంటర్వర్ సినిమాకి పోతే ఇంటర్వర్ గడ్డం పెట్టుకొని ఏదో వేసం వేసుకొని తురుకొని వేసుకొని ఎవరో ఇంకొక నవాబు యుద్ధానికి వస్తుంటే ఆడ చుట్టూ నాడుతుంటాడు. ఇంటర్వరా నాగేశ్వరరావు నాడదంటే ఏమి ఇదంటే ఎందుకు ఆయన ముసలిని ఇది ఎందుకు నడుతున్నాను, ఏం లాభం అంటే అట్లా కాదు, తర్వాత పిల్లలు తింటారు కదా, చెట్టు పెరుగుతాయి, అది ఎంతకు ఉండవు కదా అంటే లేదు, తర్వాత తింటారు కదా అని. బేసికలీ ఈ రోజు కోసం చేయాల్సిన అవసరం లేదు. మెచ్యూరిటీ అనేది, విజనరీ అనేది ఎట్లుంటుంది అంటే, ఆ రోజు రింగ్ రోడ్ వేయకుంటేనో, పోర్టు డెవలప్ చేయకుంటేనో, ఈ హైటెక్ సిటీ కట్టకుంటేనో హైదరాబాద్ డెవలప్ అయ్యేదా? అవును. పేట్రియాట్స్, ఎడ్యుకేషనిస్ట్, విజనరీస్ ఎందుకు అవసరము? భావితరాలు మంచిగా ఉండాలనే కదా ఈ లాస్, రెగ్యులేషన్స్ ఎందుకు పెట్టినారు? అందరు బాగుండాలనే కదా పెట్టింది. అన్నా లైక్ ఎవ్రీ సక్సెస్ఫుల్ ఆంటర్ప్రినర్, ఒక సక్సెస్ఫుల్ పర్సన్ వెనకాతల ఒక ఉమెన్ ఉంటుంది అని అంటారు కదా. డూ యూ అగ్రీ విత్ దట్? ఉమెన్ మెన్ను అని కాదు, కానీ నా జీవితంలో వరకు వస్తాయి. ఇంకా బ్రాటప్ మా తాతని చెప్పినాను. ఎదిగేటప్పుడు నా కోసము స్థాయికి మించి డబ్బులు తీసుకొని ఇచ్చి మా శివాజీ మామ కానీ, మా రెడ్డి భాస్కర్ కానీ, మా వాళ్ళు కానీ చాలా సాయం చేస్తున్నారు. నా ఎదుగుదలని ముఖ్యంగా నా కోసమే చేస్తున్నారు, వాళ్ళ అర్హతకు స్థాయికి మించినంత. దాని తర్వాత నేను ఏదైనా రిస్క్ తీసుకున్నారో నా నమ్మకం అనేది నా తమ్ముడు కరుణాకర్, నా నమ్మకము. ఎందుకంటే సింపుల్ ఫినామినా,
వాని దగ్గర ఏం సంపాదించినా మేము అందరం బతకగలుగుతాం. వాడి ఫ్యామిలీ బతకగలుగుతాం, నేను నా ఫ్యామిలీ బతకగలుగుతాము. ఇచ్చే గుణం వానికి ఉంది, ప్రేమించే గుణం వానికి ఉంది, నాకంటే చాలా ఎక్కువ. ఇంకా ఎదిగే క్రమంలో మస్తుగా మంది హెల్ప్ చేస్తున్నారు. మధ్యకరెడ్డి నాతో పాటు 20 సంవత్సరాలు నాతో పాటు ఉన్నాడు. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ చేసుకుంటూ వచ్చినారు. వెనకాల ఎస్ డెఫినెట్గా భార్య అనేది నీకు సహకరించకపోతే గ్రోత్ అనేది ఎప్పుడు ఉండేది కాదు. షీ హాస్ టేకన్ లాట్ ఆఫ్ పెయిన్స్. నేను ఎప్పుడు టైం స్పెండ్ చేయగలిగేవాడిని కాదు, ఉండగలిగేవాడిని కాదు. అంటే మనుషులను అర్థం చేసుకుంటే మెచ్యూరిటీ కూడా నాకు లేదు. వెన్ 24 ఏళ్ళకి నాకు పెళ్ళైన తర్వాత ఆ టయానికి నాకు భార్యను ఇట్లా చూసుకోవాలని కూడా నాకు తెలియదు. నేను నా భార్యకు నా పెళ్ళైన నాకు దాదాపు 18 సంవత్సరాలు ఒక చీర కొనిలేదు, నేను వెనక కొనిలేదు. పెళ్ళైనప్పుడు నేను ఫస్ట్ తనకు పెళ్ళైన తర్వాత ఒక చీర తెప్పించడం తప్ప ఏ రోజు నోరెత్తి ఇది కావాలని అడగలేస్తాను. ఏ రోజు నేను ఏం చేస్తున్నా కూడా ఎందుకు చేస్తున్నావు అడగలేస్తాను. భార్య అనుకూలం అనేది చాలా అవసరం. ఎందుకంటే పీస్ ఆఫ్ మైండ్ కావాలి. నా పిల్లలు కూడా నన్ను ఎప్పుడేం అడగలేదు. ఎంత మీరు కాదన్నా ఫ్యామిలీ సపోర్ట్ అనేది లేకుండా, వాళ్ళ సహకారం లేకుండా ఎవరు ఎదగలేరు. అసంభవం అది. ఫ్యామిలీ మీద నీకు నమ్మకం ఉండాలి, వాళ్ళు నీకు కంఫర్ట్ ఇవ్వాలి. ఆ కంఫర్ట్తో మాత్రమే నువ్వు ఎదగలుగుతావు. ఏదైనా ఇష్యూ ఏదైనా ఉన్నా మన ఏదైనా మాట్లాడితే ఫ్యామిలీ ఇష్యూ ఏదైనా ఇది నాకేం సంబంధం అనేవాడిని. నా ఉద్యోగం నేను ఫ్యాక్టరీ నడుపుకోవడం, మిగిలిన నాకు సంబంధం లేదని చెప్పేవాడిని. ఇంట్లో విషయాలు నాకు కూడా. నా పిల్లలు నా భార్యని స్కూల్లో వదిలిపెట్టేది, పిలుచుకొని వచ్చుకునేది, మామూలు స్కూల్కి పెట్టడం, కూర్చోబెట్టలకు ట్యూషన్లు చెప్పుకునేది. వాళ్ళు ఇంకా ఎర్లీ ఏజ్లో పిల్లలు ఉన్నప్పుడు నేను వచ్చి పడుకుని అలసిపోయి నిద్రపోయిన తర్వాత వాళ్ళు ఏమైనా లేస్తే ఏడుస్తున్నా కూడా వాళ్ళ బెడ్రూమ్ నుంచి బయటకు ఎత్తుకొని సందాచుకునేది. ఇవన్నీ నాకు తెలిసేటివి కాదు. ఇవన్నీ గొప్ప పనులు కూడా నాకు అనిపించేటివి కాదు, తెలియదు నాకు. సో ఒక మనిషికి ఒక ఏజ్లో మెచ్యూరిటీ వస్తుంది. ఇప్పుడు నాకు కొంచెం వచ్చింది, నేను మెచ్యూరిటీ రాలేదేమనిపిస్తుంది. అంటే కొన్ని సందర్భాల్లో కొందరు చెప్పిన పాయింట్లు మనసులో నాటుకొని పోతాయి. ఇంటర్మీడియట్ చేసేటప్పుడు మా వరలక్ష్మతి వచ్చింది, మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను దులనూరు కదా మంది మాట్లాడతా, అత నీ దగ్గర నీ మీద నాకు డబ్బులు ఉంటే అది చేస్తావని ఇది చేస్తావని చెప్పేవాడిని. మా అత్త ఏం చెప్పింది, ఎవరే లేనప్పుడు లేకుండా అట్లా మాట్లాడకూడదురా, నువ్వు ఏదైనా చేసి సంపాదించి తర్వాత చేసి మాట్లాడరా అని చెప్పింది. వెరీ వ్యాలిడ్ పాయింట్. ఈరోజు కూడా నాకు ఉంటే నేను ఇది చేస్తాను, అది ఉంటే అది చేస్తాను అనేదాన్ని నేను అగ్రి చేయాలంటే ఎప్పుడైనా చేయొచ్చు. బేసిక్ ఉండే దాంట్లో కొంత చేయడంలో తప్ప ఎప్పుడు లేదు. బట్ ఏదైనా చేసి వదిలితే దాంట్లో మజా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పటికీ నమ్ముతున్నా, దానికోసం ఎదురు చూస్తున్నాను నేను కూడా. మీరు లాస్ట్ టైం ఒక మాట అన్నారు కదా నాకు కలిసినప్పుడు, లైక్ మనీ ఎప్పుడైతే సంపాదించి వదిలేస్తామో సాటిస్ఫాక్షన్ అక్కడ వస్తుంది. సాటిస్ఫాక్షన్ ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు నీ చేతులు నిరూపించుకొని, నీకు వ్యామోహం లేదని చెప్తున్నావు కదా, దాన్ని నిరూపించుకో, ఎస్టాబ్లిష్ చేయను. అన్నిటికంటే సులభమైంది సలహాలు ఇవ్వడం కదా. ఎవరైనా ఆ సలహాల కోసం కదా మన స్వాములు జరిగిపోతుండేది. వాళ్ళు కూడా ఏం చెప్తారు, మనసు ప్రశాంతంగా పెట్టుకో, మెడిటేషన్ చేయి, ఎక్సర్సైజ్ చేయి, ఇది అది అని చెప్తుంటారు. ఎక్కడి నుంచి వస్తుంది ప్రశాంతత? నీ ఆలోచనలను బట్టి వస్తుంది. రోడ్డు మీద పోతుంటావు నువ్వు, చిన్న యాక్సిడెంట్ జరుగుతుంది, కొంచెం దెబ్బ తగులుతుంది, లేదా చెయ్యో కాలో ఫ్రాక్చర్ అవుతుంది. 2 రకాలు చూడొచ్చు నువ్వు. ఓ అమ్మ ఇట్లా అయిపోయింది, ఏమన్నా జరిగింటే చచ్చిపోయింది అని బాధపడచ్చు, లేదా ఇంత జరిగిందని బాధపడచ్చు. దేవుని దయ బాగుంది, కేవలం చెయ్యే ఫ్రాక్చర్ అయింది లేబ్బా అని సంతోషపడచ్చు. నేను 2వ కోవకు వస్తా. కాబట్టి నా రికవరీ, నా సంతోషం చాలా డిఫరెంట్. కాబట్టి 2 టెన్షన్ అంటావా, వర్షకి సినారిలో ఏమవుతుందని ఆలోచించినప్పుడు ఒక సమస్య గురించి ఎంతసేపు ఆలోచిస్తావు. నువ్వు మెడిటేషన్ చేస్తాను అంటున్నావు, మెడిటేషన్లో సరే ఒక సమస్య ఇది కావచ్చు, ఇది కావచ్చు, ఇది కావచ్చు, ఇది కావచ్చు అని ఆలోచించుకుంటూ పోతే ఒకటే దృష్టి మరల్చకుండా ఒకటే సమస్య మీద ఆలోచిస్తే నీకు తెలిసినంత, నీకు బుద్ధి తిరిగినంత, నీకు ఆలోచనలు వచ్చేంత సమస్యలను ఒక దానికి ఇంప్లాయ్ చేసుకుంటే దాని మీద ఎంతసేపు ఆలోచించగలుగుతాం. 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు తర్వాత ఆలోచించడానికి ఏమి ఉండదు కదా. నిన్నే పిల్లలతో సినిమా చూసినావా? చూడలేదని. చూడు, నాగార్జున టాబు సినిమా ఉంటుంది. నాగార్జున టూబో అడుగుతుంది, ఏం నువ్వు చాలా సంతోషంగా హ్యాపీగా ఉండవు, ఇప్పుడు నీకు టెన్షన్ ఉండవా అని అడుగుతుంది. ఏం చెప్తాడు, అన్నిటికంటే పెద్ద టెన్షన్ చావు. పుట్టినప్పుడు నుంచి మనతోనే ఉంటుంది, దాన్ని మనం ప్రివెంట్ చేయలేము. ఇంకా చిన్న చిన్న ఎందుకు అంత వరీ కావాలా అని చెప్పి. సేమ్ ఫిలాసఫీ నాకు బాగా నచ్చింది. అది సేమ్ ఫిలాసఫీ. నన్ను పోస్ట్పోన్ చేయలేవు, ప్రివెంట్ చేయలేవు, నీ చేతుల్లో ఏమీ లేదు. ఒకవేళ నువ్వు చచ్చిపోతే కనుక ఈ సమస్యలు నీతో పాటు రావు. మిగిలిన సమస్యల నుంచి రావా, నీ తర్వాతనే సమస్యలు వస్తున్నాయి నీకు. నువ్వు ఉండగానే సమస్యలు తీరిపోతాయి.
చావు నీతో పాటు వచ్చింది, నువ్వు పోయినాకనే నేను దాంతో పాటు తీసుకుపోతుంది, అంతకన్నా పెద్ద సమస్యలు ఏం లేవు. సో ఎందుకంత వరి కావడం, నువ్వు పోయిన తర్వాత వాళ్ళు ఇట్టుంటారో వీళ్ళు ఇట్టుంటారు, ఇంత ఆలోచన నీకెందుకు? ఎవరు లేకపోయినా సూర్యుడు వస్తాడు, చంద్రుడు వస్తాడు, జరిగిపోతుంటుంది, వెనకో ముందో కిందో మిందో పడి జరిగిపోతుంది, చూస్తున్నాం కదా, మరి ఎందుకు అంత టెన్షన్? మీరు బీయింగ్ రిచ్, వాట్ ఈస్ వన్ థింగ్ మీకు నచ్చేది, ఎట్ ద సేమ్ టైం మీరు హేట్ చేసేది? నువ్వు మాటికి రిచ్ అంటున్నావు. ఇప్పుడు వాట్ ఈస్ రిచ్? యూ హ్యావ్ డెరివేషన్ అంటే హ్యావింగ్ ఇనఫ్ మనీ, అందరికన్నా ఎక్కువ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్బ్స్ ఆర్టికల్ ఏం రాశారు, ఈనాడు ఆర్టికల్ ఏం రాశారో దాని నుంచి నేను ఈ క్వశ్చన్ తీసానన్న. ఆంధ్రాస్ రిచెస్ట్ పర్సన్ అని రాశారు. ఒకటి నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, ఇట్ ఈస్ ఆటిట్యూడ్ అండ్ వే ఆఫ్ థింకింగ్. నాకు తెలిసినంత వరకు డబ్బు ఉంది అనుకోవడం కంటే వ్యాపారం చేసే వాళ్ళకు ఆర్ ఏ వ్యాపారం చేసే వాళ్ళకైనా వాట్ ఈజ్ యువర్ క్యాష్ ఫ్లో ఈజ్ ఇంపార్టెంట్. వాట్ ఈజ్ యువర్ అసెట్ వాల్యూ, నో వాట్ ఈజ్ యువర్ షేర్ వాల్యూ, అది ఇంపార్టెంటే కాదు. ఇంపార్టెంట్ నాకు తెలిసినంత వరకు ఏమంటే ప్రాఫిట్ కంటే క్యాష్ ఫ్లో ఇంపార్టెంట్. క్యాష్ ఫ్లో ఉంటే నీకు మనశ్శాంతిగా వ్యాపారం జరుగుతావు, కంఫర్టబుల్గా జరుగుతుంది. అందరి నీ స్టేక్ హోల్డర్స్ రిక్వైర్మెంట్స్, నీ స్టేక్ హోల్డర్స్ నీ షేర్ హోల్డర్స్ కాదు, నీ ఎంప్లాయీస్ది కానీ నీ సప్లయర్స్ది కానీ నీ వీళ్ళది కానీ రిక్వైర్మెంట్ టైంలీ ఫుల్ఫిల్ చేయగలుగుతాం. అందరు ఏమన్నా కూడా నేను ఈరోజు కూడా నేను రిచ్ అనుకోవడం. రీజన్ ఏమి అంటే, ఒకవేళ నేను నా షెడ్యూల్ సైకిల్స్ మాత్రమే నడుపుతూ ఉంటే మేబీ యు ఆర్ ట్రూ. అండ్ నేను ఏదో రెగ్యులర్ మంత్లీ ఇన్కమ్ తయారు చేసి పెట్టి నా పిల్లలను సోమరిపోతులుగా పెట్టాలి నేను భావన నాకు లేదు. నా కూతురు హిమవర్ష, ఆయన లక్ష్మీకాంత్ రెడ్డికి ఇచ్చినాము. వాళ్ళ ఫాదర్ పేరు వినయ్ కుమార్ రెడ్డి, శ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్. ఆయన కూడా అదే మాట చెప్పిన, ఏమని బావా వీళ్ళకి మనము, నేనే చెప్పిన ఇది ఎందుకు బావా మనం ఇంత డబ్బులు ఎంత చేస్తారు, మనము రెండల ఇన్కమ్ మీద వచ్చి పెడదాం ఏదైనా చేస్తుందామంటే వద్దు బావా అని చెప్పినాడు. అట్లా చేస్తే రెగ్యులర్గా డబ్బులు ఇంటికి వచ్చేటట్టు పెడితే వాళ్ళు సోమరిపోతున్నారు బావ, అట్లా ఉండకూడదు, డబ్బుల కోసం మనం పరిగెత్తాల్సిందే, చేయాల్సిందే బావ, అట్లా ఉండకూడదు, ఇప్పుడు కూడా ఎవరికి మనం చేయకూడదు బావ అని చెప్పినాడు. ఆలోచించే కరెక్ట్ అనిపించింది. నీకు పనిచేసేదానికి అవసరం ఉండాలి కదా ఏదన్నా, అవును, అలవాటు అయ్యేంతవరకు నీకు అవసరం ఉండాలా. సో నేను అసెట్ వాల్యుయేషన్లు ఇవి కాకుండా ఈ రోజుటికి ఇండోసోల్ స్టార్ట్ చేసినా కాబట్టి క్యాష్ ఫ్లోస్ ప్రకారం నేను అంత గొప్పగా ఏం లేను. నేను చేయగలిగిందంటే ఎక్కువ ఒత్తిడి ఎక్కువ పని పెట్టుకున్నా కాబట్టి మేముగా రిచ్నెస్లో దీన్ని, అంటే మనుషులకు పర్సనల్గా ఖర్చు పెట్టడానికి ఎంత ఖర్చు పెట్టగలుగుతారు? రోజుకు 1,00,000, రోజుకు 1,00,000 పెట్టిన సంవత్సరానికి 3.5 కోటే కదా అది, 10 లక్షలు పెట్టిన 36 కోటే కదా అది. సో రిచ్నెస్ అనేది అక్కడ లేదమ్మా. బేసిక్లీ అలవాట్లు ఉంటే, అలవాట్లు ఏమంటే అది కంఫర్ట్నెస్ కోసం చేసుకుంటారు, ఇష్టాల ప్రకారం వాళ్ళు పోతారు. సో నాకంతా మెయింటైన్ చేయడం ఇది నాకు అలవాటు లేదు. నేను దాన్ని ఇష్టపడను. నేను నార్మల్గా ఉండడము, అందరిలో కలిసిపోవడం, అందరితో పడడం నాకు ఇష్టము. సో నాకు రిచ్ అనే ఫీలింగ్ అనేది నాకైతే ఏమాత్రం లేదు బాబు. ఇప్పుడు మీరు మీ బావగారు ఎగ్జాంపుల్ తీసుకున్నారు కాబట్టి, ఇప్పుడు మీరు బిల్డ్ చేసిన ఎంపైర్ మీ తర్వాత ఎవరికైనా హ్యాండ్ ఓవర్ చేయాలని అనుకుంటే వాళ్ళు ఏం చూసి హ్యాండ్ ఓవర్ చేస్తారు? కేపబిలిటీ, కాంపిటెన్స్ ఆఫ్ రన్నింగ్ ఇట్. ఆర్గనైజేషన్ బిల్డ్ చేయడం కష్టం, బాగా కష్టమే. ఆర్గనైజేషన్ నాతో మాత్రం బిల్డ్ కాదు, నాతో పాటు నా కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో, మా సీఈఓలు, సిఎఫ్ఓలు, కీ ఎంప్లాయీస్, స్ట్రాటజీలో ఉండే భాగంగా ఉండేవాళ్ళు, బిజినెస్ నడిపేవాళ్ళు, వాళ్ళు దీంట్లో భాగస్వామ్యంగా ఉంటారు. ఒకటి. దెన్ నా పిల్లలు నాకు వారసులే, వాళ్ళ లాభాలు వాళ్ళ భాగం వాళ్ళకి వచ్చేస్తుంది, సమస్య అది కాదు. నడిపే కేపబిలిటీ ఎవరికి ఉందో వాళ్ళే కంపెనీ నడపాలి. కానీ బికాజ్ దీని మీద కొన్ని వేల మంది పనిచేస్తారు, కొన్ని వేల మంది దీంట్లో జీవితాలు బాగుపడుతుంటాయి. బై ద గాడ్స్ క్రెడిట్ నా కొడుకు ఇంటెలిజెంట్, ప్రాబ్లం లేదు. తనే నడపాలని ఏం లేదు, తనకి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు. చాలామంది పిల్లలు, ఎంటర్ప్రీనర్స్ పిల్లలు చాలామంది మీ లైఫ్ మాకు ఇష్టం లేదు పో అని అమెరికాలో ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఉన్నారు, సపరేట్ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు. ఎవరు బలవంతం చేయలేము. కానీ ఏం కోరుకుంటాము, మేము ఇది బిల్డ్ చేస్తాం కాబట్టి ఇది 100 సంవత్సరాలు నడవాలనుకుంటాం. ఆ కాన్సెప్ట్లోనే మేము ఇప్పుడు సెంట్రలైజ్డ్ మా దగ్గర నుంచి ఇది కాకుండా ట్రాన్స్ఫర్మేషన్ కంపెనీ చేస్తూ ఉన్నాం. సో దట్ ఆటో మోడ్లో కంపెనీ నడవాలి, కోర్ టీమ్ ఉండాలి. వాళ్ళవి ఎల్ఎన్టీ చేసింది, టాటా చేసింది, వీళ్ళందరూ చేస్తున్నారు కదా. ఆ బాటలో మేము నడవాలనుకుంటున్నాం. ఆ ప్రయత్నం మొదలు పెట్టాము. మేము కూడా ఆల్రెడీ సంవత్సరం నుంచి మొదలు పెట్టినాము. సో ఎవరైతే కీ మేనేజ్మెంట్లో ఉంటారో 5 మంది 6 మంది 10 మంది మనుషులు, గవర్నెన్స్ బోర్డులో ఎవరైతే ఉంటారో వాళ్ళ సలహాలు సూచనల మేరకు మార్పులను అడాప్ట్ చేసుకుంటూ ముందుకు తీసుకుపోతారు. మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా అనుకున్నారన్నా, లైక్ మీరు లైఫ్లో ఎంత పెద్ద కంపెనీ బిల్డ్ చేస్తాను, ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ అనుకోలే, ఎప్పుడు ఆ ఆలోచనే లేదు.
ఏ ఆలోచన లేదు. 25 లక్షల రూపాయలు సంవత్సరానికి సంపాదిస్తే కనుక కేక అనుకున్నాను నేను ట్రాన్స్ఫార్మర్ రిపేర్ స్టార్ట్ చేసినప్పుడు. అప్పుడు మీ టార్గెట్ 25 lakhs. 25 లక్షలు రిపేర్లు స్టార్ట్ చేసి నా 2-3 సంవత్సరాలకు అనుకున్నది ఏమంటే 25 లక్షలు సంపాదిస్తే నెలకు 2 లక్షల రూపాయలు లెక్క. ఎంత ఖర్చు అవుతుంది మన మీద కింద మీద తీసుకుంటే 30,000 ఖర్చు కాదు కదా, బ్రహ్మాండమైన డబ్బు కదా. ఆలోచన అంతే మరి ఉండింది. మరి అంటే డబ్బు వెనకలబడి మేము ప్రయత్నం చేసి ఇడికేం రాలే. ఏదో చేయాలనే తాపత్రయంతో అది చేయాలి ఇది చేయాలని తాపత్రయంతో వచ్చినాం తప్ప టార్గెట్ ఈజ్ నెవర్ మనీ. లైఫ్లో ఎప్పుడైనా ఒక డౌన్ ఫేస్ చూసారన్నా బాగా కిందకి, అంటే లైక్ ఇంకా ఆపేద్దాం అలా ఎప్పుడైనా అనిపించిందా? ఆపేద్దామని కదా, ఎట్లా బతకాలని అనిపించింది. ఓకే, రిజర్వేషన్ డబ్బులు రాకుండా 28 కోట్లు ఆగిపోయినప్పుడు చాలా చిన్నగా ఉన్నప్పుడు అనిపించింది. సాయిప్రసాద్ గారు అని చెప్పి ఇప్పుడు ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్నాడు. ఆయన ఇన్వాల్వ్మెంట్తో న్యాయం ఉందా లేదా అని ఫస్ట్ లీగల్గా పంపించి చూసి ఎవరికో రికమెండ్ చేసి న్యాయం ఉంది చూడండి అని చెప్పినాడు. ఆ రోజు ఆయన సాయం చేయకపోతే ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. ఇటువంటి సందర్భాలు నా జీవితంలో దండిగానే ఉన్నాయి. ఆయన 2 సార్లు సాయం చేస్తున్నాడు. ఎన్విఎస్కి శ్రీరామ్ ఒకసారి సాయం చేస్తున్నాడు. ఇది రంగనాథన్ గారు మెంటర్ చేస్తాను. గోపాలరెడ్డి గారు మొత్తం అందరూ ఓపకుండా నాకు నేను చెప్పేది విని నా న్యాయం అనిపించినప్పుడు నాకు సహాయం చేస్తున్నాడు. అంటే ఎవరు ఎదగాలనుకున్నా ఏదో 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 అడ్జస్ట్ చేస్తారని అనుకోవడం నేను. ఎందుకంటే నీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు నీకు చేసే సహాయం, నీ మీద సానుభూతి, నీ మీద ఉండే ప్రేమ, నువ్వు కరెక్ట్గా చేస్తున్నావు, నువ్వు చేసే నీ దాంట్లో నిజం ఉంది అంటే హానెస్ట్గా ఉండేవాడు, నిజాన్ని నమ్మేవాడు నీకు చేసే సహాయం మిగతా ఎవడన్నా కరప్ట్ అవడం కూడా చేయలేడు. వానికి నువ్వు చెప్పేది నిజమని అనిపించి నువ్వు నిజం చెప్తున్నావు, నిజం నీకోసం నువ్వు చెప్పింది కరెక్ట్ నీకోసం చేయాలనుకున్నప్పుడు హానెస్ట్ కూడా బలంగా చేస్తాడు. 2, ఈ రాష్ట్రానికి ఇది మంచి జరుగుతుందని నమ్మినప్పుడు రాష్ట్రం మీద ఇంట్రెస్ట్ ఉండడానికి బలంగా చేస్తాడు. గ్రోత్ని పెట్టుకుంటే రాజకీయ నాయకుల పేర్లు ఎందుకు మాట్లాడాలి నేను, కానీ ఆ గ్రోత్ దీనికోసం గవర్నమెంట్ పోగొట్టుకునే రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. కొన్ని దాంట్లో డివేట్ కాకుండా ఇది నేను చేయలేము, మనకు ప్రజలకు ఇది అవసరం అని చెప్పి దానికోసం చేసిన మనుషులు ఉన్నారు. నేను వేరే ఎక్కువ మాట్లాడితే డిఫరెంట్గా అవుతుంది కానీ బేసికలీ ఇండస్ట్రియలిస్ట్కైనా పొలిటీషియన్కైనా ఉద్యోగస్తునికైనా వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉండొచ్చు, తప్పలేదు. దానికంటే కూడా నేషనల్ ఇంట్రెస్ట్, స్టేట్ ఇంట్రెస్ట్, పబ్లిక్ ఇంట్రెస్ట్ కూడా చాలా అవసరం. అటువంటి వాళ్ళు జీవితంలో మన ప్రజా జీవితంలో కానీ లేకపోతే ఉద్యోగస్తుల్లో కానీ సొసైటీ లేరా ఉన్నారు. వాళ్ళే లేకపోతే ఇంకా సొసైటీ ఇంత మంచిగా ఉండేది కాదు. నీకు తగిలితే వాళ్ళు నీకు హెల్ప్ చేస్తారు, ఉంటారు. నీ చుట్టుపక్కల వాళ్ళు డెఫినెట్గా ఉంటారు. ఎందుకంటే ఫ్రెండ్స్లో కూడా నేను చేసేప్పుడు నీ పక్కన లేకుండా నీకు ఏమైనా అవసరం ఉండేప్పుడు నీకు చేయాలని ప్రయత్నం చేసేవాడు, పనులు వదిలిపెట్టి నీకోసం ఉండేవాడు ఉన్నారు కదా, ఉంటారు. ఆబ్వియస్లీ నువ్వు చేసే పని కరెక్టే అనుకున్నప్పుడు, నువ్వు జినియన్ అనుకున్నప్పుడు నువ్వు చేసే సాయం చేసే వాళ్ళు ఉన్నారు. దేవుడు నేనేం నమ్మే దేవుడు వచ్చి డైరెక్ట్గా నీకేమీ చేయడు, రుణముతో నాకు చేస్తావని చెప్పి దేవుడు ఒక పనిని నాతో చేపియాలనుకున్నప్పుడు అది ఆటోమేటిక్గా దానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ నాకు కలుగుతుంది. ఆయన ప్రోద్బలంతోనో లేకపోతే అటువంటి మనుషులు వచ్చి సహాయం చేస్తారు, ఆ ఆబ్జెక్ట్ పూర్తవుతుంది. మనము చాలా గొప్పోళ్ళం అని ఎవడన్నా అనుకుంటే అది శుద్ధ తప్పు. ఎవ్వరం గొప్పోళ్ళం కాదు. అందరికీ జబ్బులు వస్తాయి, అందరికీ బుల్లెట్ దిగుతుంది, అందరికీ అన్నీ జరుగుతాయి. ఏమీ కంగారేం లేదు దాంట్లో. కాబట్టి ఫస్ట్ మేము గొప్పోళ్ళం అనే భావన లేకుండా నీ పని నువ్వు చేసి ఫోకస్ పెట్టుకుంటే, విశ్వేశ్వరుడు అనే నేను ఒకవేళ ఇక్కడ ఉన్నాను నేను గొప్పవాడిని మీరు అనుకుంటే, నేను అనుకోవడంలా అనుకుంటే నాకంటే చాలా సులభంగా చాలా పైకి పోవచ్చు, చాలా సులభంగా నాకంటే. ఎందుకంటే నేను చాలాసార్లు నేను చేసే పని నాకంటే వేరే వాళ్ళు అయితే చాలా బాగా చేస్తుంది అనే భావన నాకు వస్తుంటుంది. ఇఫ్ ఐ థింక్ ఇది బికాస్ అనలైజ్ చేసుకుంటే నాకంటే నన్ను గురించి చెప్పగలిగేవాడు ఎవడు ఉంటాడు. మొహమాటం వలనో, కాదని చెప్పలేకపోవడం వలనో, ఇంకో దాని వలనో, ఇంకో వీక్నెస్ వలనో సరిగ్గా డెసిషన్లు తీసుకునే సందర్భాలు ఉంటాయి. అనాలోచితంగా కమిటీ దాని తర్వాత ఇబ్బంది పడే డిబేట్ కలిగే సందర్భాలు ఉంటాయి. ఇవన్నీ లేని వాళ్ళు దండిగా మంది మనుషులు ఉంటారు. ఒకటి నిజం, ఏది కేస్ వర్కర్గా ఒక పనిని చేసేవానికి ఎంటర్ప్రెనర్కి దండిగా డిఫరెన్స్ ఉంటుంది. ఎంటర్ప్రెనర్ అనేవాడు రిస్క్ ఎవాల్యుయేట్ చేసుకోవాలా, ఆ రిస్క్ తీసుకోగలగాల. నా బోటుడు అయితే కనుక, నా మాదిరి ఉండేవాడైతే కనుక, ఫ్యామిలీ నుంచి వచ్చిన అయితే కనుక సర్వం బోటుడు కూడా సిద్ధపడగలగాల. దట్ డజంట్ మ్యాటర్ టు మీ అనే భావనలో ఉండగలగాల. అది ఉన్నప్పుడు అన్నీ సాధ్యమే. నేనేం పెద్ద గొప్ప ఇంజనీర్ని కాదు, గొప్ప సైంటిస్ట్ కాదు, బట్ ఎస్ లాజిక్, అప్లికేషన్ ఇంజనీరింగ్ అండ్ యాంటిసిపేషన్ ఆఫ్ ఎట్లుంటుంది టెక్నాలజీ కానీ ఇది అనేది నా దగ్గర కొంత ఉంది. దానివల్ల జరుగుతూ ఉంది అంత తప్ప. మా దీంట్లో ఈ కంపెనీలోనే 3 ఏళ్ల క్రితం మా దగ్గర ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ ఏం లేవు, క్రెడెన్షియల్స్ లేవు. కష్టపడినారు మా టీంలో వాళ్ళు, కష్టపడినారు. ఈ బ్యాంకులు ఏమో బ్యాంక్ గ్యారెంటీలు ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఈ కంట్రీకి ఏమి కంటది.
ఆడ ఏజెంట్లను పెట్టుకున్నారు, వాళ్ళని బ్యాంక్ అంటే తెప్పించుకుని వాళ్ళని ఇమ్మని చెప్పినారు, వీళ్ళు టెండర్లు కోట్ చేస్తారు, సప్లై చేస్తున్నారు. ఈరోజు మా ప్రజెన్స్ దాదాపు 36-37 కంట్రీస్లో ఉంది, ఇంకొక 34 కంట్రీలకు వస్తూ ఉంది. నాకు కంపెనీలో కూడా మా CEO దగ్గర నుంచి, శరత్చంద్ర దగ్గర నుంచి కానీ, సుధీర్ వెన్నెం కానీ, సాయి కృష్ణ కానీ, ఇట్లా ఎవరిని తీసుకున్నా కూడా మా పీటర్ ఫెత్ నాతో పాటు రిపేర్ దగ్గర నుంచి ఉండేవాడు. కానీ ఆడ కంపెనీలో కడపలో పనిచేస్తే ఏ ఎంప్లాయ్ అయినా, అవినాష్ కానీ, పీటర్ కానీ, సూరయ్య కానీ, భరత్ కానీ, ఎవరిని కూడా కమిటీ పని చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మేము ఈరోజు కుదుకుతున్నాం. వాళ్ళు పని చేస్తున్నారు కాబట్టి మాకు ఈ గుర్తింపు వచ్చింది. మాకు ఈ కంపెనీలు అక్వైర్ చేస్తున్నారు మా CEO వాళ్ళు, సుధీర్ వెండం వాళ్ళు, కాబట్టి మాకు ఈ గుర్తింపు వచ్చింది. డెసిషన్ మాది కావచ్చు, కానీ పని ఇంప్లిమెంట్ చేసింది వాళ్ళు. అవును. కాబట్టి ఇదేదో నేను చేస్తానన్నది తప్పు, కరెక్ట్ కాదు. సో నీకు ఎప్పుడైనా కూడా నువ్వు అడిగినావు కదా యూత్ ఏం చూసుకోవాలా అని, 2 పాయింట్లు చెప్తాను. రిపీటెడ్గా నేను చెప్తా ఉంటాను అందరికి, మా వాళ్ళకి అందరికీ నేను 10 సార్లు చెప్పిట్ట. శివకర్ యూ కెన్ విన్ అనే పుస్తకం మీద రాసింటాడు, సక్సెసివ్ పీపుల్ విల్ నాట్ డూ డిఫరెంట్ థింగ్స్, దే డూ థింగ్స్ డిఫరెంట్లీ. అది నేను నమ్ముతాను. 2, ఏ ప్లేయర్ నీడ్ టు హ్యావ్ పేషెన్స్ టు ప్లే. ఆట ఆడేదానికి ఓపిక అవసరము అని చెప్పి. ఇండియా క్రికెట్లో గెలుస్తుంది, అప్రిషియేటెడ్. హాకీలో, ఫుట్బాల్లో మనం గెలవాల్సింది ఎందుకు గెలవలేకపోతున్నాము? క్రికెట్లో బ్యాట్స్మెన్ ఒకడే ఉంటాడు, ఈ పక్కడు ఆ పక్కడు ఉంటాడు, ఫీల్డింగ్లో ఎవరి ప్లేసుల్లో వాళ్ళు ఉంటారు. వాని గేమ్ వాని ఏరియా వాడు చూస్తున్నాడు రిలేటివ్లీ. కానీ ఫుట్బాల్, హాకీ అట్లా కాదు. నువ్వు పాస్ ఆన్ చేయాలా, ఇంకోటి గోల్ కొట్టాలా, అవన్నీ అప్పకుండా గోల్ కొడతాను, నువ్వు సహకరించాలా, కంఫర్ట్ ఇవ్వాలా. టీం వర్క్ లేకుండా సక్సెస్ రాదు. అన్ఫార్చునేట్లీ మనకు ఇగోలు, స్వార్థాలు చాలా ఎక్కువ. అవి మేము తగ్గించుకొని టీం వర్క్ లేకపోయి ఎదుటి మనిషి చెప్పేది విని కలిసి పనిచేస్తే సక్సెస్. ఈ తరంలో ఉండే పిల్లకాయలు మాకంటే చాలా మేధావులు, పట్టుదల కూడా బాగా ఉంది. కొంచెము ఓపిక తెచ్చుకొని డబ్బు కోసం సరే జంపిల్ చేయకుండా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి పనిచేస్తే సక్సెస్ అనేది పరిగెత్తో వస్తుంది, వాళ్ళు వద్దన్నా వస్తుంది. వెరీ వెల్ సెడ్ అన్న. ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైంలో మీరు మీ లైఫ్లో హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా ఉన్నారంటే నిజంగా చెప్పాలంటే నాకైతే అన్ని వదిలిపెట్టి నా మనవరాలు తడుకోవాలని ఉంది. మరి ఐ మిస్డ్ మై చిల్డ్రన్ గ్రోయింగ్. ఈ జర్నీ అనేది ఎవరు ఎంజాయ్ చేయగలుగుతారు? క్రమశిక్షణ ఉండేవాడు, టైం సెన్స్, టైం మేనేజ్మెంట్ ఉండేవాడు నా ప్లేస్లో ఉండింటే వాడు ఫ్యామిలీతో బ్యాలెన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఇంతకంటే ఎక్కువ సాధించేవాడు. నేను అంత గొప్పని కాదు కాబట్టి, అంత సెన్స్ నాకు లేదు, బై బర్త్ నాకు లేదు కాబట్టి నేను ఒకదాని రూట్లోకి వచ్చి చాలా పోగొట్టుకున్నాను నేను. బట్ ఎవరైనా కూడా ఈ జర్నీ చేసేటప్పుడు ఆ జర్నీని ఆస్వాదిస్తా జర్నీ చేస్తే చాలా బాగుంటుంది. బట్ రిటైర్డ్ అవుతాను, అలాగే 5 ఏళ్ళు రిటైర్డ్ అవుతాను. మీరు ఏ సెగ్మెంట్ మాట్లాడినా మనుషుల గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు ప్రెస్ చేసి. ఎందుకు మనుషులు అంత ఇంపార్టెంట్? ఏమి చేయాలని చేసేది మనుషులే కదా. అర్థం చేసుకోవాల్సింది ఏమి అంటే ఏ వస్తే కనుక మ్యాన్ పవర్ దిగుతుంది, అది దిగుతుంది. ఏది ఆపరేట్ చేయాల్సింది మనుషులకు, తెలివైన మనుషులు ఆపరేట్ చేయాలి. అండ్ మనిషికి ఆల్టర్నేట్ ఏది కాదు. మనుషుల పనులు ఈజీ చేసేదానికి మిగిలినవన్నీ వచ్చినాయి, సిస్టమేటిక్గా చేసేదానికి వచ్చినాయి, ఎర్రర్స్ తగ్గించేదానికి వచ్చినాయి, అంతవరకే. డబ్బులు ఎదగడం అంటున్నావు కదా, మాకంటే దండిగా మంది డబ్బులు ఉండాలి ఉన్నారు కదా, ఇంతమంది ఉన్నారు. ఎంతమందిలో కొందరు మాత్రం ఎందుకు ఈ పోటీల్లోకి వచ్చి ఈ ప్లాలిసీలుగా బిల్డ్ చేయాలా, అది చేయాలి, ఇది చేయాలి ఎందుకు అనుకుంటున్నారు? డబ్బులతో సాధ్యం కాదు అది. డబ్బులతో మాత్రమే డబ్బులు కావాలా, కానీ డబ్బులతో మాత్రమే ఈ డెవలప్మెంట్ కానీ, ఇండస్ట్రీ కానీ, గ్రోత్ కానీ జరగదు. దానికి హ్యూమన్ రిసోర్సెస్ చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఎందుకు ఇండియా కోసం పరిగెత్తా వస్తున్నారు? ఇండియా వాళ్ళందరూ అమెరికాకు గారికి పంపిస్తున్నారు, ఎందుకు పోతున్నారు? నువ్వు మాట్లాడేది ఇంకో పాడ్కాస్ట్లోకి నువ్వు పోతే వై ఇండియా ఇస్ గ్రేట్ అంటే యూత్ ఇండియాలో ఇంత పర్సెంటేజ్ ఉందని చెప్తున్నావు. ఎందుకు చెప్తున్నావు మరి? నువ్వు అది ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నావు కదా. ఏదైనా పని చేసేవాడు, ఎగ్జిక్యూట్ చేసేవాడు, ప్లాన్ చేసేవాడు, సమిష్టిగా ఇది చేసుకుని ముందుకు తీసుకుని పోయేవాడు కావాలి. ఇక మనుషులు లేకుంటే ఏమీ జరగదు నా ఉద్దేశంలో. ఇప్పుడు అట్ ప్రజెంట్లో మీకు లైఫ్లో ఏం హై ఇస్తుంది? లైఫ్లో మీకు హై ఏమి ఇస్తుంది ఈసారా? ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ పాలసీలుగా బయటికి తినడం నాకు హై ఇస్తుంది ఈరోజు ఈ మైండ్ సెట్లో. ఇప్పుడు ఉన్న పలంగా మీరు లైఫ్లో ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మీకు హాలిడే దొరికింది సడన్గా, ఏం చేస్తారన్న? ఫస్ట్ నిద్రపోతాను. ఇట్స్ డీప్ థింగ్. డేలో మీరు ఎన్ని అవర్స్ పడుకుంటారన్నా? డేలోనా? ఒక డేలో నార్మల్లీ మామూలుగా 5-5.5 గంటలు పడుకుంటే అలా పట్టింది. 5.5 hours స్లీపా?
ఎలా సరిపోతుందన్నా? అందుకంటే కంఫర్ట్ లేదు, ఏం చేయాలా? అందుకని చెప్తున్నా కదా, నీకు ఇష్టమైంది ఏమి అంటే కనుక ప్రశాంతంగా ఏదైనా ఉంటే నిద్రపోవాలనుకుంటా, కానీ కోరిక తీరడంలా తీర్చుకోవాలి. మీ ఫాదర్ టాపిక్ గురించి చాలా విన్నానన్నా, లైక్ హీస్ అ గ్రేట్ పర్సన్ అని, లైక్ మనుషులకి మీలోనే చాలా వాల్యూ ఇస్తారని, మీరు అతని దగ్గర నుంచి చాలా నేర్చుకున్నారు అది ఇదని. మీ ఫాదర్ దగ్గర నుంచి మీరు బాగా క్లోజ్గా అబ్జర్వ్ చేసి నేర్చుకున్న థింగ్స్ ఏమున్నాయన్నా? మన వల్ల వేరే వాళ్ళు నష్టపోకూడదు, వీళ్ళనంతా శత్రువు వచ్చి అడిగినా సాయం చేయాలన్నమాట. నాయన్ను ఎవరు ఏమొచ్చి అడిగినా కూడా తన చెగిరింది చేసినాడు, తను నష్టపోయినా చేసినాడు. నష్టం చేసిన వాళ్ళకు ఇది చేసిన వాళ్ళు లేదు, ఆయన ఏమో చేయాలనుకున్న వాళ్ళు కూడా వచ్చి అడిగినప్పుడు సాయం చేస్తున్నాడు ఆయన. అంటే హ్యూమానిటీస్ అక్కడి నుంచి వస్తుంది. అందరూ మనకి చెప్పేది మనం చూసి నేర్చుకుంటాం. ఒక రైతు పొలానికి పోతే వాళ్ళ కొడుకు కూతురు పొలానికి వస్తే ఆయనకేమి ప్రతి ఎక్స్ప్లెయిన్ చేయడు, వాళ్ళ నాయన చేసి వాళ్ళు నేర్చుకుంటాడు. కొన్ని చెప్తుంటాడు, ఇట్లా ఎందుకని ప్రశ్నలు చేస్తే జవాబులు చెప్తూ ఉంటారు. జీవితం కూడా అంతే. పెద్దోళ్ళని చూసినప్పుడు వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు అనేది చూసి మనం నేర్చుకుంటాం. దేనికి విలువలు ఇస్తున్నారు దాన్ని చూసి నేర్చుకుంటాం. అట్లా రావాల్సిందే. నేను అదే చెప్తాను, కల్చర్ చాలా ఇంపార్టెంట్. అన్నిటికంటే ముఖ్యం కల్చర్, నీ జీవన విధానము, నీ సంస్కృతి మీద దీని మీద విలువలు ఉండాలా అని చెప్పి. లైక్ ఇది కొంచెం సెన్సిటివ్ టాపిక్ కన్నా, లైక్ మీ ఫాదర్ని మీరు మిస్ అవుతుంటారు అన్నప్పుడు? చాలా మిస్ అవుతాను. లైక్ ఇప్పుడు అతను ఉండుంటే ఇప్పుడు మీ గ్రోత్ని ఇదంతా చూసి చాలా హ్యాపీ అవుతారు కదా అని మీకు అనిపిస్తుంటుంది? మా పెద్ద నాయన, మా నాయన, వెంకటరామరెడ్డి తాత బాగా మెంటల్గా సౌండ్గా ఉంటే శివాజీ అవుతారు, చాలా అవుతారు. మా నాయన దీంట్లో గంగోత్రి ఎదురుగా వాటర్లో మిస్ అయిపోయినప్పుడు వెతకని 5 రోజులు నేను అక్కడ ఉన్నాను. దేవుణ్ణి ఒకటి అడిగినాను, నాకుండేది అంతా తీసుకొస్తాం మా నాయన నాకేం చెప్పి. ఎందుకంటే అప్పటికి 22, 23, 24 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఆఫ్ బిజినెస్. ఈ డబ్బంతా ఇట్లా సంపాదగలుగుతాను 3 ఏళ్ళలో నేను. ఎందుకంటే అనుభవం నాకు వచ్చింది. నేను మా నాయన్ను పూర్తిగా మా నాయన నాకంటే యాక్టివ్గా ఉండేవాడు. అంటే మనుషులు దీనిలో లెక్కలు మనము వెల్త్తో కానీ డబ్బుతో కానీ మనుషుల లైఫ్ ఇది లెక్క వేయలేం, సాధ్యం కాదు. ఎమోషన్స్ను ఫీలింగ్స్ డబ్బుతో కొనలేం. బట్ లైఫ్లో మనం జీవించాల్సిందే కాబట్టి జీవించాల్సింది, వేరే ఇదేం లేదు. యాక్చువల్లీ ఎవరికి నువ్వు ఏమైనా ఇచ్చే గొప్ప నివాళి ఏమంటే కనుక కొన్నన్నా వాళ్ళ పద్ధతులను ఆచరించడం కదా. గ్రేట్ అన్న. లైక్ ఇప్పుడు ప్రజెంట్ ఆంటర్ప్రినర్షిప్ ఎవరైనా చేస్తున్నారంటే వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటన్నా? మీరు చెప్తుంటారు ఇప్పుడు కన్సిస్టెన్సీ ఉండాలి, ఇది ఉండాలని. బట్ ఇప్పుడు యంగ్ పీపుల్ నాలాగా ఒక 20 years old, 25 years old వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారంటే వాళ్ళ ఆంటర్ప్రినర్షిప్ జర్నీ, వాళ్ళకి ఏం చెప్తారన్నా? బిజినెస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం చూసి సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మా టెన్యూర్లో ఛాలెంజెస్ తక్కువ ఉన్నాయి, మీ టెన్యూర్లో కాంపిటీషన్ ఎక్కువ ఉంది, ఛాలెంజెస్ ఎక్కువ ఉన్నాయి. సక్సెస్ అనేది మా టెన్యూర్లో మాకు వచ్చిన దానికంటే మీకు సక్సెస్ అవ్వడం కొంచెం కష్టమైన విషయం. ఒకవేళ మీరు సాఫ్ట్వేర్లో దాంట్లో ఉండి ప్రోగ్రాంలో యూజ్ చేస్తే అది డిఫరెంట్ ఆస్పెక్ట్. నాకు తెలిసిన జీవితంలో మీకు సక్సెస్కి ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి, ప్లస్ మీ రివార్డ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. చిన్న స్టార్టప్స్ చేసినందుకు కూడా జస్ట్ లైక్ 100,000 కోట్లు సంపాదించుకున్నారు. ఇట్స్ నాట్ ఈజీ, అదృష్టం అనుకోవాలి. కాకపోతే తొందరగా నిరుత్సాహపడద్దండి, కొంచెం ఓపిక పెట్టుకోండి, కన్సిస్టెన్సీ పెట్టుకోండి, కష్టపడండి. కష్టపడుతున్నారు అనే ఉద్దేశంతో మొత్తం 24 గంటలు దాని మీద పెట్టద్దండి. మనిషి ఎప్పుడూ రీజనరేట్ కావాలి. సో కొంత టైం అన్నా మీరు మీ సంతోషం వచ్చేదానికోసం టైం స్పెండ్ చేయండి. దెన్ ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ సక్సెస్ వచ్చేస్తుంది, రాకుండా ఏం పోదు. బట్ నువ్వు మనస్ఫూర్తి కష్టపడగలగాలి, నువ్వు చేసే పని నువ్వు ప్రేమించగలగాలి, ఇష్టపడి చేయండి. సక్సెస్ అనేది వస్తుంది, రాకుండా ఎక్కడికి పోతుంది, బై డిఫాల్ట్ వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ అనే గవర్నమెంట్ ఎలాంటి పాలసీస్ తీసుకొస్తే ఫ్యూచర్లో ఇండస్ట్రీస్కి చాలా హెల్ప్ అవుతుంది అండ్ అది ఆంధ్రప్రదేశ్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది? మామూలుగా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ప్రో ఇండస్ట్రీస్ అండ్ ప్రో డెవలప్మెంట్ ఉండే మనిషి. ఇప్పుడు ఏదైతే ఈ న్యూ ఇండస్ట్రియల్ పాలసీ 2024-25 తీసుకొని వచ్చినాడో దాంట్లో అడిక్వేట్గా ఇన్సెంటివ్స్ కవర్ చేస్తున్నాడు. ఈజ్ ట్రయింగ్ టు అట్రాక్ట్ ద ఇన్వెస్ట్మెంట్స్ టు ఏపీ. ఓకే. ఏపీ ఈజ్ బ్లెస్డ్ విత్ లాట్ ఆఫ్ కోస్ట్.
మినరల్స్ అండ్ యంగ్ టాలెంట్. ఆయన కూడా మంచి విజనరీ. ఈ 2024-25 పాలసీ ఏదైతే రీసెంట్గా వాళ్ళు రిలీజ్ చేస్తారో అద్భుతంగా బాగుంది. కాకపోతే నా ఉద్దేశం ఏమి అంటే, నీకు సెల్ఫ్ సస్టైనింగ్ మూడ్లో స్టేట్ నిలబడాలి అంటే, ఇండస్ట్రీ రావాలి అంటే అతి ముఖ్యమైన భాగం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం. మీరు చరిత్ర చూసుకుంటా వస్తే ఆ రోజు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ క్వాడ్రిలేటరల్ ట్రయాంగిల్ ఏదైతే ఉందో రోడ్స్ అవి వచ్చింది. రాజీవ్ గాంధీ టెలికమ్యూనికేషన్స్ వచ్చినాయి. ఈ స్పెసిఫిక్గా ఒకరు ఇద్దరు వ్యక్తుల కోసం గొప్పగా చేయాల్సిందేం లేకపోయినా కూడా ఈ పాలసీ మేకింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే బై డిఫాల్ట్ చాలామంది డెవలప్ అవుతారు చూసుకుంటే పాలసీస్తో. నేను చెప్పాను కదా, ఈ ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ భారతదేశంలో మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారు తెచ్చినారు. ఆ రిఫార్మ్స్ తెచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు నాకు తెలియదు, నాకు చంద్రబాబు నాయుడుకు తెలియదు. ఆ రిఫార్మ్స్ నా బోటలోకి ఎంతోమందికి హెల్ప్ చేసి ఉంటాయి. ఇదే ఈ రింగ్ రోడ్డు కానీ ఇంకొకటి ఎవరు చేసినా, రాజశేఖర్ రెడ్డి గారు చేసినా, బాబు గారు చేసినా, ఎవరు చేసినా కూడా. సో అట్ ప్రజెంట్ నాకేమనిపిస్తుంది, నేనేం కోరుకుంటాను అంటే, ఆంధ్రప్రదేశ్ కానీ ఏ రాష్ట్రమైన డెవలప్ కావాలంటే ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ కోసము మేము రోడ్లు, ఎలక్ట్రిసిటీ, వాటర్ అండ్ ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ చేసి పెట్టుకుంటే కనుక ఇండస్ట్రీలు వరద మాదిరి వస్తాయి. అట్లా అది ఆ నమ్మకము ఇండస్ట్రియల్ ఎంటర్ప్రెనర్స్కు వీళ్ళకు గవర్నమెంట్ మీద ఉంది. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేజ్ కూడా ఓవర్ నైట్ బిల్డ్ కావు. ల్యాండ్ అక్వైర్ చేయాలంటే 2-3 సంవత్సరాలు పడుతుంది. ల్యాండ్ పూల్ రెడీగా ఉండి, ఎలక్ట్రిసిటీ లైన్స్ రెడీగా ఉండి, కనెక్టివిటీ రెడీగా ఉంటే కనుక పరిగెత్తి వచ్చి పెడతారు. ఎందుకంటే ఈ ఇండస్ట్రీ పెట్టే దాంట్లో ఎక్కువ టైం దానికి పోతూ ఉంది. ఏం చూస్తాం ఇండస్ట్రీలో, క్యాపిటల్ కంటే ఇంకా బాధ పెట్టేది ఐడిసి, ఇంట్రెస్ట్ డ్యూరింగ్ కన్స్ట్రక్షన్. ఒక ప్రాజెక్ట్ పెట్టాలనుకొని రెడీ అయిన తర్వాత ల్యాండ్ ఎత్తుక్కుంటా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎత్తుక్కుంటా, దీంట్లో దండిగా టైం పోతుంది. అంటే నువ్వు నీ ప్రోడక్ట్ ఏదైతే ఏ టైంలో రావాలనో ఆ టైంలో మార్కెట్లోకి రాకపోతే వచ్చే నష్టాలు కష్టాలు దండిగా ఉంటాయి. సో ఐ ఫీల్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాలా బాగా అనుకుంటాను. ఆ లైన్లోనే గవర్నమెంట్ కూడా ముందుకు పోతుందని నాకు అనిపిస్తూ ఉంది. సో దట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది, వెల్త్ జనరేట్ అవుతుంది. ఫ్రీలు అంత అవసరం, ఫ్రీలో అనవసరమైన ఫ్రీలు తగ్గిపోతాయి. అంటే ప్రతి ఒక్కరు రెస్పెక్ట్గా బతుకుతాడు కదా. సంపాదన నేర్పిస్తారు, మీరు అవకాశం ఇస్తారు. నా ఉద్దేశము అది ఉంటే నీ జిఎస్టీ పెరుగుతుంది, రెవెన్యూ గ్రోత్ పెరుగుతుంది. నువ్వు మ్యాండేటరీగా నువ్వు చేయాల్సిన వెల్త్ స్కీమ్స్ చేయగలుగుతావు. అప్పు చేసి ఎంతకాలం చేయగలుగుతావు? ఎవరం చేయలేము అప్పు చేసి. సో రెవెన్యూ పెరగాల, గ్రోత్ రావాలి అంటే ఇండస్ట్రీ రావాలా, వ్యాపారాలు పెరగాల, వాళ్ళకి కావాల్సిన కంఫర్ట్స్ క్వశ్చన్స్ చేయగలిగినప్పుడు బై డిఫాల్ట్ స్వర్ణాంధ్రప్రదేశ్ అనేది వస్తుంది. నైస్ అన్న. సో ఇప్పుడు మీ ఓవరాల్ జర్నీలోని 3 బెస్ట్ లైఫ్ లెసన్స్ మీరు నేర్చుకున్నవి? ఒకటి, ఎప్పుడు కూడా నువ్వు ఓపెన్గా చెప్పలేని పనులు చేయకూడదు. నువ్వు ఏదైతే నువ్వు పబ్లిక్గా ఒప్పుకునేదానికి, చెప్పేదానికి సిగ్గుపడతావో ఆ పనులు నువ్వు చేయకూడదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వ్యాపారం గురించి చెప్పినాను, పర్సనల్గా చెప్పాలంటే. పాయింట్ నెంబర్ 2, జర్నీ నువ్వు ఏమి సాధించాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా టైం మేనేజ్మెంట్ తెలిసి ఉండాలా. నీ మనుషుల కోసం కొంత టైము కేటాయించగలగాలి, టైం మేనేజ్మెంట్ చేయాలి. 3, అతి ముఖ్యమైనది ఏమి అంటే, అన్నిటికంటే చాలా ప్రధానమైనది హెల్త్. నువ్వు అది ఉంటే తప్ప నువ్వు ఏ డెలివరీ నువ్వు చేయలేవు. కాబట్టి నీ హెల్త్ బాగా పెట్టుకునే దానికి కావాల్సిన ప్రతి పనిని, అది ఎక్సర్సైజ్ కానీ, డైట్ కానీ, అలవాట్లు కానీ, ప్రతిదీ దానికి అనుకూలంగా మలుచుకోవాలి. ఈ 3 పెట్టుకుంటే కనుక లైఫ్ అనేది అందంగా తయారవుతుంది. ఈ మొత్తం సెగ్మెంట్ నాకు చాలా డీప్గా అనిపించింది అన్న. అంటే 58 సంవత్సరాలు, 30 సంవత్సరాల వ్యాపారము. నాకు అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది, బేసికలీ నేనే ఇది చేస్తే ఇప్పుడు జనరేషన్ పిల్లలు ఇంకా ఎంతో చేయగలుగుతారు.
మీరు వీళ్ళే కదా జొమాటోలు అవి ఇవి పెట్టినంత చిన్న చిన్న పిల్లలే కదా, వెల్త్ క్రియేట్ చేయలే వాళ్ళు చేశారు. మరి. మాకంటే మా జనరేషన్ దానికి ఈ జనరేషన్ చాలా ఫాస్ట్, చాలా స్ట్రాంగ్, చాలా తెలివిపరులు. ఫోకస్ చేస్తే చాలా బాగుంటుంది. మీ లైఫ్లో ఏమైనా రిగ్రెట్స్ ఉన్నాయన్నా? ఇవన్నీ రిగ్రెట్సే కదా, ఏం చేయలేకపోయినాగా బేసికలీ. ఇప్పుడు ఇంత చేశారు కదన్నా. నీకు అట్లా అనిపిస్తుంది, నువ్వు చూసే విధానం అది కాబట్టి నీకు అట్లా అనిపిస్తుంది. ఇది అది జరిగిపోయింది, నువ్వు చేసింది కాదు. నువ్వు కొంచెం ప్రయత్నం చేస్తున్నావు, నీతో పాటు ఉండేవాళ్ళు నీ వాళ్ళు చేసుకుంటూ వచ్చినారు, పట్టుదలగా ప్రయత్నం చేస్తావు, జరిగింది. అదేదో నిజంగా జరిగితే అదేం కాదు. అసలు ఇంత హంబుల్గా ఎలా ఉండగలుగుతున్నారన్న? అసలు హంబుల్ ఇప్పుడు నేను ఉండేది ఇంత హంబుల్ అనేది ఏముంది. ఇప్పుడు నార్మల్లీ మనకి చూసిన వాళ్ళకి రిచ్ వాళ్ళు ఇంత హంబుల్గా అంత ఎక్స్పెక్ట్ చేయడం చాలా కష్టం కదా. అసలు రిచ్ అనే భావన లేదబ్బా. ఫస్ట్ పాయింట్ రిచ్ అనే భావన లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు నా దగ్గర దండిగా ఎక్సెస్ మన ఉందనే ఫీలింగ్లో నేను లేనబ్బా. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, హ్యాపీగా ఉండమంటే ఏంది? నా లెక్కలో పని చేసి వచ్చిన తర్వాత కడపలో ఉండేటప్పుడు దన్న అన్నం స్నానం చేసి అన్నం తినేసేసి, నేను కరుణాకర్ ఉంటే కరుణాకర్, మధుకర్ ఉంటే మధుకర్, శివాజీ మామ ఉంటే శివాజీ మామ, సెకండ్ షో సినిమాకి వచ్చి పండుకోవడము. శివాజీ మామ లేడు, మేము మాత్రమే అన్నదమ్ములం పోయినాము. ఆడికి పోయి దిగి హ్యాపీగా ఒక షర్టు లింగి కట్టుకొని పంచు కట్టుకొని పోయి ఆ పాన్పడి దగ్గర సిగరెట్ కొట్టుకుంటా ఇది చేసి తర్వాత సినిమా చూసి హ్యాపీ అనిపిస్తుంది దాంట్లో. ఇప్పుడు మీకు చిన్న థింగ్స్లోనే చాలా ఎక్కువ హ్యాపీనెస్ ఉందని అనిపిస్తుంది. డెఫినెట్గా మిగిలిందంతా హైరార్కీ ఏదో షోపుడప్ చేసింది కదా, దాంట్లో ఏముంది? ఇప్పుడు కంప్లీట్లీ ఇప్పుడు మీకు 30 years జర్నీ మీకు తెలుసు, అందులో స్ట్రగుల్స్ తెలుసు, సక్సెస్ తెలుసు, హ్యాపీనెస్ తెలుసు, ఫెయిల్యూర్ తెలుసు, అంతా తెలుసు. ఇప్పుడు మీరు మళ్ళీ మీ ఇంజనీరింగ్ డేసే తీసుకెళ్ళి షిరిడీస్ ఎలక్ట్రికల్ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ జర్నీ అంతా ఎలా ఉంటుందని మీకు తెలుసు. మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి స్టార్ట్ చేయమంటే ఇదే స్టార్ట్ చేస్తారా, ఇంకేదైనా చేస్తారా? వయసు వస్తే మళ్ళీ ఇదే చేస్తా. గ్రేట్. వయసు వస్తే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? వయసు. ఇంతకంటే చాలా బాగా చేయగలుగుతాను కదా నేను. ఏం చేస్తానని నాకు తెలుసు. ఇప్పుడు నాకు మళ్ళీ వయసు ఉంటే నేను ఇక్కడికి చేరేదాన్ని నాకు 30 సంవత్సరాలు అవసరం లేదు కదా, 5 సంవత్సరాలు సరిపోతుంది. కాకపోతే ఈసారి జర్నీ చేసేటప్పుడు ఇట్లా చేయను, హ్యాపీగా జర్నీ చేస్తా. నాతో పాటు ఇంకొంతమంది మనుషులను యాడ్ చేసుకుంటాను, నాతో పాటు సమానంగా పెరిగేట్లు వాళ్ళని చూసుకుంటాం. ఎక్కడెక్కడ స్వార్థం ఉంటుంది లేకుండా వదులుకుంటా, మెచ్యూరిటీతో పనిచేస్తా. అసలు ఇంత టైం మాకు ఇచ్చినందుకు, ఈ ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు రియలీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అసలు మీ దగ్గరికి తీసుకొచ్చే ఆపర్చునిటీ ప్రత్యూషానికి ఇచ్చినందుకు ప్రత్యూషానికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అసలు ఈ ప్లాట్ఫామ్ మాకు ఇచ్చి ఆడియన్స్ని మీ దగ్గర వరకు తీసుకొచ్చి మీ స్టోరీని మా ఛానల్లో ఫీచర్ చేసే ఛాన్స్ ఇచ్చిన తెలుగు కనెక్ట్ ఆడియన్స్కి ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అన్న. యాక్చువల్లీ ఇలా చాలా గ్రేట్ఫుల్గా అనిపిస్తుంది, ఎప్పుడు ఇంతలా అనిపించలేదు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ బాబ్. ఎవరన్నా తెలుసుకుంటారు, నేర్చుకుంటారని మాకు సంతోషమే కదా. బేసికలీ ఒక స్థాయికి వచ్చినారని మనం భావించింది, మీరు భావిస్తున్నారు. నాకు ఆ భావం ఉన్నా లేకున్నా చెప్పగలగడం ఏముంది? ఎవరన్నా ఇప్పుడు నువ్వు జనాలకు తీసుకుపోతున్నావు, జనాలు ఎవరన్నా ఇన్స్పైర్ కావాలి, నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, నేను ఆ ప్రయత్నం చేయాలి, నువ్వు చేస్తున్నావు కాబట్టి నువ్వే గొప్ప నాకంటే. బేసికలీ బై డిఫాల్ట్ అంటే వేరే వాళ్ళు బాగుపడాలని కోరుకుంటున్నావు కదా, మార్పు రావాలా, అంబిషన్స్ రావాలా, కష్టపడాలా, ఎదగాల అని కోరుకుంటున్నావు. నిజంగానే నన్ను గొప్పడు నువ్వు అనుకొని వచ్చినావు నువ్వు, కానీ నిజంగా సాధారణ మనిషినే. మీరందరూ నాకంటే గొప్పలే. ఎఫర్ట్ పెడుతున్నావు, సొసైటీకి బాగుపడాలని ఎఫర్ట్ పెడుతున్నావు కదా, అది గొప్పతనం కదా. ఇందులో నా సెల్ఫిష్నెస్ కూడా ఉంది కదన్న. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీలాంటి వాళ్ళని కలిసి ఆపర్చునిటీ అందరికీ దొరకకపోవచ్చు, నాకు దొరికింది. ఆ స్టోరీ నేను ఫీచర్ చేయగలిగాను. నేను ఆ గ్యాప్లు ఏదైతే బ్రిడ్జ్ ఉందో ఆ గ్యాప్ని, ఆ బ్రిడ్జ్ నేను అంతే. సర్వీస్ డబ్బు కోసం ఏం చేసినా సర్వీస్ అనేది ఇట్స్ అ గ్రేట్ ఆటిట్యూడ్. అంటే ఆ థాట్ రావడం కూడా గొప్ప విషయము. డబ్బు చాలామంది సంపాదించవచ్చు, కానీ టైం స్పెండ్ చేసి సర్వీస్ చేయలేరు. నీ ఎఫర్ట్ వలన డిఫరెంట్ పీపుల్తో చేయడం వలన కొందరు దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇది వచ్చినా కూడా దేశానికి మంచిది, రాష్ట్రానికి మంచిది, వాళ్ళకు మంచిది కదా. సో ఐ రియలీ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్. థ్యాంక్ యూ సో మచ్ డూయింగ్ ఆల్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. If somebody learns out of it, I'll be more happy. Thanks, Anna. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎపిసోడ్. ఈ పాడ్కాస్ట్లో మీకు ఏ సెగ్మెంట్ బాగా నచ్చిందో కింద కమెంట్ చేయండి. అండ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ మీలానే పాడ్కాస్ట్ చూసే ఇంట్రెస్ట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఉంటే వాళ్ళకి ఎపిసోడ్ని షేర్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ డే విత్ అనదర్ ఎపిసోడ్ ఆన్ తెలుగు కనెక్ట్స్.